అంటే ₹1,00,000 స్టార్ట్ చేసుకొని ఇవాళ 1,300 కోట్ల పైన ఉంది. మన పెళ్ళిళ్ళకి ఖర్చు పెట్టినట్టు ఎవడు ఖర్చు పెట్టాడు ప్రపంచంలో. ఇండియన్ ఎథనిక్ బిజినెస్ ఇన్ని లక్షల కోట్లు ఎవరికి అర్థం కాల. ప్రసాద్ చలవాది, ఫౌండర్ ఆఫ్ కలామందిర్, KLM, వరమహాలక్ష్మి, మందిర్. ఫస్ట్ 50 ఎంప్లాయీస్తో మొదలు పెట్టాం. వెనకాల బ్యాక్ అంటే ఇంకో 30 మంది ఎంప్లాయీస్ని పెట్టాం. ఇది ఇంకా ఫస్ట్ ఒకటే స్టోర్ పెట్టినప్పుడు ఇదంతా. ఫస్ట్ డే గురించి మాట్లాడుతున్నాను. రకరకాల మాటలు, తెలిసినోడు తెలియనోడు, నువ్వు వ్యాపారం ఏం నడుపుతావు, నువ్వు సంపాదించిందంతా నీకు ఖర్చుకి వెళ్ళిపోతే ఎలా అంటే, ఇవాళ అదే 50 ఎంప్లాయీస్ ఇవాళ 6,000+ ఎంప్లాయీస్ అయ్యారు. ఆ 3,000 స్క్వేర్ ఫీట్ ఇవాళ 6 lakhs స్క్వేర్ ఫీట్ ఆఫ్ రీటైల్ ఏరియా అయింది. ఒక బ్రాండ్ 4 బ్రాండ్లు అయింది. ఒక షోరూమ్ 63 షోరూమ్లు అయింది. మీకు చీరలు అమ్మేవాళ్ళ కనపడతాం కానీ మేము చీరలు అమ్మేవాళ్ళం కాదు సార్. ఇస్ ఎ టెక్నాలజీ కంపెనీ ట్రైంగ్ టు సెల్ సారీస్. ఇట్ ఈస్ నాట్ ఎ శారీ కంపెనీ అడాప్టెడ్ టు టెక్నాలజీ. ఎవ్రీ సింగిల్ థింగ్ ఈజ్ త్రూ సిస్టమ్స్. టెక్నాలజీ కంపెనీ శారీస్ అమ్ముతుంటే అలా ఉంటుంది అనేది మేము మార్కెటింగ్ చూపిస్తాం. 2013 ద బిగ్గెస్ట్ రోడ్ బ్లాక్, ది IPO స్టోరీ. నువ్వు సూపర్, హైదరాబాద్ నుంచి వచ్చావు, నువ్వు తోపు, వచ్చి కూర్చో డబ్బులు రాసి ఇచ్చేస్తాడు అనుకున్నావు. చీరలు అమ్మేవాళ్ళతో స్టాక్ మార్కెట్తో పని ఏంటి? అందరూ తిమింగిలాలు, దెర్ ఆల్ షార్క్స్. మీటింగ్ అయిన తర్వాత అరే నేను ఎందుకు పనికిరాను అన్న ఫీలింగ్ తీసుకొచ్చి వదులుతారు ఒక్కొక్కడు. అలా పీల్చి అలా వదిలేస్తారనమాట. వాళ్ళు 1000 కోట్లు అంటే వాళ్ళు నీ మాట వింటారు. పంతం పట్టి 1000 కోట్లు కొట్టేదాకా పరిగెత్తాం. ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా పెంచుకుంటూ 1,250 కోట్లు వచ్చినప్పుడు అప్పుడు మార్కెట్లో వెళ్ళాం. మళ్ళీ వాళ్ళ దగ్గరికి పంతం మీద. అండ్ బిలీవ్ మీ, ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు రైట్ ద చెక్. ఆ రోజున నాకు ఎంత ఆనందం వేసిందంటే కొట్టానురా గేమ్ అయిపోయింది. ఇప్పటి నుంచో నాతో అసోసియేట్ అయిన వీవర్ని అందరినీ కూర్చోబెట్టి వాళ్ళ ముందు కొట్టాను. హౌ డిఫికల్ట్ ఈజ్ ఇట్ టు సెల్ అ సారీ? ఒక చీర అమ్మాలంటే నరాలు తెగిపోతాయి. పెళ్లి కూతురు ఒకళ్ళు కాదు, మళ్ళీ బెటాలియన్ అంతా అందరూ ఇటువైపు అటువైపు ఆంటీలందరూ వాళ్ళు ఒప్పుకోవాలి. ఏ ఒక్కళ్ళు ఒప్పుకోకపోయినా అవుట్. జీరో కాంప్రమైజ్ అండ్ వెరీ షూర్. ఏ మాత్రం దయా దాక్షిణ్యం అనేది ఉండదు. మా వాళ్ళకి అసలు చుక్కలు భయపడతారు ఒక్కొక్కసారి. కస్టమర్ కొనకుండా వెళ్తే మేము ఊరుకోం. అరే ఇన్ని కోట్లు స్టాక్ ఉండి మార్కెట్ ఎక్కడ లేని ప్రైస్లు ఇస్తున్నావు, నువ్వు అమ్మలేకపోతే నువ్వు ఎందుకంట. మాకు రూపాయి అంటే రూపాయి కాదు సార్, 100 పైసలు. వీ విల్ రన్ ఆఫ్టర్ ఎవ్రీ పైసా. నాకు 100% క్లారిటీ ఉండేదాకా ఏ పని చేయాలి. క్లారిటీ వచ్చిన తర్వాత ఒక్క సెకండ్ కూడా నాకు 20 ఏళ్ళు పట్టింది సార్ ఇవాళ ఇక్కడికి రావడానికి. 20 ఏళ్ళు పట్టింది. 20 years అంటే ఆల్మోస్ట్ 240 months. రోజుకి 24 గంటలు ఇదే పని మీద ఉన్నాను నేను. $900K సబ్స్క్రైబర్స్కి వచ్చాను. హ్యూజ్ థ్యాంక్స్ టు యూ ఆల్. మీకు కనబడేది నేను ఒక్కనైనా కూడా వేరే టీమ్ ఆఫ్ 15 members. ఇప్పటికీ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళలో 70% ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్ అండ్ ఎవ్రీ సింగిల్ సబ్స్క్రైబర్ ఇంక్రీస్ విల్ మోటివేట్ అవర్ టీమ్ టు గెట్ బెటర్ ఎపిసోడ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో స్టేయింగ్ రెలవెంట్, మోస్ట్ అండర్రేటెడ్ కాన్సెప్ట్. మనం జాబ్ మార్కెట్లోకి ఎంటర్ అవుదాం అనుకున్నా, బిజినెస్ని స్కేల్ చేద్దాం అనుకున్నా, కొత్త టెక్నాలజీస్కి అడాప్ట్ అవుదాం అనుకున్నా, ఫస్ట్ మనం మార్కెట్కి రెలవెంట్గా ఉండాలి, లేదా విల్ బి పుష్డ్ బిహైండ్. పెద్ద కంపెనీస్లో మేజర్ లే ఆఫ్స్ దగ్గర నుంచి ఓ సంవత్సరం కింద ఎగ్జిస్టెన్స్లో కూడా లేని మోస్ట్ ఎమర్జింగ్ AI డ్రివెన్ రోల్స్ వరకు ద గేమ్ ఈస్ చేంజింగ్. రిమెంబర్, ద వరల్డ్ ఈస్ మూవింగ్ అండ్ వీ నీడ్ టు బీ రెడీ ఫర్ ద షిఫ్ట్. ఇదే కాంటెక్స్లో ఐ హ్యావ్ ఎ రికమెండేషన్ ఫర్ యూ. 3 years హ్యాండ్స్ ఆన్ AI ట్రైనింగ్. యూజువల్గా అయితే ఇది పెయిడ్ ట్రైనింగ్, బట్ మన కమ్యూనిటీకి ఫస్ట్ 1,500 members అబ్సల్యూట్లీ ఫ్రీ. 20+ AI టూల్స్, ChatGPT హ్యాక్స్, AIని జాబ్ హంటింగ్కి ఎలా యూజ్ చేసుకోవాలి అనే దగ్గర నుంచి ఎక్సెల్ షీట్స్లో కాంప్లెక్స్ డేటా సార్టింగ్, యూనిక్ ప్రెజెంటేషన్స్, ఫ్రేమింగ్ బిజినెస్ స్ట్రాటజీస్ అండ్ బిల్డింగ్ అ పర్సనల్ బ్రాండ్. ఆల్ ఆఫ్ దీస్ అండ్ మెనీ మోర్ ఇన్ జస్ట్ 3 years. మీరు టెక్ ఫీల్డ్లో ఉన్న, నాన్ టెక్లో, సేల్స్లో, మార్కెటింగ్, HR, ఫౌండర్, ఫ్రీలాన్సర్, ఎనీ రోల్, దిస్ ట్రైనింగ్ ఇస్ ఫర్ యూ. ఆల్మోస్ట్ 1 million people have already attended it. Late ఎందుకు? Give it a try. Link is in the description. Fill out the form now. Sir, hi sir. Hello. Thank you very much. I'm great sir. How are you? All good. Thank you very much for accepting. 2 months అనుకుంటా మీ టీం వాళ్ళని రెగ్యులర్గా టు అండ్ ఫ్రో టైం దొరకకపోవడం, నాకు సెట్ అవ్వకపోవడం, మీకు సెట్ అవ్వకపోవడం, అసలు ఫైనలీ యూ ఆర్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. నాకు అన్నిటికంటే ఏంటంటే నేను చాలా తక్కువ మాట్లాడుతుంటాను బయట. సో నీ అన్నీ కూడా నేను ఐఎమ్ ఏ వెరీ లైక్ సోషల్ మీడియాలో యాక్టివ్గా నేను ఫాలో అవుతుంటాను. సో నీ పేజెస్, నీ హ్యాండిల్స్ అన్నీ కూడా నేను ఫాలో అవుతా. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటర్వ్యూ కంటే కూడా యూఆర్ ట్రైంగ్ టు లైక్ స్క్వీజ్ ఇన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ విచ్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ది యంగ్స్టర్స్. సో దానికోసం ఐఎమ్ ఆల్సో వెరీ కీన్ టు కమ్ టు యువర్ పాడ్కాస్ట్ అండ్ ట్రై టు షేర్ మై ఎక్స్పీరియన్సెస్ విత్ యూ అండ్ యువర్ ఆడియన్సెస్. రియలీ మీన్స్ అలాట్. అంటే కొన్నిసార్లు మేము గెస్ట్ని కంఫర్ట్ చేయడానికి ట్రై చేస్తాం, మీరు నన్ను కంఫర్ట్ చేశారు ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ ఈ ఎపిసోడ్ కంటే ముందు నేను చాలా ఇంటర్వ్యూస్ ఉంటాయేమో మేము అనుకున్నాను. మీరు ఎక్కడ అసలు బయట అవైలబుల్ ఉంటారంట. నేను విన్నాను, తర్వాత మీ టీం వాళ్ళతో మాట్లాడాను, ఒక 2 hierarchies డౌన్ కూడా మాట్లాడా, అంటే ఎలా ఉంటుంది, ఏంది ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది. అండ్ ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటాం కదా, దానిలో కూడా చాలా మాట్లాడిన తర్వాత అర్థమైంది యూఆర్ ఆల్వేస్ బిహైండ్ ద కెమెరా, ఆల్వేస్ విత్ ఇన్ ద టీమ్.
సో చాలా మాట్లాడాలి సార్. అగైన్ ఐ కీప్ టెలింగ్ దిస్, నేను చాలా సెల్ఫిష్ ఉంటా ఇట్లాంటి ఎంపైర్స్ బిల్డ్ చేసిన వాళ్ళతో కూర్చున్నప్పుడు లాగడానికి చాలా ట్రై చేస్తాను. సో ప్రీ పోస్ట్ అన్ని మాట్లాడతా, కళామందిర్ ముందు ఏం చేస్తా, చేతనైనంత ఇన్ఫర్మేషన్ ఇస్తా. థ్యాంక్ యూ. డన్. సో సార్ ఫస్ట్ పాయింట్ అంటే మీరు ఎలా స్టార్ట్ అయింది, మీకు థాట్ ఎట్లా వచ్చింది అన్ని పక్కకు పెట్టేసి, ఆఫ్టర్ కళామందిర్ కూడా మీ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉంది, ఐపీఓ దాకా వెళ్ళినప్పుడు ఎట్లా ఉంది అన్ని అడుగుతా. బిఫోర్ దాట్ ఒక చిన్న డౌట్ వెళ్తా ఉంది లోపల నన్ను. అంటే ఈ రోజు నుంచి ఫిక్స్డ్ పిచ్చ క్లారిటీ వచ్చింది, శారీస్ బిజినెస్ లోనే దిగాలి అని ఏ రోజు అనిపించింది సార్ అసలు? అది సారీ అంటే మీరు ఆల్రెడీ ప్లాన్ ఉండొచ్చు, బట్ ఈ రోజు క్లారిటీ వచ్చేసింది ఇంకా అన్నట్టు. ది మూమెంట్ ఏంటంటే యాక్చువల్గా మేము ఈ శారీస్ ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేయకముందు అమెరికాలో శారీస్ బిజినెస్ కూడా చేసేవాళ్ళం. సో అక్కడ ఏంటంటే ఈ తెలుగు కన్వెన్షన్స్ జరుగుతాయి, తానా ఆట ఇయర్లీ వన్స్. అక్కడ జరిగినప్పుడు ఏమవుతుందంటే కల్చరల్ ప్రోగ్రామ్స్తో పాటు ఈ బూత్స్ అన్ని పెడతారనమాట, ఎక్స్పో లాగా అన్ని బూత్స్ అన్ని ఉంటాయి. అందులో నేను ఐ యూస్ టు గో దేర్ రిలీజియస్లీ, ఐ యూస్ టు షో కేస్ మై ప్రోడక్ట్. ఇట్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్, టెక్నికల్గా సేల్ కోసం బేసికల్గా. సో ఒకసారి ఏమైందంటే వన్ ఫైన్ డే నాకు అక్కడ చాలామంది ఫ్రెండ్స్, డాక్టర్ ఫ్యామిలీస్ అందరూ ఉన్నారు. ఒక డాక్టర్ ఫ్యామిలీ వచ్చారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డాక్టర్సే. ఓకే. సో ఆవిడ వచ్చి పద్మగారు ఏదో పేరు, పద్మగారు అనుకుంటా. సో ఆవిడ వచ్చి ధన ఒక 5-6 చీరలు సెలెక్ట్ చేసేసింది. చేసి పక్కన వాళ్ళ హస్బెండ్ పేరు రాజా అనమాట. రాజా దీనికి కట్టేసేయండి. ఎంత అన్నాడు. ఎంత అంటే మేము లెక్కేసి $2,500 అన్నాం. $2,500 అంటే అన్ని ఎక్స్పెన్సివ్. శారీస్ అక్కడ కూడా తీసుకెళ్లేది మేము, అన్ని కూడా మంచి చీరలు తీసుకెళ్తాం. సో ఆయనేమో చెక్ బుక్ తీసి కొనుక్కుంటున్నాడు అనమాట. మొన్నగా అన్ని కొనుక్కున్నాం, ఉన్నాయి కూడా వాడట్లేదు, ఇంకా కొత్త ఎందుకని కొద్దిగా గట్టిగా ఏదో అన్నాడు. అనేసరికి ఆవిడ అఫెండ్ అయ్యి చీరలన్నీ అక్కడ పాడేసి స్పీడ్గా వెళ్ళిపోయింది. ఈయన కూడా అటు ఇటు చూసి అయోమయంగా ఈయన కూడా వెళ్ళిపోయాడు. మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఎప్పుడు క్లోజింగ్ టైం అది ఎప్పుడు 8:30, 9 o'clock పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇది ఎప్పుడు పొద్దున 11:30 జరిగింది. ఓకే, 10:30, 11 సంథింగ్ వాట్ ఎవర్. సో పరిగెత్తుకుంటూ వచ్చి ప్రసాద్ కొద్దిగా 5 చీరలు కొద్దిగా నేను రూమ్కి వెళ్ళాలి ఇప్పుడు అన్నాడు. ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి సార్ 5 చీరలు, నేను ఎక్కడ ఎదుగుతాను, ఏం తీసిందో నాకు గుర్తే లేదన్నా. ఏదో ఒకటి ఒక 5 చీరలు ఇయ్యి, అక్కర్లైతే మార్చుకుంటుంది. ఇప్పుడు నేను రూమ్కి వెళ్ళాలంటే నా వల్ల కాదు, నాకు భయం వేస్తుంది. 5 చీరలు తీసుకెళ్లకుండా నేను రూమ్కి వెళ్ళలేను, నువ్వు ఏదో ఒకటి రేపు పొద్దున్న వచ్చి మార్చు అన్నాడు. సరే సార్ అన్న, తీసుకెళ్ళాడు. అంటే దాట్ ఈస్ ది మూమెంట్ ఐ రియలైజ్డ్ దిస్ ఈజ్ ది బిజినెస్. ఆడవాళ్ళకి ఎందుకంటే చీరల మీద, నగల మీద, ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్ ఉమెన్కి దే లవ్ సారీస్ అండ్ జ్యువెలరీ. అప్పుడు నాకు అనిపించింది ఎస్, దిస్ ఈజ్ ది బిజినెస్, దిస్ ఈజ్ ది ఫ్యూచర్, అండ్ దట్స్ వేర్ ఐ మేడ్ అప్ మై మైండ్. ఈ వ్యాపారంలో కానీ అంటే రెగ్యులర్ గా వింటా ఉంటాం కదా, నిజ లైఫ్ లో చూసి దాని నుంచి ఇంకా ఫిక్స్ అయిపోయారు. దిస్ ఇస్ ఎ లైవ్ ఎగ్జాంపుల్ ఫర్ మీ. ఎందుకంటే ఇట్ కెనాట్ గో రాంగ్. అంటే యాక్చువల్ గా ఒక అమెరికాలో మీ ఉన్న ఏరియాలో సంవత్సరానికి 6-7 నెలలు స్నోలోనే ఉంటారు. ఈ చీరలన్నీ వాళ్ళు కట్టుకునేది 3 నెలలు, 4 నెలలు, 5 నెలలే. రైట్. దానికే 3 నెలలకే ఎంత బిజినెస్ ఉందంటే మనం ఇండియాకి వెళ్తే 365 రోజులు ఎంత వ్యాపారం చేయొచ్చు అనేది. సో దట్స్ వేర్ ద రియలైజేషన్ పాయింట్, అండ్ దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. అండ్ ఇక వన్ సైడ్ గా అది ఫోకస్ పెట్టుకుని ఐ హ్యావ్ డన్ వాట్ ఐ హ్యావ్ డన్. అమేజింగ్ సార్. అంటే ఈ క్వశ్చన్ కూడా ఎందుకు వచ్చిందంటే, మేము రీసెర్చ్ చేసుకునేటప్పుడు, రీసెర్చ్ గురించి ఈ క్వశ్చన్ కూడా రీసెర్చ్ చేసుకునేటప్పుడు, ఇప్పుడంటే వీ హ్యావ్ ఆర్టికల్స్, వీ హ్యావ్ వాట్ యు కాల్ వీడియోస్ కానీ, డాక్యుమెంటరీస్ కానీ ఇన్ని గానం ఉన్నాయి, ఇప్పుడు పాడ్కాస్ట్లు ఉన్నాయి మనం తెలుసుకోవాలంటే. అంటే ఆ టైంలో ఆల్మోస్ట్ ఒక 20 years బ్యాక్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకునే టైంలో మీకు రీసెర్చ్ ఎలా పాసిబుల్ అయింది, ఏ టైంలో ఫిక్స్ అయిపోయింది అనే క్వశ్చన్ నుంచి వచ్చిన డౌట్ అనమాట ఇది, ఎట్లా స్టార్ట్ అయిందని. బట్ యూ హావ్ క్రియేటెడ్ హిస్టరీ డెఫినెట్లీ. ఎందుకంటే చిన్నప్పుడు చాలా పేర్లు విన్నా, రేడియోస్లో, టీవీస్లో, వేరే స్టోర్ల పేరు, ఐ డోంట్ నో టు టేక్ ద నేమ్స్, కానీ వాటి మీద సినిమాల పేర్లు కూడా వచ్చాయి. కరెక్ట్. అట్లాంటి దగ్గర నుంచి అన్ని దాటుకుంటూ ఐపీఓ లెవెల్లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వీ కెన్ క్లెయిమ్ దట్ దిస్ ఇస్ అ ఫస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. ఎగ్జాక్ట్లీ. కేటగిరీలో, ఈ ఇండస్ట్రీలో మేమే ఫస్ట్ ఐపీఓ లాగా తీసుకెళ్తాం. అమేజింగ్ సార్. యా, ఒకసారి ఇప్పుడు స్టోరీ మాట్లాడదాం, అసలు ఎట్లా స్టార్ట్ అయింది, ఏంది కథ. బికాస్ అంటే మీ ఫ్యామిలీ బిజినెస్ స్పైసెస్ బిజినెస్ అండ్ యూ కీప్ టాకింగ్ అబౌట్ యువర్ ఫ్యామిలీస్ బిజినెస్ లో మీకు బిజినెస్ నచ్చిన చెప్పారు, దాని ఎక్స్పీరియన్స్ నచ్చిందని. ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ ఆల్ దోస్, ఇఫ్ యూ కెన్ డికోడ్. టు స్టార్ట్ విత్, బేసికలీ నేను విజయవాడ నుంచి, ఫ్యామిలీ పుట్టింది పెరిగింది, స్కూలు కాలేజ్ అంతా విజయవాడ. ఎంబీఏ నేను పూణేలో చేసి వచ్చాను. అండ్ ఫ్యామిలీ వచ్చేసరికి మా ఫాదరు, మా ప్రీవియస్ జనరేషన్స్ అందరూ స్పైసెస్ హోల్సేల్, రీటైల్, ట్రేడింగ్ అనమాట. విజయవాడ ఏంటంటే ఈ రోజుల్లో అంతా డైనమిక్స్ మారిపోయినాయి, కానీ 40-50 years బ్యాక్ విజయవాడ ఈస్ ది హబ్ ఫర్ ది ట్రేడింగ్, ఆల్ కైండ్ ఆఫ్ ట్రేడింగ్. ఇట్స్ నోన్. ఇప్పుడంతా ఊర్లు మారిపోయి హైదరాబాద్ పెరిగిపోయి ఇలా అయిపోయింది, కానీ సో వీ దట్ ఈస్ ది వెరీ ట్రేడింగ్ ప్లేస్. సో ఎనీ బిజినెస్ ఫ్యామిలీ మేము కూడా అదే బిజినెస్.
సో నాకేంటంటే ఈ యాజ్ ఎ ఫ్యామిలీ కస్టము 5th grade 6th grade నుంచి ఇక స్కూల్ అయిపోగానే కంపల్సరీ ఆడుకోవడానికి కాకుండా షాపుకి తీసుకెళ్ళేవాళ్ళు. షాపుకి తీసుకెళ్ళి ఇక రుద్దుడే అనమాట, ఇంకా ట్రైనింగ్. సో నాకు అక్కడ షాప్లో క్యాష్ లెక్కేయడం, ఇప్పుడు క్యాష్ మెషిన్స్ ఉన్నాయి, అప్పుడు క్యాష్ మెషిన్స్ లేవు కదా, క్యాష్ లెక్కేయడం, ఒక 7-8 రకాల క్యాష్ లెక్కేయడం నాకు వచ్చి. ఇప్పుడు అంటే అలవాటు పోయి రకరకాల టెక్నిక్స్, రకరకాల టెక్నిక్స్ ఉండేవి క్యాష్ లెక్కేయడంలో, అవన్నీ నేర్పించేవాడు. తర్వాత నాకు ఈ మన ఏమంటారు ఈ టెలిఫోన్ బుక్, ఐ మీన్ ఎల్లో పేజెస్ ఉండేది కదా, అది ఇచ్చి ఆ ఫోన్ నెంబర్ని యాడ్ చేయమనేవాళ్ళు, కూడమనేవాళ్ళు క్యాలిక్యులేటర్ లేకుండా. సో ఎక్సైజ్ లాగా అంటే టు మేక్ అవర్ బ్రెయిన్ షార్ప్, లైక్ యూనో, బికాజ్ అక్కడ కూర్చున్నప్పుడు యువర్ క్యాలిక్యులేషన్స్ హ్యాస్ టు బి వెరీ ఫాస్ట్. సో అదొకటి. తర్వాత నాతోనే అకౌంట్స్ రాయించడం, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేయించడం, సేల్స్ ట్యాక్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, లోకల్ ట్యాక్స్లు, మొత్తం A to Z అకౌంట్స్ అన్నీ నేర్పించారు అక్కడ. సో దట్ ఈస్ మై ఫౌండేషన్. ఎందుకంటే ఇంత ఆర్గనైజేషన్ నడుపుతున్నప్పుడు ఫండమెంటల్స్, ఐ మే నాట్ కంపేర్ మై సెల్ఫ్ విత్ ఏ ప్రొఫెషనల్ చార్టెడ్ అకౌంటెంట్ లైక్ యూ గైస్, బట్ మనకి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, మనకు ఐడియా ఉండాలి, అప్పుడే కదా మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది అవగాహన వస్తుంది. సో అయిపోయింది. తర్వాత MBA చేశాను. MBA చేసి కేమ్ బ్యాక్ టు ది ఫ్యామిలీ బిజినెస్కి వచ్చినప్పుడు అప్పుడు కొన్ని రోజుల్లో నాకు అర్థమైపోయింది, దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. యాక్చువల్గా ఏంటంటే స్కేలింగ్ ఎక్కువ ఉండదు, ఎందుకంటే ట్రేడింగ్, లాట్ ఆఫ్ కాంపిటీషను, అన్ఆర్గనైజ్డ్, ఏమీ ఒక ఆర్గనైజ్డ్గా చేయడానికి ఉండదు. సో దట్స్ వేర్ ఐ రియలైజ్డ్ యూనో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏంటి. నేను ఇంటికి పెద్ద కొడుకుని, సో నేను ఇంకా తప్పదు, నాకు బిజినెస్లోనే ఉండాలన్నమాట. నా తర్వాత ఉన్న వాళ్ళందరూ అమెరికాలోనే ఉన్నారు. నాకు ఇంకో 3 బ్రదర్స్ సిస్టరు అందరూ అమెరికాలో, నేనే లాస్ట్ అమెరికాకి వెళ్ళడం. సో అలా ఉంటున్నప్పుడు ఇక ఈ హర్షద్ మెహతా భూమి మొదలైంది. హర్షద్ మెహతా భూమిలో ఇక మొత్తం ఎస్పెషల్లీ ఇన్ విజయవాడ ఇంక అందరూ వ్యాపారాలు ఆపేసి, వ్యాపారాలు మానేసి అందరూ స్టాక్సే. ఎందుకంటే ఇవాళ 100 రూపాయలు పెడితే రేపటికి, ఇవాళ 1,00,000 రూపాయలు పెడితే రేపు 1,50,000, ఎల్లుండికి 2 లక్షలు. నువ్వు ఏ స్టాక్ పెట్టు, ఏది పట్టుకో, ఇంకా వన్ సైడ్గా పెరగడం అనమాట. ఇంకా అందరూ షాపులు గీపులు అన్నీ వదిలేసి అందరూ షాపులు కట్టేసి విజయవాడలో ఏంటంటే ఒక అన్ఆథరైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ వెలిసిందనమాట, పెట్టారు. సో అందులో మళ్ళీ అది అన్ఆర్గనైజ్డ్లోనే మళ్ళీ అదొక ఆర్గనైజ్డ్ లాగా చేసేవాళ్ళు. దానిలో మళ్ళీ స్టాక్ బ్రోకర్స్ మెంబర్షిప్లు అన్నీ ఇచ్చారు. సో అందులో ఒక మెంబర్షిప్ తీసుకొని నేను ఐ బికేమ్ అఫీషియల్ స్టాక్ బ్రోకర్. సో స్టాక్ బ్రోకర్ అయ్యి లైక్ యూనో ఐ క్రియేటెడ్ నెట్వర్క్స్ ఆల్ ఓవర్ ఇండియా. మెయిన్ ఆ టైంలో జైపూర్, రాజ్కోట్, ముంబై, అక్కడి నుంచి ఆపరేటర్స్ వాళ్ళందరూ ఉండేవాళ్ళు. స్టాక్ మార్కెట్ అంతా నడిచేది అక్కడి నుంచి. మన వాళ్ళకి ఇప్పుడు కూడా అదే. సో వాళ్ళతో కనెక్షన్స్ పెట్టుకొని అసలు ఎంత బాగా అంటే ఊహించినంత సంపాదించాం అంటే, బట్ ఆన్ ద బుక్స్, ఎవ్రీథింగ్ ఆన్ ద బుక్స్. సో అంతా ఇంకా అయిపోయింది, అంతా లైఫ్ సెట్ అయిపోయింది, ఇంకేం లేదు, తిరుగులేదు అనుకున్నాము. స్టాక్ మార్కెట్ క్రాష్, హర్షద్ మీద స్కామ్ బయటకు వచ్చింది. కేమ్ బ్యాక్ టు జీరో ఇన్ ద సెన్స్, మనం ఇవ్వాల్సిన వాళ్ళందరూ మన దగ్గర వసూలు చేసుకున్నారు, నాకు ఇవ్వాల్సిన వాళ్ళందరూ మాయమైపోయారు. సో దే వ్యానిస్డ్. సో నేను ఇంట్లోంచి మళ్ళీ డబ్బులు తీసుకొచ్చి పెట్టాల్సి వచ్చింది. ఎంత అమౌంట్ పోయింది సార్? అప్పుడేమో 4-5 కోట్లు పోగొట్టుకున్నాం. సో ఇంట్లోంచి తీసుకెళ్ళి పెట్టింది అంటే మాకు వచ్చిన లాభం అంతా పోయి ఎదురు మేము లాస్ కట్టింది అనమాట. ఇది బేసికల్గా మాకు రాకుండా. సో ఇవన్నీ అయిన తర్వాత ఇక మళ్ళీ బ్యాక్ టు ద పెవిలియన్, ఇక మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు ద బిజినెస్. ఇక ఇలాగే బాధపడుతూ, కష్టపడుతూ, ఏదో అటు ఇటు తిరుగుతూ కింద మీద పడి ఏదో సర్వైవ్ అవుతున్నాం. సో డైలీ ఫ్రస్ట్రేషనే, యాజిటేషన్ ఉంది. ఐ మీన్ లైక్ యూనో వాట్ ఈస్ దట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ అగైన్. సో ఇక్కడ ఏంటంటే మీకు స్పెషల్గా చెప్పాల్సింది, మై వైఫ్ ఈజ్ మై గ్రేటెస్ట్ పిల్లర్. అప్పటికి పెళ్ళైంది, 2 పిల్లలు కూడా. తను నాకు ఫ్రెండ్, నా హై స్కూల్ స్వీట్ హార్ట్, నా భార్య, నా 2 అందమైన పిల్లలకి తల్లి, అండ్ మై బిజినెస్ పార్ట్నర్, అండ్ ఎట్ టైమ్స్ ఈజ్ మై గైడ్, మెంటోర్. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే నాకు గ్రేటెస్ట్ క్రిటిక్. నేను చేసే ప్రతి దానిలో, ప్రతి ఆలోచనలో తప్పులు ఎత్తుకుతుంటుంది. సో తను, షీ వాజ్ మై బ్యాక్ బోన్, ఐ మీన్ షీ ఈజ్ మై బ్యాక్ బోన్ ఈవెన్ టుడే, నాకు కూడా ఈరోజు కూడా. సో మేము మాట్లాడుకున్నప్పుడు తను అంది, ఇప్పుడు ఇంత కష్టపడి ఇంత మరి ప్రీమియం టైం, దట్స్ అ ప్రైమ్ ఏజ్ కదా, సో వై డోంట్ యూ ట్రై వెంచరింగ్ అవుట్ అదర్ దెన్ ఇండియా. ఇప్పుడు నియరెస్ట్ ఈజ్ అప్పుడు ఏంటంటే గల్ఫ్ ఎకానమీ, ఎస్పెషల్లీ దుబాయ్ వాజ్ బూమింగ్. వై డోంట్ యూ, వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్టోరీస్, సక్సెస్ఫుల్ స్టోరీస్ నియర్, వాళ్ళు వీళ్ళు వెళ్ళేదో అంత సంపాదించారు, ఇంత సంపాదించారు, అక్కడ బాగున్నారని. సో ఉండేసరికి వై డోంట్ వీ సీరియస్లీ ట్రై అబౌట్ ఇట్ అంటే, మరి నువ్వు పిల్లల్ని పెట్టుకొని నువ్వు ఇంట్లో ఉండగలవా జాగ్రత్తగా ఒక్కదాని అంటే, డోంట్ వరీ, నా గురించి వదిలే,
నువ్వు వెళ్ళి సాధించుకొని రా అంది. సో దాంతో ఇంకా మా పేరెంట్స్ని ఒప్పించి ఇంకా దుబాయ్ వెళ్ళాను అనమాట. దుబాయ్ వెళ్ళేసరికి యాక్చువల్గా ఏంటంటే ఎకానమీ వాజ్ బూమింగ్, జాబ్ మార్కెట్ ఈస్ వెరీ టైట్. అంటే ఒక జాబ్కి ఒక 100 మంది ఉంటారు, అంటే మళ్ళాగా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. సో అంత ఎకానమీ బాగున్నా కానీ అప్పుడప్పుడే స్టార్టింగ్ కదా. సో అప్పుడు ఏంటంటే 50 ఇంటర్వ్యూలు, 20 ఇంటర్వ్యూలు, 30 ఇంటర్వ్యూలు వెళ్తే ఒక జాబ్ తగిలేదు ఒక్కొక్కడికి. అక్కడ కూడా ఫ్రెండ్స్ అవుతారు కదా, తెలిసిన వాళ్ళు ఉంటారు. నేను 10వ 12వ చేశాను, ప్రతి ఇంటర్వ్యూలోనూ సక్సెస్, అందరూ అపాయింట్మెంట్ లెటర్స్. సో అందరూ కూడా అరే అమ్మా నువ్వు సూపర్ రా, అదిరా ఇదిరా, నీకు రాగానే జాబ్ వచ్చేసింది, అది ఇది. సో అక్కడ ఏంటంటే నాకు ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ నా ఫ్యామిలీ నేమ్ లేకుండా నా పర్సనల్ నేమ్తో నేను ప్రపంచానికి పరిచయం అయ్యా. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ రియల్లీ లవ్డ్ ఇట్, ఆ కాన్ఫిడెన్స్. సో జాబ్ అయిన తర్వాత టైటిల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, చాలా గొప్ప బలమైన పేరు. బట్ చేసేవన్నీ చెత్త పనులు చేయించేవాళ్ళు, మోయించేవాళ్ళు, అది చేసేవాళ్ళు, ఇది చేసేవాళ్ళు. సో ఈ ఒక 7-8 నెలలు అయిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే నేను వచ్చిందేంటి, అక్కడ బతికిన బతికేంటి, ఇక్కడ చేసే పని ఏంటి, అసలు వాట్ ఈస్ దట్ ఐమ్ ట్రైంగ్ టు డూ, వాట్ ఈస్ ద గ్రోత్, ఎంత అసలు ఈ లెక్కన మనం లెక్కేసుకున్నాం ఇంకో నెక్స్ట్ 5 years 10 yearsలో ఎక్కడ ఉంటాం. సో మళ్ళీ అగైన్ నాకు ఇక యాజిటేషన్ మొదలైంది. మీరు బిజినెస్ లోనే స్కేలింగ్ చూస్తున్నారు, ఇక్కడికి వెళ్ళి ఇంకా సో అంటే ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి కాబట్టి ఆరాటంలో చేస్తాం. చేసిన తర్వాత వెన్ యూ గెట్ ఇన్ టు ఇట్, వెన్ యూ లుక్ బ్యాక్ యూ విల్ అండర్స్టాండ్ అరే వాట్ ఈస్ దట్ యూర్ ట్రైంగ్ టు డూ. సో అప్పుడు ఇంకా నాకు చెప్పాను కదా, నేను ఐఎమ్ ద లాస్ట్ వన్ ఇన్ మై ఫ్యామిలీ టు గో టు అమెరికా. ఆల్రెడీ నా బ్రదర్ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, వాళ్ళందరూ వెల్ ఎస్టాబ్లిష్డ్, అక్కడ చదువుకొని అక్కడే జాబులు చేసుకుంటున్నారు. నాకు మా బ్రదరు, నా తర్వాత ఇమీడియట్గా బ్రదరు మోహన్ అని ఉన్నాడు, తను మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు, అరే ఎందుకురా. ఇంకా దుబాయ్లో ఉన్నారా? నేను దుబాయ్లో ఉన్నారు, మాట్లాడే ఉండే, కమ్యూనికేషన్ ఉంటుంది, వీఆర్ సిబ్లింగ్స్. సో అరే ఎందుకురా నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు, ఇక్కడ సాఫ్ట్వేరు Y2K ఇదంతా ఉంది, నువ్వు SAP అసలు సూపరు, నువ్వు వస్తే చాలు, నువ్వు నేర్చుకొని రా అంటే, సరే నేర్చుకోవాలని మనకేమొచ్చు, నాకు 0 knowledge, సాఫ్ట్వేర్ ఏం తెలియదు, రైట్ ఏం తెలియదు. సరే ఇంకా అన్ని అక్కడంతా మూటముల్లే సర్దుకున్నాం, అంటే అంతా రిజైన్ చేసేసి అందరికీ బాయ్ బాయ్ చెప్తే ఎవరికి అర్థం కాలే, జాబ్ కోసం ఏడుస్తుంటే నువ్వు జాబ్ వచ్చిన వదిలేసి వెళ్ళిపోతారు ఏంటంటే, సరేలే మళ్ళీ కలుద్దాంలే బ్రదర్స్ అని అందరికీ బాయ్ బాయ్ చెప్పి రావటం నేను ఏం చేశానంటే విజయవాడ వెళ్లకుండా హైదరాబాద్లో ఉన్నా. ఓకే, హైదరాబాద్లో మన పంజగుట్ట పోలీస్ స్టేషన్ వెనకాల ఒక సింగిల్ బెడ్రూమ్, 6x6 బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్, అది రెంట్కి తీసుకొని అక్కడ దగ్గరలో ఒక సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మా ఫ్రెండ్దే, అమీర్పేట కాదు, అక్కడ రోడ్ నెంబర్ 2 బంజారా హిల్స్, మా ఫ్రెండ్ సాఫ్ట్వేర్ SAP అక్కడ అమెరికాలో చేసి వచ్చి ఇక్కడ వాళ్ళు పెడితే ఆడితో డీల్ మాట్లాడుకున్నా, బేరం ఆడుకున్నాను అనమాట, ఫీజు అదంతా బేరం ఆడుకొని. సో ఇంకా నేర్చుకోవడం మొదలుపెట్టా. రోజుకి 18 గంటల నుంచి 19 గంటలు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లోనే ఉండేవాడిని. అంటే ఐ స్టార్టెడ్ ఫ్రమ్ జీరో, ఐ డోంట్ నో ఎనీథింగ్. సో ఒక 8 నెలలు రోజుకు ఒక పూటే తినేవాడిని, అండ్ రోజుకి 3 గంటలు 4 గంటలు పడుకునేవాడిని. ఒకవేళ నిద్ర వస్తే అక్కడే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లోనే ఇంకో గంట ఎక్స్ట్రా పడుకునేవాడిని. ఓకే, సో అంటే ఏమైనా తప్పన అనమాట, మనం నేర్చుకోవాలి, లేకపోతే వెనకబడిపోతాం, ప్రపంచం ఎటు వెళ్ళిపోతుంది, ఇలా ఉంటే అలా అని. సో ఆ 8 నెలల్లో ఫ్రమ్ జీరో 8 నెలలు అయ్యేసరికి ఐఎమ్ ఎట్ పార్ విత్ ఎనీ ప్రొఫెషనల్ ప్రోగ్రామర్. ఏది విత్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి వాళ్ళ లాజిక్, వాళ్ళ క్యాలిక్యులేషన్, వాళ్ళ అనలిటికల్ పవర్స్ ఈస్ డిఫరెంట్. సో వాళ్ళు ఎట్ పార్ నేను వచ్చా వాళ్ళతో. అండ్ దెన్ దట్ గేవ్ మీ అ గ్రేట్ కాన్ఫిడెన్స్. ఇంకా అప్పుడు వీసా కోసం అదో పెద్ద స్టోరీ, అది కట్ షార్ట్, ఒక కింద మీద పడి వీసా తెచ్చుకున్నాం, అమెరికా వీసా. దానికి కూడా 2 సార్లు రిజెక్ట్ అయింది, మళ్ళీ దానికి గందరగోళం చేసుకున్నాం. వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్లు అంటే అప్పుడు నాగార్జున యూనివర్సిటీ అంటే బ్లాక్ లిస్ట్, వెరిఫికేషన్ అనమాట, అన్ని డూప్లికేట్లు పెట్టేవాళ్ళు. మేము విజయవాడ వాళ్ళం కదా, నాగార్జున యూనివర్సిటీ మా కాలేజ్, లైలా కాలేజ్. సో కింద మీద పడి అన్ని ప్రూఫ్లన్నీ ఇప్పించి ఫైనల్గా వీసా వచ్చింది. వెళ్ళటమే నాకు $120 $120 per hour. సో $120 per hour అంటే నెవర్ సీన్, నెవర్ బిఫోర్. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి అర్థం కాలేదు. అంటే నాకు చాలామంది ఫ్యామిలీ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, ఎస్టాబ్లిష్ అయిన ఉన్నారు. నోబడీ హ్యాస్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ నెంబర్. సో ఇంకా దట్ ఈస్ ద స్టార్టింగ్. ఇంకా అక్కడి నుంచి దెర్ ఈస్ నో లుకింగ్ బ్యాక్. ఇది $120 అప్పుడు అంటే అసలు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 25 ఏళ్ళు, 26-27 ఏళ్ళ క్రితము. అంటే అప్పుడు $120 అంటే ఇప్పుడు $500-600 ఉంటుంది దాని వాల్యూ. ఐ మీన్ ఇఫ్ యూ ట్రై టు క్యాలిక్యులేట్. సో బట్ ఇంకా నో లుకింగ్ బ్యాక్. ఆ జాబ్ చేస్తూనే నేను రకరకాల బిజినెస్లు చేసేవాడిని. అక్కడే నేను సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టా, సాఫ్ట్వేర్ కన్సల్టింగ్ కంపెనీ పెట్టి జాబులు జనాల్ని ఇక్కడ నుంచి ఇండియా నుంచి తీసుకెళ్ళి అక్కడ జాబులు ఇప్పించేవాడిని. వీటన్నిటితో పాటు వన్ ఆఫ్ ది బిజినెస్ వాట్ వీ డిడ్ వాజ్ సారీ బిజినెస్. అగైన్ మా ఆవిడ
ప్రోద్బలం ఇది. సో తన తన ఇదేంటంటే అబ్జర్వేషన్, ఇప్పుడు ఏంటంటే ప్రతి 3 నెలలకి 4 నెలలకి ఇండియాకి వచ్చేస్తున్నారు అందరూ. అప్పుడు ఆ టైంలో 6 నెలలు, అదే 6 ఏళ్ళకి 7 ఏళ్ళకి 8 ఏళ్ళకి వచ్చేవాళ్ళు. బికాస్ దట్ వాస్ ఓల్డ్ ఎకానమీ అండ్ పీపుల్ వర్, ఇట్స్ అ డిఫరెంట్ మైండ్ సెట్. అంత ఈజీ ట్రావెలింగ్. అప్పుడు ఎవరికి కావాలన్నా కానీ ఇంత టెక్నాలజీ లేదు, ఆన్లైన్లో చూసేది లేదు, చీరలకి మంచి ఆపర్చునిటీ ఉందని ఫస్ట్ బ్యాచ్ చీరలు తెప్పించాం. తెప్పించిన 24 hours అమ్మేసింది. బా. సో ఇంట్లో ఫస్ట్ అసలు మేము అసలు ఏం ఎఫర్ట్ లేదు, జస్ట్ వీ ఇన్ఫార్మ్డ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, ఇలా శారీస్ ఉన్నాయి కావాలంటే వచ్చి చూసుకోండి కొనుక్కోండి అని. 24 hours ఎవ్రీథింగ్. అరే ఇంకా అర్థమైంది, ఓకే ఈ బిజినెస్ బాగుంది. అండ్ నేను ఇందాక మీకు చెప్పిన ఎగ్జాంపుల్తో పాటు ఆ డాక్టర్ ఫ్యామిలీ వాళ్ళందరిది ఇవన్నీ నేను అగ్రిగేట్ చేసుకున్న తర్వాత నాకు అర్థమైంది, దిస్ ఈస్ ద గేమ్ అండ్ దిస్ ఈస్ ద బిజినెస్ ఐ వాంట్ టు బీ ఇన్. సరే ఈ అందరినీ ఫ్యామిలీని అందరినీ కూర్చోబెట్టి నేను చెప్పాను అనమాట, ఇలా నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నా ఇండియాకి, ఎందుకు వెళ్తానో ఏం చేయడానికి వెళ్తానో అన్నారు. చేయడానికి వెళ్తే నేను ఇలా శారీ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. శారీ బిజినెస్ ఏంటి, నీకు సంబంధం ఏంటి, ఏదో చిన్నగా ఇంటికాడ కూర్చొని చేసేదానికి నువ్వు నీ లైఫ్ మొత్తం నీకు కెరియర్ అంతా అది ఎలా పెట్టుకుంటావు, ఐ థింక్ యూ హ్యావ్ టు రీవిజిట్ యువర్, మీరు ఇంకోసారి నువ్వు ఆలోచించాలి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నా. నీ బిజినెస్ ప్లాన్ ఏంటంటే నాకు అప్పుడు వచ్చేదానికి ఒక 10% నాకు మినిమం గ్యారంటీ ఉంటుంది అన్నట్టుగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజున హైపోథెటికల్గా నాకు 1 కోటి రూపాయలు వస్తుందంటే నేను 10 లక్షలు సంపాదించుకోగలను ఈ బిజినెస్లో ఇండియాలో అని చెప్పేసరికి వాళ్ళందరూ ఫస్ట్ వాళ్ళేమో వెర్రిగా చూశారు, తర్వాత కోపడ్డారు, తర్వాత నవ్వారు, తర్వాత నీ కర్మ నీ ఇష్టం, నీకు చెప్తున్నా అర్థం కావట్లేదు, మీన్ బట్ అవర్ డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ ఇఫ్ ఎట్ ఆల్ యూ డిసైడ్ టు కమ్ బ్యాక్ అని ఎవ్రీబడి లైక్ దే సపోర్టెడ్ మీ అల్టిమేట్లీ. సో వద్దాం అనుకున్నప్పుడు, ఇండియాకి వద్దాం అనుకున్నప్పుడు దీనికంటే ముందు ఏంటంటే అసలు ఇండియాకి ఎప్పుడైనా సరే వెనక్కి వచ్చేసి ఏదో ఒకటి సాధిద్దాం అనే తపన నాకు వెళ్ళిన దగ్గర నుంచి ఉంది. బికాస్ ఐ వాజ్ ఆల్వేస్ ఫెల్ట్ ఐ వాజ్ ఎ ఫారినర్ దేర్, ఇట్ ఈస్ నాట్ మై కంట్రీ. అఫ్ కోర్స్ ఇట్ గేవ్ మీ ఎవ్రీథింగ్. టుడే వాట్ ఐ యామ్ టుడే, ద సీడ్ ఈజ్ ఫ్రమ్ అమెరికా. ఐ హ్యావ్ అ గ్రేటెస్ట్ రెస్పెక్ట్, నాకు చాలా అభిమానం అమెరికా అన్నా కానీ. బట్ నాకు ఎప్పుడు కూడా వెనక్కి వచ్చేయాలి, ఏదో ఒకటి చెయ్యాలి అనే తపన ఉండేదన్నమాట. సో నా జాబ్లో కానీ నా బిజినెస్లో కానీ నేను చాలా హై ప్రొఫైల్ పీపుల్ని రోజు కలిసేవాడిని. సో వాళ్ళందరితో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే దేర్ విల్ బి ఎ రీటైల్ ఎక్స్ప్లోజన్ ఇన్ ఎర్లీ 2000s ఇన్ ఇండియా. దట్స్ విల్ బి ద స్టార్ట్ ఆఫ్ ది స్టోరీ. ఎందుకంటే వాళ్ళందరూ కూడా దే ఆర్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా, దే ఆర్ సీయింగ్ హౌ దట్ గ్రోత్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో ఇవన్నీ పెట్టుకొని ఐ థాట్ లైక్ ఇంక ఇండియాకి ఇదే టైం రావాలి, వచ్చేయాలనుకున్నప్పుడు రీటైల్ చేద్దాం అనుకున్నప్పుడు దెర్ ఆర్ 100 different verticals in retail, right? And there are so many verticals already dominated by deep pocket large corporates. పెద్ద కార్పొరేట్లు అందరూ చాలా మంది ఉన్నారు. వాళ్ళతో వెళ్ళి మనం ఏం పోటీ పడతాం అని ఆలోచిస్తున్నప్పుడు ఈ కరెక్ట్గా ఈ లింక్ తగిలింది అనమాట. ఈ శారీస్ ఈ ఎంత కోఇన్సిడెన్స్, ఐ థాట్ లైక్ గాడ్ ఈస్ టెలింగ్ మీ సంథింగ్, రైట్? లైక్ నాకు అలా అనిపించింది అనమాట బేసికల్గా. సో ఈ శారీ బిజినెస్ ఏంటంటే ఇట్స్ హ్యూజ్ ఆపర్చునిటీ, అంటే ఇట్స్ అ గోల్డ్ మైన్ మనకి. బేసికల్గా నేను ఇందాక చెప్పినట్టు ఒక సంవత్సరంలో 3-4 నెలలు చీరలు కట్టుకోవడానికి ఎగబడి అంత కొనుక్కుంటే అసలు 365 రోజులు చీరలు కట్టుకుంటారు ఇక్కడ, ఎంత వ్యాపారం ఉంటుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇట్ ఈస్ టోటలీ అన్ఆర్గనైజ్డ్, డిస్ఓరియంటెడ్, అన్ఆర్గనైజ్డ్, సో ఫ్రాగ్మెంటెడ్ బిజినెస్. దేర్ ఈస్ ఎవరు కూడా ఒక లార్జ్ కార్పొరేట్ కానీ ఒక ఆర్గనైజ్డ్ ప్లేయర్ ఈ బిజినెస్లో లేరు, ఇక్కడ ప్రాసెస్ సెట్ కాలేదు, లేరు. అంటే ఐ మీన్ దిస్ ఈస్ హౌ దిస్ ఇండస్ట్రీ, రైట్? ఎందుకంటే మొన్నటిదాకా కూడా జిఎస్టీ వచ్చేదాకా కూడా నోబడి రియల్లీ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ది పొటెన్షియల్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ సెంట్రిక్ ఎథనిక్ బిజినెస్. ద పొటెన్షియల్ ఇన్ని లక్షల కోట్లు ఎవరికి అర్థం కాల. ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు నెంబర్లు చూస్తున్నారు. అది కూడా ఏంటంటే ఇప్పటికి ఈ రోజుకి కూడా 30% ఆర్గనైజ్డ్, 70% ఈజ్ అన్ఆర్గనైజ్డ్. అవి చూస్తేనే 50,000 కోట్లు కనబడుతుంది. సో అవన్నీ కూడా నెంబర్లు చాలా జెన్యూన్ నెంబర్స్, హ్యూజ్ నెంబర్స్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ డజంట్ ఫాల్ ఇంటూ దిస్ కేటగిరీ, ఆర్గనైజ్డ్ కేటగిరీలో. అంటే ఇంటర్లో కూర్చున్న అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు కదా, ప్రతి గల్లీ కూడా ఉంటుంది. సో బేసికల్గా ఇలా చేసినప్పుడు ఇక ఈ బిజినెస్ అనుకున్నప్పుడు ఇది చేద్దామని ఇంకా డిసైడ్ అయిపోయి, మరి నాకేం తెలియదు వ్యాపారం. చీరలు తీసుకెళ్ళి 200 చీరలు తీసుకెళ్ళి అమ్మేస్తే అది వ్యాపారంలో అయిపోతుంది. దెర్ ఈస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దట్ లైక్ అప్పుడు నాకు బాల్య స్నేహితులు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు విజయవాడలో, ఐ మీన్ ఫర్ వేరియస్ రీజన్స్ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దేర్ నేమ్స్. సో వాళ్ళు ఈ బిజినెస్లోనే వాళ్ళు సెకండ్ జనరేషన్ ఫ్రమ్ లాస్ట్ 4-5 decades ఇదే బిజినెస్లో ఉండేవాళ్ళు. ఓకే, వాళ్ళు దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ విజయవాడ. నేను వాళ్ళతో మాట్లాడుకొని, అరే మీరు విజయవాడలో ఉన్నారు, నేను హైదరాబాద్లో పెడదాము, రండి అందరం కలిపి చేద్దాం, అందరం కలిపి చేసాం, స్టార్ట్ చేసాం. నేను చూసుకుంటా, నేను చేస్తానని వెనకాలంతా బ్యాక్గ్రౌండ్. నాకేంటంటే హైదరాబాద్ ప్లాన్ లేదు,
లేదు. ఓకే. సో ఐఎమ్ వెరీ గుడ్ అట్ అడ్మినిస్ట్రేషన్, రన్నింగ్ స్ట్రాటజీస్, బ్యాక్ ఆఫీసు, ఇదంతా నాకు క్లారిటీ. ఐ మీన్ లైక్ ఐఎమ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఐ ఫీల్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సో నాకు కూడా ఏంటంటే నాకు ఆ స్ట్రాటజీస్ కూడా ఐ హ్యావ్ లాట్ ఆఫ్ స్ట్రాటజీస్ హౌ టు డూ. ఎందుకంటే అక్కడ అమెరికాలో అన్ని నేర్చుకున్నాను నేను. పెద్ద పెద్ద కార్పొరేట్స్ వాళ్ళ ఆపరేటింగ్ స్టైలు, మోడస్ ఆపరాండీస్ ఇవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేసి నోట్స్ రాసుకొని ఏం చేయాలి ఎలా చేయాలని నేను ఫుల్ క్లారిటీతో ఉన్నా. ఓకే. సో ఆ క్లారిటీతో ఒప్పించి మేము అందరం కలిపి చేసాం. సో మేము 10 రూపాయలు అనుకున్న బిజినెస్ 100 రూపాయలు 3 షోరూములు పెట్టేశాం 4-5 నెలల్లో. హైదరాబాద్, అమీర్పేటలో ఒకటి, ప్యాట్నీ సెంటర్లో ఒకటి, దిల్సుఖ్ నగర్లో ఒకటి, లెస్ దెన్ 1 ఇయర్లో. ఓకే. సో మేము 10 రూపాయలు చేస్తాం అనుకున్న వ్యాపారం 100 రూపాయలు చేస్తున్నాం. రూపాయి అనుకున్న ప్రాఫిట్ 10 రూపాయలు వస్తుంది. సో ఇట్ వాస్ ఎక్స్ట్రాడినరీ వెల్. అండ్ అప్పుడు మాకు వాళ్ళు కానీ నేను కానీ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ లెవెల్స్ వల్ల దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ వాజ్ లూజ్లీ ఫ్రేమ్డ్. మాకు అంత క్లారిటీ కూడా మాకు అర్థమయ్యేది కాదు, అంత నాకు అవగాహన కూడా లేదు అప్పుడు. సో దాంతో ఏంటంటే లాట్ ఆఫ్ అంబిగ్యూటీ, లాట్ ఆఫ్ ఓవర్లాపింగ్ అండ్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్, ఇక కమ్యూనికేషన్ గ్యాప్లు, డిస్టర్బెన్స్ వచ్చి ఇక ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ డెడ్ లాక్ అయిపోయింది. డెడ్ లాక్ అయిన 1 ఇయర్లో 2 ఇయర్స్. ఓకే. సో డెడ్ లాక్ అయ్యేసరికి ఒక 6 నెలలు అయిన తర్వాత నేను రియలైజ్ అయ్యా, ఏం చేద్దామని వచ్చాం, మళ్ళీ ఈ గొడవలన్నీ ఎందుకు, ఏదో ఒకటి సాల్వ్ చేసుకుందామని కూర్చొని ఎమికబుల్గా సెటిల్ చేసి నా బతుకు నేను బతుకుతా, మీ బతుకు మీరు బతకండి అని. హెల్తీగా యా, అంటే దెర్ వాజ్ స్టిఫ్, బట్ నౌ వీఆర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్. అమేజింగ్. ఓకే. ప్లీజ్. సో 2005లో విడిపోయి ఫస్ట్ షోరూమ్ అమీర్పేటలో 3000 స్క్వేర్ ఫీట్తో మొదలు పెట్టాం, కళామందిర్ బ్రాండ్తో. ఓకే. అప్పటికి బ్రాండ్ పేరు ఏం ఫిక్స్ లేదు, వాళ్ళ బ్రాండ్ పేరుతో ఉంది. వాళ్ళ బ్రాండ్తో ఉంది, నా పేరుతో ఇప్పుడు కళామందిర్ పేరుతో స్టార్ట్ చేసాం. ఓకే. స్టార్ట్ చేసినప్పుడు సో ఫస్ట్ 50 ఎంప్లాయీస్తో మొదలు పెట్టాం. ఇక్కడ ఇంకో చిన్న ట్విస్ట్ ఏంటంటే, ఈ 50 ఎంప్లాయీస్తో పాటు నా విజన్కి నా లెక్క ప్రకారం వెనకాల బ్యాక్ ఎండ్లో ఇంకో 30 మంది ఎంప్లాయీస్ని పెట్టా. బ్యాక్ ఆఫీస్. ఓకే. షోరూమ్ అప్పుడు దాకా ఏంటంటే షోరూమే నడుపుద్ది అంతా, బ్యాక్ ఆఫీసు ఈ కాన్సెప్ట్ మార్కెట్లో ఎవరికి లేదనమాట, అంతా నడుస్తుంది. అప్పుడు బ్యాక్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసి అకౌంట్స్, సిస్టమ్స్, ప్రాసెస్కి పీపుల్ని రిక్రూట్ చేసి వీళ్ళందరినీ రిక్రూట్ చేసి 30 మందిని పెడితే నాకు తెలిసిన ఫ్రెండ్స్, చుట్టాలు, వెండర్లు, వేవర్లు, వెల్విషర్లు ప్రతి వాడు, అరే బాబు నువ్వు అమెరికా నుంచి వచ్చావు, ఫ్రంట్ ఎండ్ 50 మంది ఉన్నారు, వెనకాల 30 మంది ఉన్నారు, నువ్వు వ్యాపారం ఏం నడుపుతావు, నువ్వు సంపాదించిందంతా నీ ఖర్చులు వెళ్ళిపోతాయి ఎలా అంటే, ఇది ఇంకా ఫస్ట్ ఒకటే స్టోర్ పెట్టినప్పుడు ఇదంతా ఫస్ట్ డే గురించి మాట్లాడుతున్నాను. సో నేను బట్ ఇక నా లెక్క ప్రకారం అందరికీ పొలైట్గా ఓకే అని చెప్పాను, నేను చేయాల్సింది చేశాను. ఇవాళ అదే 50 ఎంప్లాయీస్ ఇవాళ 6000+ ఎంప్లాయీస్ అయ్యారు. ఆ 3000 స్క్వేర్ ఫీట్ ఇవాళ 6 lakhs స్క్వేర్ ఫీట్ ఆఫ్ రీటైల్ ఏరియా అయింది. ఒక్క బ్రాండ్ 4 బ్రాండ్లు అయింది, ఒక్క షోరూమ్ 63 షోరూమ్లు అయింది. ఒక హైదరాబాద్లో ఇప్పుడు 4 స్టేట్లో సుమారుగా 14-15 సిటీస్లో వ్యాపారం చేస్తున్నాం. దెర్ ఇస్ నో, అంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఈజ్ లైక్ వాట్ ఐ పర్సీవ్డ్ ఈజ్ మనకి ఇప్పుడు ఈ మార్కెట్లో అందరూ చేసేదానికంటే కూడా డిఫరెంట్. ఈ బిజినెస్ అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న బిజినెస్. నేను కొత్తగా కనుక్కున్నది ఏం కాదు ఈ వ్యాపారాన్ని. ఈ చీర అనేది ఎప్పుడో 100,000 ఏళ్ల నుంచి ఉంది చీర అనేది. సో కానీ కూడా ఈ బిజినెస్లో ఎక్కువ స్కేల్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే అన్ఆర్గనైజ్డ్ ప్రాక్టీసెస్. సో ఐ వాంట్ టు అడ్రస్, నేను అమెరికాలో నేర్చుకున్నది ఏంటంటే ఇండియాకి చాలా కాంట్రాస్ట్. అక్కడ ఏంటంటే సిస్టమ్ డ్రైవ్ ది పీపుల్ అండ్ ప్రాసెసెస్, ఇక్కడ పీపుల్ డ్రైవ్ ఎవ్రీథింగ్. సో ఆ పీపుల్ డ్రైవింగ్లో ఏమవుతుందంటే లైక్ ఒక ఆ మనిషి ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే ఫర్ వేరియస్ రీజన్స్ ఒక మనిషి బిజినెస్లోంచి డిసోసియేట్ అయిపోయినప్పుడు ద ఎంపైర్ విల్ ఫాల్ డౌన్. రైట్. బై అండర్స్టాండింగ్ దిస్ ఐ డోంట్ వాంట్ టు రిపీట్ దట్ మిస్టేక్ వేర్ అదర్స్ ఆర్ డూయింగ్. అందుకే మొదటి నుంచి కూడా నేను సిస్టమ్స్ కానీ, ప్రాసెసెస్ కానీ, ఓన్ సాఫ్ట్వేర్ కానీ, టీమ్ బిల్డింగ్ కానీ, దిస్ వాజ్ మోర్ దెన్ బిజినెస్. మై ఎంటైర్ ఎనర్జీస్, ఎఫర్ట్. టుడే ఇవాళ మీరు నాకు చీర చూపిస్తే నాకు పెద్దగా చీర గురించి పెద్ద తెలియదు. నాకు ఐ నెవర్ బిలీవ్ పర్సన్ హూ ఇస్ రన్నింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఎన్ ఎంపైర్ అండ్ నాకు సీరియల్ గురించి తెలియదు అని చెప్తున్నారు. అంటే see what I'm trying to tell here is you don't have to be master of everything. Right, sir. You should know, you as an entrepreneur, as a leader, you should be, మీరు ఒక విజన్ ఉండాలి, మీకు ఒక స్ట్రాటజీస్ ఉండాలి, అందరినీ కలిపి మన విజన్కి మన స్ట్రాటజీ వైపు నడిపించగల క్యాపబిలిటీ ఉండాలి. ఈ సిస్టమ్స్
పాలసీస్ ఇవన్నీ ఫ్రేమ్ చేసి నడిపించడం అనేది ఇట్స్ నేమ్ ఆఫ్ ది గేమ్. చీర ఏముంది సార్, ఎవరన్నా ఇవాళ ఏముంది, ఇప్పుడు ఇదివరకంటే పెద్ద సీక్రెట్, కానీ ఇవాళ మీరు వెళ్ళి అడిగినా మీరు సూరత్లో చీరలు దొరుకుతాయి, ధర్మవరంలో చీరలు దొరుకుతాయి, కంచిలో చీరలు ఇస్తారు, బెనారస్లో ఇస్తారు, ఎక్కడైనా తీసుకురావచ్చు, అమ్మచ్చు. అమ్మటం కొనటం ఈజ్ నాట్ ఏ బిగ్ డీల్. హౌ మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాము, దాని లాంజివిటీ ఏంటి, అంటే దాన్ని లాంగ్ టర్మ్ మనం ఎలా సస్టైన్ చేయాలనేదే ఇట్స్ నేమ్ ఆఫ్ ది గేమ్. సో దిస్ ఈస్ అమేజింగ్ అండ్ గ్రేట్ ఇన్స్పిరేషన్ సార్. అంటే మెచ్చుకున్నట్టు ఉంటుందేమో కానీ నేను అట్లా చేయకూడదు, కానీ గ్రేట్ ఇన్స్పిరేషన్. ఇక్కడ మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు 0 to ప్రొఫెషనల్ కోడింగ్ కానీ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ దాకా వెళ్ళినారు అన్నప్పుడు మీ ప్రొఫైల్లో నాకు ఒకటి చాలా ఇన్స్పిరేషన్ కనిపించింది. ఏంటంటే లైక్ యువర్ మెన్షనింగ్ అబౌట్ ద ప్రాసెస్ అని కదా, మీ సాఫ్ట్వేర్ సిస్టమ్ ఏదైతే డెవలప్ చేసుకున్నారో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ 4,000 crores వాల్యుయేషన్. అంటే షాక్ సార్ అంటే నేను చదివిన దాని ప్రకారం అన్ని వేల కోట్ల వాల్యుయేషన్ ఓన్లీ ఆ సాఫ్ట్వేర్కి వచ్చింది అంటే అమేజింగ్. సో యాక్చువల్గా ఏంటంటే మేము మొదలు పెట్టినప్పుడు ఈవెన్ టుడే ఇట్స్ టోటలీ అన్ ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ, మేజారిటీ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ. సో దెర్ ఈజ్ నో నోన్ సాఫ్ట్వేర్. మనకి ఒక మంచి సాఫ్ట్వేర్ మన 360 degreesలో బిజినెస్ కంట్రోల్ డేటా అనాలిసిస్కి లేదు. మనం పేరోల్కి ఒక సాఫ్ట్వేర్ వాడాలి, అకౌంట్స్ ఒకటి వాడాలి, పాయింట్ ఆఫ్ సేల్కి ఒకటి వాడాలి, ఇన్వెంటరీకి ఒకటి వాడాలి. రోజుకి 12 గంటలు 13 గంటలు మనం వ్యాపారం చేసి ఎన్ని సిస్టమ్స్ డేటా దగ్గర పెట్టుకొని చూసి ఏది రైట్ ఏది రాంగో చేయాలంటే మన వల్ల కాదు. సో అందుకని నేను ఫస్ట్లోనే ఐడెంటిఫై చేశాను. ఉన్నాయి ఏదో 1-6 సాఫ్ట్వేర్లు ఉన్నాయి, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ ట్రై టు పుష్ యూ టు రన్ యువర్ బిజినెస్ అరౌండ్ దేర్ ప్రాసెసెస్. వాళ్ళ ఏదైతే సాఫ్ట్వేర్ స్ట్రక్చర్ ఉందో, వాళ్ళ సాఫ్ట్వేర్ వర్క్ ఫ్లో ఉందో మిమ్మల్ని పుష్ చేస్తుంటారు. సో యాక్చువల్గా పక్క బిజినెస్ వాళ్ళకి మన బిజినెస్కి సంబంధం ఉండదు కదా. ఎవరి బిజినెస్ వాళ్ళదే, ఎవరి పాలసీస్ వాళ్ళదే, ఎవరి ఇది అదే. సో ఇవన్నీ నాకు అర్థమయ్యి, నాకు అక్కడ వ్యాస్ట్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నాకు ఎస్ఏపీలో పనిచేసాను నేను, ఎస్ఏపీ అమెరికాకి. సో ఈ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్లో ఇవన్నీ ఇప్పుడు మనం ఈ పెద్ద పెద్ద వాళ్ళందరి దగ్గరికి వెళ్తే సాఫ్ట్వేర్లు కొంటే ఇప్పుడు ఇవన్నీ ఆస్తులు అడుగుతారు, మన వల్ల అయ్యేది కాదురా బాబు, మనమే టీంని పెట్టుకుందాం. మేబీ ఇట్ మైట్ టేక్ టైమ్, బట్ వీ విల్ బి దేర్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్. టుడే ఐ కెన్ confidently and proudly say we are the only company in India in this industry who runs on our indigenous software end to end. ఒక చీర బయటకు లోపలికి వచ్చినా, ఒక చీర బయటికి వెళ్ళినా, ఒక రూపాయి బయట లోపలికి వచ్చినా, ఒక రూపాయి బయటికి వెళ్ళినా, ఎవ్రీ సింగిల్ థింగ్ ఈజ్ త్రూ సిస్టమ్స్. సూపర్. ఇట్స్ 100% control, 100% transparent. We have different teams monitoring data at different levels. So we have different checks and balances to make sure things are working the way we wanted. అమేజింగ్ సార్. సార్ ఇప్పుడు ఇందాక మీరు మాటలు 4 brands అని మాట్లాడారు. అంటే వన్ ఓన్ సాయి సిల్క్స్ అనే దాని కింద 4 బ్రాండ్లు. ఆ 4 బ్రాండ్లు ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ విన్నా. సో ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దట్, అసలు ఎందుకు పెట్టారు, దాంట్లో స్పెషాలిటీ ఏంటి, ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ లాజికల్ థాట్ ప్రాసెస్ బిహైండ్ ఇట్. దానికంటే ముందు చిన్న ఇంట్రొడక్షన్. సో మొదటి నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా ఐఎమ్ మోర్ టువర్డ్స్ ఫ్యాషన్. ఓకే, ఐ లవ్ టు బీ ఫ్యాషనబుల్. నేను ఎక్కడ ఏ కంట్రీకి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా కానీ కొనకపోయినా అన్ని షాపులు తిరగటం, అర్థం చేసుకోవటం, హౌ దిస్ ఈస్ వర్కింగ్ అనేది బై డిఫాల్ట్, అండ్ నాట్ విత్ ద మైండ్ సెట్ ఆఫ్ లైక్ ఏదేదో మనం షోరూములు పెట్టేస్తామో ఎప్పటికో అనేది అసలు లేదు. జస్ట్ బై ఇట్స్ ఇన్ ఏ డిఎన్ఏ. సో యాక్చువల్గా ఏంటంటే నేను ఏ రోజన్నా కాలేజీకి వెళ్ళకపోతే మా నాన్నగారు నన్ను అడిగేవాళ్ళు, ఏరా నీ వాళ్ళ కొత్త బట్టలు లేవా కాలేజీకి వెళ్ళలేదని. కొత్త బట్టలు లేకపోతే నేను కాలేజీకి వెళ్ళేవాడిని కాదు. అంటే దట్ హౌ మచ్ అంత ఫ్యాషన్ సెన్స్ అంత సీరియస్గా తీసుకునేవాడిని అనమాట నేను. ఓకే. సో వీటన్నిటి వల్ల నాకు మొదటి నుంచి నాకు తెలిసింది ఏంటంటే, ప్రోడక్ట్ అమ్మటం అంటే ఏదో అమ్మేయటం, చీర అమ్మటం కాదు, వీ నీడ్ టు సెల్ ది ఎక్స్పీరియన్స్. సో ఇనీషియల్గా మేము స్టార్ట్ చేసినప్పుడు ఐ మీన్ 25 years బ్యాక్ ఆల్మోస్ట్ ఫస్ట్ నుంచి. సో 25 years బ్యాక్ అప్పుడే ఈ కార్పొరేట్ వే ఆఫ్ రీటైల్ మొదలైంది. అంతకుముందు దాకంతా ఇట్స్ అన్ఆర్గనైజ్డ్, ఏదో హోల్సేల్, సెమీ హోల్సేల్ షాపులకు వెళ్ళటం, కొనుక్కోవడం. ఈ ఆర్గనైజ్డ్ కొన్ని ఉన్నా కానీ అంత ఆర్గనైజ్డ్గా ఉండేవి కాదు. సో మేము స్టార్ట్ చేయటమే ఒక కార్పొరేట్ షోరూమ్ లాగా స్టార్ట్ చేసి కళామందిర్ని మనం ఎక్కడొక్కడ మొదలు పెట్టాలి కాబట్టి మిడిల్ క్లాస్ని టార్గెట్ పెట్టుకొని చేసాం. అందులోనే పెళ్లి బట్టలు అమ్మేవాళ్ళం, అందులోనే మామూలు డైలీ వేర్ అమ్మేవాళ్ళం, హై ఎండ్ అమ్మేవాళ్ళం, అన్నీ అందులోనే అమ్మేవాళ్ళం. ఓకే. సో యాజ్ వీఆర్ వాకింగ్ బై, నాకు ఐ టోల్ యూ వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఎట్ ది సిస్టమ్స్. మనకి డేటాని మాకు చదవటం తెలుసు. నాకు అంటే ఐ మీన్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, ఎవరికో తెలియదని కాదు, నాకు డేటాని చదవటం, అర్థం చేసుకోవడం నాకు మొదటి నుంచి అలవాటు. బికాజ్ ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, దట్స్ మై బేసిక్ థింగ్, ఇన్స్టింక్ట్. సో నాకు అర్థమైంది ఏంటంటే, కాలం మారుతుంది, మనం ప్రోడక్ట్ కాదు అమ్మాల్సింది ఎక్స్పీరియన్స్. ఒక 6 ఏళ్ళు
అంతా స్టడీ చేసిన తర్వాత మొత్తం అసలు ఏంటి కస్టమర్ ప్యాటర్న్స్ ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఏంటి, ఎప్పుడు అమ్ముతున్నాం, ఎందుకు అమ్ముతున్నాం, ఎలా అమ్ముతున్నాం, మాకు అర్థమైంది ఏంటంటే ఒక్కొక్క సెట్ ఆఫ్ పీపుల్కి ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్స్ కావాలి. ఫాస్ట్ ఫ్యాషన్కి ఒక రకమైన ఎక్స్పీరియన్స్ కావాలి, రైట్. అండ్ కంటెంపరీ అంటే హై అండ్ ఫ్యాషన్ కొనుక్కునే వాళ్ళకి ఒక రకమైన ఎక్స్పీరియన్స్ కావాలి, ఇంకొక మీ పెళ్లి బట్టలు అవి కొనుక్కునేటప్పుడు ఒక రకమైన ఎక్స్పీరియన్స్ కావాలి, ఇంకొక రకమైన డైలీ వేర్ కొనుక్కునేటప్పుడు ఒక రకంగా కావాలి. ఇంకా మీకు చెప్పాలి అంటే కొంతమంది కస్టమర్లు జనం గుమ్మిగూడు ఉన్న చోట వెళ్ళి కొనుక్కోవడం, బాగా మంది కస్టమర్లు ఉంటే వెళ్ళి అక్కడ కొనుక్కోవడం ఇష్టం. ఓకే. కొంతమందికి ఏంటంటే ఎవరు ఉండకూడదు చుట్టూతా, నాకు ప్రైవసీ కావాలి, నాకు ప్యాంపరింగ్ కావాలి, నేను ఉన్నంతసేపు నాకు ఫుల్ అటెన్షన్, ఒక 2-3 సేల్స్మెన్ కావాలి, నాకు కావాల్సి చూపించాలని ఒకళ్ళు అనుకుంటారు. ఇంకొకళ్ళు ఏమనుకుంటారు, మేము 10 మంది 20 మంది కలిపి కూర్చొని చీరలు చూసుకోవడానికి కావాలని ఒకళ్ళు అనుకుంటారు. ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన అవసరాలు బేసికల్గా. సో ఇవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని నేను నెక్స్ట్ బిగ్ థింగ్ ఏమనుకున్నానంటే ఇంకొక 2 బ్రాండ్స్ ఇమీడియట్గా మనం పెట్టాలి, 2 ఫార్మాట్ డిఫరెంట్గా పెట్టాలి. ఎందుకంటే కల్చర్ ఈజ్ చేంజింగ్, ప్రిఫరెన్సెస్ ఆర్ చేంజింగ్. సో అందుకని ఫస్ట్ దానికి మందిర్, ఫస్ట్ ఆఫ్టర్ 6 years ఆఫ్ లర్నింగ్ ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఫ్రమ్ 2005 to 2011 ఏదైతే లర్న్ చేసామో అర్థమైందో ఫస్ట్ మందిర్ పెట్టాము. వెరీ ప్రీమియం, ద ట్రీట్మెంట్ ఈజ్ ఆల్సో డిఫరెంట్, ద ప్రోడక్ట్ ప్రీమియం ప్రోడక్ట్ పెట్టడం అదంతా అది. దాంతోపాటు ఆ టైంలో ఏంటంటే ప్రతి పెళ్లిలో ఎవరైనా చిన్న పెళ్ళైనా పెద్ద పెళ్ళైనా కంచికి వెళ్ళాల్సిందే, పెళ్లి చీర కొనాలంటే కంచికి వెళ్ళాల్సిందే. నాకు అసలు ఏంటి ఎందుకు కంచికి వెళ్తున్నారు, కంచిలో ఏముంది, ఏదో ఉంది అక్కడ, లేకపోతే ఇన్ని శతాబ్దాలుగా అందరూ అక్కడికి ఎగబడరు కదా తెలిసిన. దట్స్ నాట్ ఈజీ. కంచికి వెళ్ళటం అంటే మనం హైదరాబాద్ నుంచైనా ఆంధ్రా నుంచైనా ఎక్కడి నుంచి వెళ్ళటం ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ ఎ ప్రాజెక్ట్ పీపుల్, అదొక పెద్ద టాస్క్, ఛాలెంజ్. సో నేను ఏం జరుగుతుంది కంచిలో ఏం జరుగుతుందని అర్థం చేసుకోవడానికి వెళ్ళి 1.5 months కంచిలో తిరిగా. 1.5 months ఇక్కడ బిజినెస్ నడుస్తుంది. ఎందుకంటే ఆటో పైలట్ ఫ్రమ్ ద బిగినింగ్, ఐ బిలీవ్ ఇన్ ఆటో పైలట్ మోడ్. నేనుంటేనే వ్యాపారం జరగాలి, నేను లేకపోతే వ్యాపారం ఆగిపోవాలంటే దట్స్ నాట్ మై థాట్ ప్రాసెస్. రైట్. సో వెళ్ళి 1.5 months ప్రతి షోరూమ్కి వెళ్ళేవాడిని, ప్రతి వీవర్ని కలిసా, కస్టమర్లు షోరూమ్లో ఉన్న కస్టమర్లతో మాట్లాడేవాడిని, రెస్టారెంట్లో కూర్చొని కస్టమర్లు మాట్లాడుకునే వినేవాడిని. సో ఐ కలెక్టెడ్ మై ఎంటైర్ డేటా. నాకు అర్థమైంది వాళ్ళకి ఏం కావాలనేది. అదేంటనేది సీక్రెట్ అనుకోండి, అది వేరే సంగతి. సో ఇలా ఇది చేసిన తర్వాత మనం ఎక్కడో కాదు కంచిలోనే ఫస్ట్ పెట్టాలి. రైట్. కంచి నుంచి మన జర్నీ మొదలు పెట్టాలని కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ అని కంచి నడిబొడ్లోనే స్టార్ట్ చేసాం. రైట్. అండ్ ఇన్స్టెంట్ ఇక్కడ మందిరు ఇన్స్టెంట్ సక్సెస్, అక్కడ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ఇన్స్టెంట్ సక్సెస్. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏదో మనకి రాత్రి కల్లోకి ఎవరో చెప్పారు లేకపోతే పొద్దున్న ఎవరో చెప్పారని పెట్టినవి కాదు, ఇవన్నీ కూడా రీసెర్చ్ బేస్డ్. వీ హ్యావ్ అన్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ అండ్ ఎక్స్టెన్సివ్ డేటా బిహైండ్ ఆల్ దిస్. ఇట్ ఈస్ అ సైన్స్. మాకేంటంటే ఈ బిజినెస్ ఫర్ మీ ఇట్స్ నాట్ ఎ మ్యాథ్, ఇట్ ఈస్ ఎ సైన్స్. ఇట్స్ లైక్ సైన్స్ అంటే ఎందుకు ఏమిటి ఎలా ఒక సైంటిస్టు ఒకటి కనుక్కోవాలంటే ఇప్పుడు మా డేటాని చదివి నేను రకరకాల డేటాను అర్థం చేసుకొని దాన్ని రకరకాల ఎక్స్పెరిమెంట్ మల్టిపుల్ టైమ్స్ చేసి అది సక్సెస్ రేట్ని కొలుచుకుంటూ దాన్ని ఫార్ములా ఫ్రీజ్ చేయడం అనేది. అందుకే నేను ఎప్పుడు కూడా మా వాళ్ళతో అంటాను, ఇట్స్ ఓకే టాప్ లైన్ బాటమ్ లైన్ ఎవడన్నా చెప్పేది అమ్మకం ప్రాఫిట్, కానీ అది కాదు, దాని మధ్యలో అసలు విషయం అంతా అక్కడే ఉంది. ఆ విషయాన్ని క్రాక్ చేయాలన్న ఉద్దేశంతో ఇలాంటి వాళ్ళు డేటా గురించి ఇంత స్ట్రెస్ చేసి మాట్లాడుతుంటే ఐ అట్రిబ్యూట్ దట్ టు మై సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ అగైన్. సో బేసికల్గా అవన్నీ నేర్చుకున్న తర్వాత ఇంత కష్టపడి పెట్టాం కాబట్టి దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ఇంకొకటి కూడా ఏంటంటే నాకు మొదటి నుంచి ఆ రోజు ఈ రోజు కూడా నాకు 100% క్లారిటీ ఉండేదాకా ఏ పని చేయను. క్లారిటీ వచ్చిన తర్వాత ఒక్క సెకండ్ కూడా ఆగను. దట్స్ హౌ ఐ ట్రై టు డూ ఇట్. అంటే క్లారిటీ వచ్చిందంటే బ్రేక్ నెక్ స్పీడ్, ఇక ఎవరికి అర్థం కూడా కాదు, అంత స్పీడ్గా వెళ్ళిపోతాం అనమాట. నేను దట్స్ హౌ వీ ఆపరేటెడ్ అండ్ ఇట్ బికెమ్ ఎ సక్సెస్ఫుల్ ఫార్ములా. సో ఈ అయిన తర్వాత ఇంకా దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. 2 బాగా ఎక్స్పాండ్ చేసాము. సో అక్కడి నుంచి ఇంకొక 6 ఏళ్ళు, అంటే 2011 నుంచి 2017కి వచ్చేసరికి అన్ని ఫార్మాట్లు అన్ని షోరూమ్లు కూడా అంత కంట్రోల్, ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఈజ్ ఆటో పైలట్. దెన్ ఐ అండర్స్టూడ్ దిస్ ఈస్ అ టైమ్ టు టార్గెట్ ద మేజర్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ, ద మేజర్ మన మెయిన్ బిజినెస్ ఉన్న ఏరియా ఫాస్ట్ ఫ్యాషన్ మాస్ బిజినెస్. దానికోసం వెళ్దామని సేమ్ ఓల్డ్ స్టోరీ అగైన్ రీసెర్చ్. సో 1000 రూపాయలు 1500 500 రూపాయలు కొనే వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాల్సిందే. ఎలా ఇవ్వాలి?
సో దానికి కావాల్సినట్టు నాకు ఆల్మోస్ట్ ఇండియాలో అన్ని షోరూములు తిరిగాను, నాకు ఎక్కడ కిక్ ఇవ్వాలి బేసికల్గా, నాకు అన్నీ తెలుసు కాబట్టి. సో నేనేం చేశానంటే మా ఇంటర్నల్ టీంని ఒక ఇద్దరు, నేను ఇంకొక ఇద్దరు, ఒక ఆర్కిటెక్ట్ టీం వాళ్ళిద్దరు, మొత్తం 5 ప్రపంచ యాత్రకు బయలుదేరాం. ప్రపంచ యాత్ర అంటే ఫస్ట్ దుబాయ్ వెళ్ళాం. దుబాయ్లో ఒక 1 రోజులు ఉన్నాం. ఓకే. దుబాయ్ తర్వాత న్యూయార్క్ వెళ్ళా. న్యూయార్క్లో ఒక 4 రోజులు ఉన్నాం. అటు నుంచి తర్వాత ఈ బెవర్లీ హిల్స్ రోడియో డ్రైవ్ అక్కడికి వెళ్ళాం. అక్కడి నుంచి లాస్ ఏంజలస్కి వెళ్ళాం. రిటర్న్లో లండన్కి వెళ్ళాం. ఇలా ప్రతి చోట పొద్దున్నే 7 8 లేకటం, టిఫిన్ తినటం, అదే బ్రేక్ఫాస్ట్ చేయడం, ఇక రోడ్డు మీద పట్టడం అనమాట. షోరూమ్కి వెళ్ళటం, ఇగో ఇది బాగుంది ఫోటో కొట్టు, అది బాగుంది ఫోటో కొట్టు, ఇది కొట్టు. సాయంత్రం 3 4 దాకా ఇవి అనమాట ఇన్స్పిరేషన్ కలెక్షన్ అనమాట, డేటా కలెక్షన్, ఫోటోలు ఇదంతా చేసి ఇంక సాయంత్రం 4 వచ్చిన తర్వాత అందరం కూర్చొని ఇక అన్ని మొత్తం అంతా ఫ్రేమ్ చేయటం. ఎందుకంటే ఆర్కిటెక్ట్ టీమ్ ఉన్నారు, దేర్ ఆర్ ప్రొఫెషనల్ పీపుల్. 3D మోడల్స్ తయారు చేసేవాళ్ళం. సో ఇలా ఒక ఆల్మోస్ట్ 1 month రకరకాలుగా తిరిగి 3D మోడల్ తయారు చేసుకున్న తర్వాత మన ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ టీమ్స్ని పిలిచేవాళ్ళం. ఉంటారు కదా టర్న్కి వాళ్ళని, వాళ్ళు చూసి మమ్మల్ని చూసి నవ్వేవాళ్ళు. ఇది ఎక్కడ కుదురుద్ది సార్, మీరు ఎక్కడ అమెరికా బొమ్మలు తెచ్చి లండన్ బొమ్మలు తెచ్చి ఇక్కడ చేయమంటే ఎవరు చేస్తారు సార్ అని నవ్వేవాళ్ళు. సో ఇది కాదు, ఇలా కాదని చెప్పి మరి ఏంటి సొల్యూషన్ అంటే చైనా. మళ్ళీ చైనాకి వెళ్ళిపోయాయి. ఓకే. చైనాకు మళ్ళీ చిన్న టీముని తీసుకొని చైనాకి వెళ్ళి మళ్ళీ అక్కడ ఒక 1.5 month కూర్చొని, ఆడ మన భాష రాదు, మన గాడి భాష రాదు, ఇందులో ఎల్ఈడీలు, స్క్రీన్స్, ఎక్స్టీరియర్ ఎల్ఈడీస్, అసలు మీరు మా అది కేఎల్ఎం ఎల్ఈడీలు చూస్తే ఇట్ విల్ మైండ్ బ్లోయింగ్. ఈ రోజు కూడా మేము పెట్టి 7 ఏళ్ళు అయింది, నోబడీ కుడ్ ఏబుల్ టు రెప్లికేట్ ఇట్. సో అదే టాప్ అంటే కళ్ళని తిప్పేస్తుంది. ఎగ్జాక్ట్లీ. నో, ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ ఎనీవేర్. సో మొత్తం అక్కడికి వెళ్ళి ఫర్నిచరు, ఫిక్చర్స్, లోపల ఎల్ఈడీలు, ఎక్స్టీరియర్స్ మొత్తం అంతా అక్కడ ఆర్డర్ ఇచ్చాం. మొత్తం అక్కడే కూర్చొని 1.5 month భాష రాకపోయినా కింద మీద పడి అందరినీ బాగా ఇబ్బంది పెట్టి అన్నీ చేసుకున్నాం. ఇక్కడికి వచ్చి ఇదేంటి షోరూమ్ స్టార్ట్ చేస్తే అసలు బొమ్మ బ్లాక్ బస్టర్, అసలు అద్దరిపోయింది. ఇక అసలు ఎక్స్పీరియన్స్ ఇక దెర్ ఈజ్ నో లుకింగ్ బ్యాక్. అంటే బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ డిజైన్, బెస్ట్ ప్రైస్, బెస్ట్ ఎక్స్పీరియన్స్. సేమ్ థింగ్ మేము వరమహాలక్ష్మిలో కూడా ఇంతే ఎక్స్పీరియన్స్. మీరు ఎవరన్నా చాలామంది చూసుంటారు, అక్కడికి వెళ్తే వీ హ్యావ్ రీఇన్వెంటెడ్ 100 years ఏజ్ ఓల్డ్ బ్యాక్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఎవరు వెళ్ళినా కానీ కింద కూర్చోబెట్టాలి, చాప మీద కూర్చోవాలి. కొంతమంది కూర్చోలేని ఉంటే చిన్న చిన్న స్టూల్ చేస్తాం, చాపల మీద కూర్చోబెట్టడం, అమ్మటం. నేను ఫస్ట్ ఈ కాన్సెప్ట్ నా ఫ్రెండ్స్ చెప్తే జూబ్లీ హిల్స్లో ఎవడరా చాపల మీద కూర్చునేది, నేను వచ్చి చూసేంతవరకు అదే అనుకున్నాను సార్. పైకి వచ్చిన తర్వాత షాక్ అయిపోయాను. చాపల మీద కూర్చొని ₹1,00,000 2 లక్షల చీరలు ఎవడరా కట్టుకునేది, నువ్వు ముందుగానే ప్లాన్ చేసుకో, నీకు ఇవన్నీ వర్కౌట్ అంటే ఐ వాజ్ సో ఫిక్స్డ్. ఐ మీన్ లైక్ నాకు క్లారిటీ ఉంది. సో ఐ వాంట్ టు డూ ఇట్ ఇన్ ఎ రైట్ వే. సో పెట్టాము. అక్కడ మళ్ళీ మీరు అక్కడ లోపల కూడా వస్తే ఒక టెంపుల్ అంబియన్స్ లాగా ఉంటుంది, అక్కడ అమ్మవారి బొమ్మ ఉంటుంది, పూజారు ఉంటారు, ఇదంతా నుంచి రాత్రి వరకు షాప్ లోపల. ఎస్, ఇట్స్ అ టెంపుల్ బేసికల్గా. ఇలా వీ హ్యావ్ క్రియేటెడ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ సో దట్ అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, ప్రతి బ్రాండ్కి నేనే ఫస్ట్ కస్టమర్. నేను నా బ్రాండ్లో అయినా నేను వెళ్ళి లోపల ఒక కస్టమర్ లాగా చూస్తా, ఏది బాగుంది, ఏది బాగలేదు, ఎందుకు బాగలేదు, ఎందుకు బాగుంది. ఐ గివ్ మై ఫస్ట్ హ్యాండ్ ఫీడ్బ్యాక్. నాకు ఏంటంటే డిఫరెంట్ హైరార్కీస్ ఉన్నా కానీ నాదంతా ఓపెన్ డోర్ పాలసీ. ఎవరన్నా ఎప్పుడన్నా ఎవరికి అపాయింట్మెంట్ బేస్ ఉండదు, ఎవరన్నా రావచ్చు, నువ్వు రావచ్చు, ఎవరన్నా రావచ్చు. నేను ఆఫీస్లో ఉంటే, అంటే అఫ్ కోర్స్ ఏదైనా మీటింగ్లో ఉంటే ఐ ఆస్క్ దెమ్ టు వెయిట్. సో నేనేంటంటే నాకు ఈ కనెక్ట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎంప్లాయీస్తో కూడా నాకు ఫుల్ కనెక్ట్, ఈవెన్ టిల్ డేట్ యాజ్ వీ స్పీక్. So I get the ground feedback. I keep my eyes and ears to the ground always. ఎందుకంటే బికాస్ యూ కెనాట్ బి సమ్వేర్ లైక్ మనం వీ కెనాట్ బి ఏమంటారు, ఏదో త్రిశంకు స్వర్గంలో ఉండి కింద ఏదో జరిగిపోతుంది అనుకోకూడదు. వీ హ్యావ్ టు బి ఆన్ గ్రౌండ్. సో ఈ విధంగా ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ తీసుకొచ్చి ఒక్కొక్క కస్టమర్కి ఎవరికి ఎలా కావాలి, ఏం కావాలనేది, అదే ఫైట్ వేణమా ఫైట్, డ్యాన్స్ వేణమా డ్యాన్స్ అనే టైప్లో కస్టమర్కి ఎక్స్పీరియన్స్ వేణమా ఎక్స్పీరియన్స్, ప్రోడక్ట్ వేణమా ప్రోడక్ట్, ప్రైస్ వేణమా ప్రైస్, సర్వీస్ వేణమా సర్వీసు. సో ఇవన్నీ తీసుకొచ్చి అన్నీ ఒక చోట పెట్టేసరికి దట్స్ వాట్ ఐ సే, దట్స్ అ రీజన్ వై ఇట్స్ నాట్ అబౌట్ నెంబర్స్, రైట్? ఇట్స్ అబౌట్ హౌ యూ డూ వాట్ యూ డూ. దట్స్ ఆల్ ఇట్ మ్యాటర్స్. నేను ఇందా చెప్పినట్టు ఇవాళ కొత్తగా మనం కనుక్కుంది ఏం లేదు. చీరలు ఎప్పటి నుంచో ఉన్నాయి, కొన్ని 100,000 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఇవాళ కొత్తగా మనం కనుక్కుంది ఏం కాదు. కానీ మీరు అన్న దాంట్లో 2-3 పాయింట్స్, వర్డ్స్ బాగా గుర్తున్నాయి సార్. అంటే ద వే యూ టోల్డ్ బిజినెస్ ఇస్ నాట్ మ్యాథ్స్, ఇట్స్ సైన్స్ అని.
అండ్ యూ కీప్ స్ట్రెస్సింగ్ ఆన్ డేటా గురించి కానీ ఎక్స్పీరియన్స్ గురించి కానీ దోస్ ఆర్ బిగ్ లెసన్స్ అనమాట. అంటే లైక్ టు ద వ్యూవర్స్ హు ఆర్ వాచింగ్ నౌ. ఈ రోజుకి కూడా సార్ మొదటి నుంచి ఇప్పటి వరకు ఇంకొకటి చెప్పాలంటే మాకు రూపాయి అంటే రూపాయి కాదు సార్, 100 పైసలు. వీ విల్ రన్ ఆఫ్టర్ ఎవ్రీ పైసా. ఇచ్చేటప్పుడు అలాగే ఇస్తాం, తీసుకునేటప్పుడు అలాగే తీసుకుంటాం. లెక్క కట్టి ఇస్తాం, లెక్క కట్టి తీసుకుంటాం. ఈ రోజుకి కూడా మీరు వరమహాలక్ష్మికి రండి, మీరు 1,00,000 కొనండి, 10 లక్షలు కొనండి, 25 లక్షలు కొనండి, నో డిస్కౌంట్, టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్. బట్ వన్ థింగ్ వీ కెన్ సే గ్యారంటీ, ఇక్కడికంటే తక్కువ ప్రైస్ ఎవరన్నా మీకు ఇదే చేరిస్తే తీసుకొచ్చేయండి, మీ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేస్తాం. 100% గ్యారంటీ. సో దీస్ ఆర్ ది థింగ్స్ దట్ వీ ప్రాక్టీస్ దట్ విల్ టేక్ యూ టు ద నెక్స్ట్ లెవెల్ టెక్నికల్లీ. సో వెరీ ఇన్స్పిరేషనల్. మీరు ఇందాక ఎక్స్పీరియన్స్ అన్నప్పుడు కాంచీపురం వరమహాలక్ష్మి చాలాసార్లు ఆ రోడ్లో తిరిగాను అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా, అంటే కొంచెం లోపల నుంచి కర్పూరం స్మెల్ రావడం, ఒక్కోసారి ఎక్స్పీరియన్స్ ఏమైంది, ఆవులు కనబడుతున్నాయి అక్కడ. స్టోర్ దగ్గర, కాంపౌండ్ వాళ్ళ దగ్గర ఆవులు ఏంటి లోపల అనుకునేవాడిని. మొన్న లోపలికి వచ్చిన తర్వాత అర్థమైంది, ఇట్లా డోర్ ఓపెన్ అవ్వగానే ఒక పంతులు గారు ఉన్నారు, ఆయన పూజ చేసి అర్చన లాగా చేసి. ఎవరు మిస్ చేసుకుంటారు అట్లాంటి ఎక్స్పీరియన్స్? అంటే రీసెంట్గా మా సిస్టర్ మ్యారేజ్ అయింది, 2 సిస్టర్స్, మా జాయింట్ ఫ్యామిలీ అనమాట. సో 4 చెల్లెలు నాకు, అందులో 2 మ్యారేజ్ అయింది. సో వాళ్ళు పెళ్ళి అనగానే ఫస్ట్ శారీస్ ఎక్కడ, ఎన్ని కొనాలి, పెట్టుబోతలు ఏంటి, ఏ నిలబడతాయి కదా. అండ్ మ్యారేజ్ టైంలో ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, నేను అన్ని స్టోర్స్ తిరిగేసా, 4 బ్రాండ్లు తిరిగేసా. మందిరికి వచ్చా, అక్కడికి తిరిగా, కేఎల్ఎం వెళ్ళినా. కేఎల్ఎం అయితే చిన్నప్పటి నుంచి చూడలేను, అంటే నాకు ఒక 4 years బ్యాక్ కూడా చాలాసార్లు వెళ్ళిండే మా తమ్ముడు వాళ్ళతో. అసలు గ్రేట్ ఎక్స్పీరియన్స్. అసలు మీకు చెప్తే కానీ తెలియదు ఈ 4 షోరూమ్లు ఒక బ్రాండ్. కేఎల్ఎం నాకు తెలియదు, ఫస్ట్ కేఎల్ఎం నాకు ముందు తెలిసింది. కేఎల్ఎం దీంట్లో యాక్చువల్గా మీకు ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే, మేము నెల్లూరులో కేఎల్ఎం పెడతానికి కంటే ముందు వరమహాలక్ష్మి స్టార్ట్ చేసాం. సో కేఎల్ఎం స్పేసెస్ అన్ని స్కౌట్ చేసినప్పుడు ఒక పర్టికులర్ లొకేషన్కి వెళ్ళి, ఆవిడ పెద్ద ఆవిడ అనమాట. సో మాకు షోరూమ్ కావాలి అది ఇది అని చెప్పి, కాంచీపురం అంత బాగుంది ఇద్దాం అనుకున్నారు. మధ్యలో మనోళ్ళు మంది కూడా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ మందే, ఒకసారి వచ్చి చూడండి మేడం అన్నారు. వచ్చిన తర్వాత ఆవిడ, నేను ఎవరు మీకు షాప్ అంది. అదేంటి ఎందుకు ఎవరన్నా, ఏమోనండి మన కాంచీపురం వరమహాలక్ష్మి పేరు చెప్తే ఏమనంటున్నారండి. ఎందుకు ఏంటి కనుక్కో అంటే, కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ అది తమిళనాడు వాళ్ళది, మీ దాన్ని ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు, ఈ అబద్ధాలు చెప్పే వాళ్ళకి మేము అని. నేను వెళ్ళి పర్సనల్గా మళ్ళీ 1 గంట ఆవిడతో కూర్చొని మొత్తం అలా కాదమ్మా, ఇది కంపెనీ, ఇది బ్రాండ్, అక్కడ ఫస్ట్ స్టార్ట్ చేసాం, దాని పేరు ఇది, దీని పేరు ఇది అన్నీ అర్థమని చెప్పిన తర్వాత 1 గంట సేపు పట్టింది ఆవిడ కన్విన్స్ చేయడం నాకు. అంటే దట్స్ హౌ థింగ్స్ హ్యాపెన్. సో జనరల్గా ఈ కామర్స్ కానీ లేకపోతే స్టోర్స్ కానీ వీటన్నిటిలో మేజర్ పాయింట్ వచ్చేసి యావరేజ్ కార్ట్ వాల్యూ అంటారు కదా, టికెట్ సైజ్ ఎంత ఉన్నారు అనేది. అంటే ఆ సెన్స్లో ఆలోచిస్తున్నప్పుడు ఐ థాట్ లైక్ వై షుడెంట్ ఐ ఆస్క్ యూ, అంటే ఒక సేల్స్ మాస్టర్ క్లాస్ లాగా ఒక చిన్న సెషన్. ఇప్పుడు 4 రకాల బ్రాండ్స్, 4 రకాల ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. అండ్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ల్యాక్స్లో డేటా ఉంటుంది మీ దగ్గర ఇన్ని రోజుల నుంచి మీరు చేస్తున్నప్పుడు. సో ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ అసలు మీరు ఎలాంటి ప్యాటర్న్స్ వాడతారు ఇప్పుడు? ఎందుకంటే జనరల్గా వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చినప్పుడు షాప్కి, మేబీ హస్బెండ్ అనొచ్చు, అరే ఆ కలర్ నీ దగ్గర ఉంది కదా నేను. సో దానికి మీ సేల్స్ పర్సన్ ఎట్లా రియాక్ట్ అవుతాడు? అట్లాంటి థాట్, అంటే జనరలీ యూల్ హ్యావ్ టు బీ సో కాన్షియస్. వాళ్ళకి అంటే ఇప్పుడు ఆ హస్బెండ్కి 2 సేల్స్ పీపుల్, ఒకరు వాళ్ళ వైఫ్ అయితే, ఒకరు మీ స్టోర్లో ఉన్న సేల్స్ పర్సన్. సో అట్లా వాట్ కైండ్ ఆఫ్ సేల్స్ ప్రాక్టీసెస్ డు యూ ఫాలో? అంటే ఎట్లాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారో ఒకసారి తెలుసుకుందాం అనుకో. అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్స్ ఆల్ ఇన్ఫర్మేటివ్ బేసిస్, రైట్? ఇప్పుడు ఫాస్ట్ ఫ్యాషన్ స్టోర్స్ కేఎల్ఎంకి వెళ్ళారు అనుకోండి, ఇట్స్ ఆల్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. అక్కడ బేసికల్గా మనం కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ కళామందిర్లో కూడా మోర్ ఆర్ లెస్ ఇట్ సెల్స్ బై ఇట్ సెల్ఫ్ ప్రోడక్ట్. ఓకే, ఇప్పుడు మన వరమహాలక్ష్మి తర్వాత మందిరు ఈ స్టోర్స్కి వచ్చినప్పుడు ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ పేషెన్స్, లాట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. ఎందుకంటే ఆల్ దిస్ ప్రీమియం స్టోరీ శారీస్ హ్యావ్ ఎ స్టోరీ, ఎవ్రీ శారీ హ్యాస్ ఎ డిఫరెంట్ స్టోరీ. అండ్ నౌ పీపుల్ మోర్ దెన్ ఎ శారీ దే కనెక్ట్ టు ద స్టోరీ. అర్థమైంది. థీమ్ కానీ, how you do, like what is the craft, like artmanship, artisan work enti, color combinations enti, how we brought this product out and how it is so distinguished or exclusive, how it is different than any other product అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీ హ్యావ్ ఇనఫ్ ట్రైన్డ్ సేల్స్ పీపుల్. ఓకే, సో వీళ్ళు ఓపిక్గా చేస్తారనమాట. ఇది యాక్చువల్గా ఏంటంటే, ఇది మీకు తెలియదు ఏముంది, అసలు సేల్స్ అనేది చీర అమ్మటం ప్రపంచంలో మీమ్స్ కూడా వస్తుంటాయి కదా, ప్రపంచంలో అతి కష్టమైన పని లేకపోతే మహా ఓపిక ఉన్నాడు ఎవడరా అంటే చీరలు అమ్మేవాడు. సో మీకు చెప్పాలంటే పెళ్ళికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 ఒక 6 7 లేడీస్ వస్తారు. ఆడపిల్ల వైపు ఒక 2 3, మగ పిల్లల వైపు 2 3. సో ఒక 4-5 ఫంక్షన్లు ఉంటాయి.
ఒక 5గురికి అంటే మొత్తం 25 చీరలు అమ్మాలి. 25 చీరలు అమ్మాలంటే, ఒక చీర అమ్మాలంటే నరాలు తెగిపోతాయి. అంటే యూనో అంటే పీపుల్ లైక్ లేడీస్ దే డోంట్ కాంప్రమైజ్. అవును సార్. అండ్ ఎస్పెషల్లీ వెన్ యు ఆర్ ట్రైంగ్ టు స్పెండ్ గుడ్ మనీ ఆన్ శారీ, జీరో కాంప్రమైజ్ అండ్ వెరీ ష్రూడ్. ఏ మాత్రం దయా దాక్షిణ్యం అనేది ఉండదు వాళ్ళకి. సో వాళ్ళకి చీరలు చూపించాలన్నమాట. ఇలా కూర్చున్నప్పుడు పెద్ద పెళ్లి బేరం వచ్చిందంటే సీనియర్ సేల్స్ మెన్ 2-3 కూర్చుంటారు అక్కడ, ఒక్కడి వల్ల కాదు. సో ఒకళ్ళు చూపిస్తారనమాట, ఓకే ఈ బార్డర్ బాగుంది, నాకు దీనిలో ఇంకో డిజైన్ చూపించంటారు. ఆ డిజైన్ చూపిస్తే బార్డర్ కలర్ ఇంకోటి చూపించంటారు. సరే ముందు బార్డర్ అంతా సెట్ అయిన తర్వాత ఇప్పుడు తనకి సరే ఈ బార్డర్లో ఆ కలర్ బాడీ కలర్ అది చూపించంటారు. సరే ఈ 2 కింద మీద పడి సెట్ చేసి ఈ రెండిట్లో ఈ డిజైన్ చూపించంటారు. ఇవన్నీ అన్ని కష్టపడి సెట్టింగ్ చేశాడంటే పళ్ళు బాగాలేదు, పళ్ళు ఇంకోటి చూపించి దీనికి పళ్ళు పెట్టేసి అంటారు. ఇవన్నీ బాగున్నాయంటే బ్లౌజ్ అంటారు. అసలు 25 చీరలకి ఇటు నుంచి అటు నుంచి లాగి పీకి ఇట్స్ అ ఆర్ట్. యాక్చువల్గా సెల్లింగ్ ఈజ్ అన్ ఆర్ట్. టెల్లింగ్ ద స్టోరీ, కన్విన్స్ దెమ్. అండ్ ఇదేంటంటే వాళ్ళకి అన్ని పెళ్ళి ఆస్పీషియస్ అకేషన్స్కి 1 time ఆల్మోస్ట్ దే డోంట్ కాంప్రమైజ్. వాళ్ళకి ఏది కావాలో అది కావాల్సిందే. వీళ్ళకి అసలు చుక్కలు కనపడతాయి అనమాట ఒక్కొక్కడికి. అసలు మా వాళ్ళకి అసలు చుక్కలు భయపడతారు ఒక్కొక్కసారి. ఎందుకంటే బికాస్ వీ ట్రాక్ ఎవ్రీ కస్టమర్. వాళ్ళ కస్టమర్ కొనకుండా వెళ్తే మేము ఊరుకోం. అరే ఇన్ని కోట్ల స్టాక్ ఉంది, ఇంత డిజైన్ ఉంది, మార్కెట్లో ఎక్కడ లేని స్టాక్ మనం పెట్టే, మార్కెట్లో ఎక్కడ లేని డిజైన్లు ఇస్తున్నాం, మార్కెట్ ఎక్కడ లేని ప్రైస్లు ఇస్తున్నాం, నువ్వు అమ్మలేకపోతే నువ్వు ఎందుకు అంటాం? అంటే ఐ మీన్ ఏ లెక్క కాలెక్క, మంచికి మంచిగా చెడికి చెడే. వి విల్ లైక్ వి విల్, బిజినెస్ ఈజ్ ఎ బిజినెస్, ఇట్స్ నాట్ ఏ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్. సో ఇలా వీళ్ళందరికీ తీసుకొచ్చి చూపించి చేయటం అనేది ఇట్ ఆర్ట్. లక్కీగా ఏంటంటే మాకు వీ హ్యావ్ ఎ డిఫరెంట్ కాంబినేషన్స్. అంటే ఒక్కొక్క ఫార్మాట్ ఆపరేట్స్ డిఫరెంట్ స్టైల్. సో వేర్ ఎవర్ వీ నీడ్ ఆల్ డిఫరెంట్ బ్రాండ్స్ గురించి డిఫరెంట్ ఫార్మాట్ అంటే బ్రాండ్, ఎవ్రీ బ్రాండ్ హ్యాస్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ సెల్లింగ్. సో లక్కీగా ఏంటంటే ఎవ్రీథింగ్ హ్యాస్ ఫాలోన్ ఇన్ లైన్ సో దట్ లైక్ వీ డోంట్ హ్యావ్ దట్ ఫ్రిక్షన్ టెక్నికల్ గా. సో ఇట్స్ వర్కింగ్ అవుట్ గ్రేట్. చెప్తున్నా విజువల్స్ వస్తున్నాయి అన్నమాట. 6 వాళ్ళని వీళ్ళని కన్విన్స్ చేసుకుంటూ వీళ్ళు నచ్చినట్టు అసలు కాంప్రమైజ్ అవ్వరు. ఇంకొకటి ఏంటంటే బేసికల్గా వాళ్ళు ఏదో పెట్టుకొని వస్తారు మైండ్లో. ఏంటంటే ఒక చీర మీద వేసుకున్నప్పుడు ఒక్కొక్క హైట్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్క డిజైన్లు సెట్ అవుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక రెడ్ అన్నారంటే రెడ్లో 10 రకాల రెడ్లు ఉంటాయి. ఒక్కొక్క రెడ్ ఎల్లో లైట్లో ఒక రకంగా కనపడుతుంది, వైట్ లైట్లో ఒక రకంగా కనపడుతుంది, సన్ లైట్లో ఒక రకంగా కనపడుతుంది. వాళ్ళు అన్నీ చూడాలంటారు. ఎందుకంటే ఫోటోలకి ఎలా వస్తుంది, అవుట్డోర్లో ఎలా వస్తుంది, పెళ్లి దగ్గర కూర్చున్నప్పుడు ఎలా వస్తుంది, వాళ్ళకి 100% క్లారిటీ ఉంటుంది. వాళ్ళకి ఏంటి కావాలి అనేది. ఆ క్లారిటీ ఉన్న వాళ్ళకి ఈ డిజైన్ మీకు సెట్ అవ్వదమ్మా, ఇది ఓల్డ్ డిజైను లేకపోతే ఇది న్యూ డిజైను, మీ హైట్కి మీ కలర్ టోన్కి ఈ కలర్ మ్యాచ్ అవుద్దని వాళ్ళు ఒప్పించి, ఒక్కటి కాదు పెళ్లి కూతురు ఒకళ్ళు కాదు, మళ్ళీ బెటాలియన్ అంతా అందరూ ఇటువైపు అటువైపు ఆంటీలందరూ వాళ్ళు ఒప్పుకోవాలి. ఏ ఒక్కళ్ళు ఒప్పుకోకపోయినా అవుట్. అంటే దిస్ ఈస్ హౌ. అంటే మాకు కూడా ఏంటంటే మీరు ఇదంతా చూస్తుంటే ఎంత వైబ్ ఉంటుందంటే, జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి షోరూంలో ఇలాంటి ఒక 7-8 మ్యారేజ్ పార్టీలు కూర్చొని వాళ్ళు కేరింతలు కొడుతూ, ఇట్స్ అ రిచువల్ రైట్ సార్. అండ్ ద వైబ్ ఇస్ ఎంత డిఫరెంట్ ఉంటుందంటే సమ్ టైమ్స్ ఐ ఫీల్ బ్లెస్డ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఎథనిక్ కల్చర్. యాక్చువల్గా ఏంటంటే అఫ్ కోర్స్ వీఆర్ ఇన్ ద బిజినెస్, బట్ వీఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ది ఎథనిక్ కల్చర్కి మేము వీఆర్ కాంట్రిబ్యూటింగ్. అసలు ఎంత సంతోషం వేస్తుందంటే, అరే మంచి బిజినెస్లో కష్టం ఉన్నా కానీ మంచి బిజినెస్లోకి వచ్చాం, ఎందుకంటే యూ ఆర్ పార్ట్ ఆఫ్ దేర్ సెలబ్రేషన్. బేసికల్గా దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ టోటలీ డిఫరెంట్ స్టోరీ. 100%. అంటే చూస్తున్న వాళ్ళలో యంగ్స్టర్ కాదు, ఆ అమ్మాయిలు కాదు, ఆ పెద్దవాళ్ళు కాదు, ఎవరు ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు దీంట్లో. ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నాను, నేను తిరిగాను మా వాళ్ళతో, మీకు అర్థమవుతుంది కదా. అసలు నేను తిరిగిన పక్క పెట్టండి. వచ్చిన తర్వాత మ్యారేజ్ టైంలో ప్రతి ఒక్కరికి ఇంకొకరి చీర మీద కన్ను ఉంటుంది కదా, రైట్, ఈ చీర బాగుంది ఎక్కడికి ఉన్నాం, రైట్, మీ బ్రాండ్ చాలా వినబడుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే వాళ్ళకి ఈ 25 చీరలో బార్డర్ మ్యాచ్ అవ్వకూడదు, పళ్ళు మ్యాచ్ అవ్వకూడదు, కలర్ మ్యాచ్ అవ్వకూడదు, బాడీ మ్యాచ్ అవ్వకూడదు, డిజైన్ మ్యాచ్ అవ్వకూడదు, పళ్ళు మ్యాచ్ అవ్వకూడదు, బ్లౌజ్ మ్యాచ్ అవ్వకూడదు. అసలు జస్ట్ ఇమాజిన్ 25x6 కాంబినేషన్స్. అంటే వాళ్ళు 130 రూపాయలు, 130-140 కాంబినేషన్లో ఎన్ని చీరలు చూపిస్తే వాళ్ళకి సెట్ అవుతుందో ఆలోచించండి, వాళ్ళకి ఎంత ఎక్స్ప్లెయిన్ చేయాలో ఆలోచించండి. చెప్తున్నా కదా, విజువల్స్ కనబడుతున్నాయి. అమేజింగ్ అసలు. మేము యాక్చువల్గా మన KLMకి విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్, దీని మీద ఒక యాడ్ కూడా తీయించాం. ఓకే, అందరిని తీసుకొని షాప్కి వెళ్తాడు, ఇగో ఈ డిజైన్ వద్దు, ఈ డిజైన్లో ఆ కలర్ చూపించు, ఆ కలర్లో ఈ బార్డర్ చూపించు, దీనిలో అది చూపించు, ఇది వద్దు, ఇది బయట పెట్టు, ఇది లోపల పెట్టు. అంటే మా ఇవన్నీ కూడా యాడ్స్ మేము తీసేవి కూడా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ లోంచి వచ్చినాయి. అండ్ పీపుల్
వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు, వాళ్ళకి కూడా తెలుసు కదా, అందరికి ఎక్స్పీరియన్స్ ఉన్నదే. కాకపోతే విచ్ సైడ్ ఆఫ్ ది టేబుల్ యు ఆర్ ఇన్, మేము ఇటువైపు టేకింగ్ ఎండ్ ఉన్నాం కాబట్టి సినిమా కనపడుతుంటుంది, వాళ్ళకేముంది, ఇట్ డజంట్ మ్యాటర్, నచ్చపోతే ఇంకో షాప్కి వెళ్తారు. రైట్. అంటే ఈ ట్రెడిషనల్ బిజినెసెస్లో నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ మారుతున్నప్పుడు సార్, ఇప్పుడు ఇఫ్ యూర్ టాకింగ్ అబౌట్ ఫాస్ట్ ఫ్యాషన్ గురించి మాట్లాడితే, ఇప్పుడు డోంట్ యూ ఫీల్ ఉమెన్ రైట్ నౌ, అంటే మా మదర్ వాళ్ళ జనరేషన్ ఒకటైతే మా సిస్టర్ వాళ్ళ జనరేషన్ ఒకటి, వీళ్ళకి శారీ అంటే అకేషనల్లీ కట్టాలి, ఏ ట్రెడిషనల్ డేనో లేకపోతే అలా పూజలకు వెళ్ళినప్పుడు లేకపోతే పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు తప్ప. మదర్ వాళ్ళకి ఏంటి రోజు వేయాల్సిందే శారీ. సో వాళ్ళది అది, వాళ్ళు ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు తప్ప డ్రెస్ లేరు మా మదర్ వాళ్ళు. సో ఇక్కడ ఉల్టా కదా. సో డూ యూ థింక్ అంటే శారీ ట్రెడిషన్ తగ్గుతుంది అని ఏమైనా అనిపిస్తుందా, ఆర్ ఐ మే టేకింగ్ ఇట్ రాంగ్? యాక్చువల్గా నువ్వు ఇప్పటివరకు అడిగిన క్వశ్చన్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్వశ్చన్. యాక్చువల్గా ఏంటంటే ఇట్ ఈస్ అగైన్ ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు కొత్త యంగ్ జనరేషను దే ఆర్ నో డౌట్ దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ కంఫర్టబుల్ అవుట్ఫిట్స్ ఫర్ దేర్ డే టు డే. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఎథనిక్ లైక్ రిచువల్స్, ఐ మీన్ ఒకేషన్స్ కానీ, పెళ్ళిళ్ళకి కానీ, పేరెంటాలకు కానీ, పండగలకు కానీ, స్టిల్ లైక్ శారీ ఈజ్ ది సెంటర్ పాయింట్. లైక్ శారీ ఈజ్ నాట్ ఎ ప్రోడక్ట్ టు ఇండియన్ ఉమెన్, ఇట్ ఈస్ అన్ ఇమోషన్ బేసికల్గా. అందుకే మీకు ఆడవాళ్ళకి ఎన్ని చీరలు ఉన్నా సరిపోవు, ఎక్కడికి వెళ్ళాలన్నా మళ్ళీ చీర కావాల్సిందే, కొత్త చీర కావాల్సిందే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇదివరకటికి ఇప్పటికీ మీకు కరెక్ట్గా చెప్పారు, బేసికల్గా ఇదివరకు ఒక చీర కొనుక్కుంటే అవర్ ఉమెన్, మన ఆడవాళ్ళు చాలా స్మార్ట్, ఒక 5-6 అకేషన్స్కి వాడేవాళ్ళు దాన్ని. రైట్. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ప్రపంచంలో అండ్ ఇప్పుడు ఇది సేవింగ్ కాన్సెప్ట్ ఏం లేదు. బేసికల్గా కొత్త పండగ కొత్త చీర, కొత్త పెళ్ళ కొత్త చీర, అండ్ కిట్టి పార్టీ, ఎందుకంటే ఫోటోలు తీసి పెడతారు, దే డోంట్ వాంట్ టు రిపీట్. సో ఇది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ మనకి. యాక్చువల్గా ఏంటంటే చిన్నపిల్లలు ఎస్ చీరలు ఎవరు వాడరు, ఒక ఏజ్ 25 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడటం మొదలు పెడతారు ఫర్ డే టు డే. బట్ మీరు ఇప్పుడు కాలేజీ ఫెస్ట్లకు కూడా వెళ్తుంటే అందరూ కూడా ఆడపిల్లలు అందరూ కూడా చీరలే కట్టుకొని వస్తారు. అంటే దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ కల్చర్. ఇట్ ఈస్ ఈ రోజుకి కూడా నాకు అమెరికాలో కానీ ఆల్ మై యూరోపియన్ ఫ్రెండ్స్ దే ఆల్వేస్ వాళ్ళు ఎప్పుడు నన్ను కాంప్లిమెంట్ చేస్తారు, ఉమెన్ లుక్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ఇండియన్ అవుట్ఫిట్ సారీ అండ్ యూ ఆర్ బ్లెస్డ్ టు డ్రేప్ ఇండియన్ ఉమెన్ అండ్ మేక్ దెమ్ టు లుక్ మోర్ బ్యూటిఫుల్. ఐ మీన్ లైక్ దిస్ ఈస్ అ కాంప్లిమెంట్స్ వీ గెట్ ఎవ్రీబడి ఎంటైర్ వరల్డ్. అండ్ ఇంకొకటి బేసికల్గా మనకి ఐ స్టడీ ఆల్ మేజర్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్. మన పెళ్ళిళ్ళకి, పండగలకి, మన ఒకేషన్స్కి ఖర్చు పెట్టినట్టు ఎవడు ఖర్చు పెట్టాడు ప్రపంచంలో, ఎవడు ఖర్చు పెట్టాడు. సో దిస్ ఈస్ లైక్ మార్కెట్ ఈజ్ ఆల్సో గ్రోయింగ్. ఐ మీన్ యాజ్ దట్ యంగర్ జనరేషన్ టెండింగ్ టువర్డ్స్ ఈ కంఫర్టబుల్ అవుట్ఫిట్స్ డే టు డేకి డైలీ వేర్కి వాడుతున్నారు. కానీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది ఎథనిక్ ఫంక్షన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అగైన్ ఏ సారీ ఆర్ లైక్ లంగా ఓణీలు వాట్ ఎవర్, దిస్ ఇస్ ఆల్ ఎథనిక్. స్టిల్ పీపుల్ ఆర్ డీప్లీ కనెక్టెడ్ టు ద రూట్. ఇంకొకటి ఏంటంటే పాపం మన ఇండియన్ లేడీస్ చాలా మంచివాళ్ళండి. వాళ్ళు ఎంతో రోజులో, వారంలో, నెలలో ఎంతో కష్టపడతారు. వాళ్ళకి చిన్న చిన్న ఆనందాలు, ఒక మంచి చీర కట్టుకొని బయటికి వెళ్తే అబ్బా ఎంత బాగుంది ఈ చీర నీకంటే వాళ్ళు పాపం వాళ్ళు పడిన కష్టం అంతా మర్చిపోతారు. యాక్చువల్గా దీస్ ఆర్ ఆల్ స్మాల్ హ్యాపీనెస్. దట్స్ రీజన్ వై ఐ కాల్డ్, ఐ మీన్ ఐ ఆల్వేస్ టెల్ లైక్ శారీ ఈజ్ నాట్ ఎ ప్రోడక్ట్, ఇట్ ఈస్ అన్ ఇమోషన్ టు ద ఇండియన్ ఉమెన్. సో అది కూడా ఒక వరమే మాకు బేసికల్గా. ఇప్పుడు ఈ మారుతున్న ప్రపంచంలో ఇదివరకు ఒక చీర కొనేవాళ్ళు ఇప్పుడు 4 చీరలు కొంటున్నారు, ఇదివరకు ఒక డ్రెస్ కొనేవాళ్ళు 4 డ్రెస్సులు కొనుక్కుంటారు. ఎందుకంటే ఎకానమీ పెరుగుతుంది, స్పెండింగ్ ఎకానమీ అయిపోతుంది. ఇదివరకు ఏంటంటే చాలా జాగ్రత్తగా పొదుపుగా, అండ్ పీపుల్ ఏంటంటే చీరలు అంటే ఒక ఎక్స్పెండిచర్ కింద తీసుకుంటారు, జ్యువెలరీకి ఎంత ఖర్చు పెడతారు, చీరలు అంటే ఒక ఎక్స్పెండిచరు. కానీ ఇవాళ మారిపోయింది. ఇప్పుడు ఎంత మంచి జ్యువెలరీ ఉన్నా వేసుకోవడానికి మంచి బట్టలు, చీరలు లేకపోతే వాటికి విలువే ఉంది. సో అండ్ దిస్ ఈస్ వర్కింగ్ అవుట్ గ్రేట్. అండ్ వీఆర్ సీయింగ్ లైక్ నేను ఆల్మోస్ట్ 20 ఏళ్ళు పైన అయిపోయింది. 20 ఏళ్ళు ఏంటి, ఆల్మోస్ట్ 25 ఏళ్ళు నేను ఫస్ట్ చీర అమ్మటం మొదలు పెట్టిన దగ్గర నుంచి చెప్పాను. యూఎస్ గురించి మాట్లాడుతున్నాను. యూఎస్లోంచి ఎక్కడి వరకు చూస్తే ఇట్స్ గ్రాఫ్ ఈస్ గోయింగ్ అప్. ఏ రోజు కూడా ఈ రోజు కూడా మళ్ళీ అన్ని మొదలుపెట్టి నీకు దేవుడు ఇంకో అవకాశం ఇస్తున్నాను, నీకు ఏం వ్యాపారం చేస్తారు అంటే నేను ఇదే వ్యాపారం చేస్తాను. నేను అదే అర్థం అనుకున్నా. అన్ని పక్కకు పెట్టేసి పాజిటివ్గా మాట్లాడదాం. అదే సోర్తో కాయిన్ మీ దగ్గర 10 లక్షలు ఉంటే మళ్ళీ ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తారు మొత్తం పక్కకు పెట్టి అంటే రీస్టార్ట్. అదే చెప్తున్నాను కదా, సేమ్ బిజినెస్. యాక్చువల్గా ఏంటంటే నేను ఈ బిజినెస్ మా అమెరికాలో స్టార్ట్ చేసినప్పుడు నా వైఫ్ దాచుకున్న డబ్బులు 1 లక్ష రూపాయలతో మొదలు పెట్టాం. దట్ ఈస్ ది సీడ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ దిస్ బిజినెస్. మిగతా మేము సంపాదించింది అన్ని అది వేరే సంగతి, అసెట్ బేస్ చేసుకున్నాం, కింద మీద పడ్డాం. బట్ ఈ బిజినెస్కి ఈ రోజుకి ఇంత ఎంపైర్ బిల్డ్ చేసింది సీడ్ మనీ 1 లక్ష రూపాయలు.
నువ్వు ఇవాళ మళ్ళీ నాకు 1,00,000-10,00,000 ఇస్తే మళ్ళీ ఇదే బిజినెస్ చేస్తాను. కాకపోతే ఇప్పుడు నాకు 25 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టింది, ఇంకా అది తొందరగా, ఎందుకంటే నాకు ఎక్స్పోజర్ వచ్చింది, ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, లెర్నింగ్స్ ఉన్నాయి కదా. సో ఐ విల్ బి మోర్ క్విక్కర్. గాట్ ఇట్. ఆల్సో దీనికి కనెక్టెడ్ క్వశ్చన్ సార్, మ్యారేజ్ సైకిల్ గురించి మాట్లాడుతున్నప్పుడు షాపింగ్ గురించి మీరు ఇందాకన్నట్టు 6-10 వస్తారు, 2 సైడ్ల వాళ్ళు వస్తారు, పెట్టుబోతులు ఉంటాయి, అన్నీ కలిపి 25-30 చీరలు ఉంటారు కదా. మీ కంప్లీట్ కెరియర్లో మీకు గుర్తున్న నెంబర్ ఏమైనా ఉందా, ఇది బిగ్గెస్ట్ బిల్ ఒక పెళ్ళికి చేశారు అని? అంటే యాక్చువల్గా మేము నెంబర్ ఆఫ్ శారీస్తో కాదు సార్, నెంబర్ లైక్ వాల్యూతో మాట్లాడతాం. జనరల్ వాల్యూ అంటే ఉంది, 25 లక్షలు 50 లక్షలు కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. సింగిల్ పెళ్లి కోసం సింగిల్ సిట్టింగ్ లో 50 లక్షలు కూడా అమ్మిన రోజులు ఉన్నాయి. దీనిలో ఇట్లా జస్ట్ పాయింట్ వచ్చింది కాబట్టి సేల్స్మెన్ గురించి మాట్లాడారు కదా, అంటే ఒక పెద్ద బేరం వచ్చిందంటే ఒక 3-4 వచ్చి అక్కడ సీనియర్ వాళ్ళు కూడా కూర్చుంటారని. ఇన్సెంటివ్స్ ఎట్లుంటాయి సార్ వీళ్ళకి? బేసికల్గా వాళ్ళకి శాలరీస్ కూడా మంచి ఇస్తాం సార్. ఇన్సెంటివ్స్ కూడా వీ డిజైన్ ఇన్సెంటివ్ స్కీమ్స్ సో దట్ దే విల్ రన్. మేము వెనకాల కూర్చొని అమ్ము అని మేము చెప్పాం. రైట్. వాళ్ళు దే విల్ ఫీల్ ఫ్రమ్ ద సెల్ఫ్ మోటివేటెడ్. అండ్ వాళ్ళకి ఏంటంటే బేసికల్గా వీ విల్ ఆల్సో ట్రై టు కాంప్లిమెంట్ దేర్ కంట్రిబ్యూషన్ టు ద బిజినెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్సెంటివ్స్. సో దట్ ఈస్ దేర్. వీ విల్ గివ్ వెరీ అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్. సో వీ హ్యావ్ డిఫరెంట్ కేటగిరీస్, దేనికి ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అన్నీ. దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ సైన్స్. అగైన్ దానికి ఒక సపరేట్ సాఫ్ట్వేర్ మాడ్యూల్ మోర్ దెన్ ఐ థింక్ 12 లక్షలు 13 లక్షల లైన్లు కోడ్ రాసాం దానికి మేము. ఇన్సెంటివ్స్ కోసం 13 లక్షల లైన్స్ కోడ్ రాయించాను నేను. అన్నిటి కోసం అంతే. మరి అంత స్ట్రక్చర్, అంత డీప్ ఇన్సెంటివ్స్ అంత ఎఫిషియెంట్గా ఉండాలి కదా. ఎందుకంటే ఇవ్వడం కాదు కదా, రూపాయి ఇచ్చేయడం కాదు కదా. రూపాయి ఎందుకు ఇస్తున్నాం, ఎలా ఇస్తున్నాం, దేనికోసం ఇస్తున్నాం, కరెక్ట్గా ఇవ్వాలి, కష్టపడేవాడికి ఇవ్వాలి, రైట్ పర్సన్కి రావాలి, రైట్ రీజన్ కోసం రావాలి. సో దిస్ ఈస్ అ సైన్స్ అగైన్. రైట్. అంటే నేను ఇన్సెంటివ్స్ టాపిక్ ఎందుకు తీసుకొచ్చానంటే, దో ఇట్ ఈస్ అ చెరీ ఆన్ ద కేక్ అని తీసుకొచ్చానంటే, దానికంటే పెద్ద విషయం ఒకటి చదివామన్నా. మీ ఐపీఓకి వెళ్ళే ముందు, ఐపీఓ ఇంకో పెద్ద స్టోరీ, అది కూడా మాట్లాడాలి. ఐపీఓకి వెళ్ళే ముందు మీరు ఏదైతే రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్, బేసిక్లీ అదేంటంటే ఐపీఓకి వెళ్ళే ముందు సెబీకి మనం సబ్మిట్ చేసుకునే ఒక డాక్యుమెంట్ అనమాట. ఇట్స్ లైక్ ఒక కంప్లీట్ ప్రెజెంటేషన్ అబౌట్ అవర్ బిజినెస్ వాల్యూస్ అండ్ ఆల్. అది చదివినప్పుడు అందులో పాయింటర్స్ చూస్తున్నప్పుడు సార్ స్పెసిఫిక్గా నేను చాలా అసలు ఇంట్రెస్టింగ్ అనిపించింది. మీ కంప్లీట్ స్టాక్ పోర్ట్ఫోలియోలో మీరు ఐపీఓకి వెళ్ళిన తర్వాత 3.92, if I'm not wrong, subject to correction, 3.92% ఆఫ్ షేర్స్ ఎంప్లాయీ వెల్ఫేర్కి పెట్టారంట. ఇట్స్ లైక్ అంటే దగ్గర 100 కోట్ల వాల్యూ అది ఇవాళ రోజున. ఎందుకు అనిపించింది అసలు ఆ థాట్ ఎక్కడ వచ్చింది, ఎవరికి వచ్చింది సార్? అంటే బేసికల్గా మొదటి నుంచి కూడా వీఆర్ ఎంప్లాయీ సెంట్రిక్ ఆర్గనైజేషన్ బిల్డ్ చేసాం, టీమ్ సెంట్రిక్. అవును. మన కింద పనిచేసే వాళ్ళు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో మన కస్టమర్లు కూడా హ్యాపీగా ఉంటారు. వీళ్ళిద్దరు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో బిజినెస్ కూడా బాగుంటుంది. సో వాళ్ళకి ఏంటంటే బేసికల్గా కష్టపడుతున్నారు, వాళ్ళ కష్టానికి తగ్గట్టు శాలరీ మన దగ్గర కాదు ఎక్కడైనా వస్తుంది, ఇన్సెంటివ్స్ ఎక్కువ తక్కువ ఎక్కడైనా వస్తాయి. వీటన్నిటికంటే మనం ఏమి చేయగలం ఇప్పుడు, వీ వాంట్ టు లీవ్ మార్క్ లైక్ ఇన్ దేర్ లైఫ్స్. బేసికల్గా ఇట్స్ నాట్ ఇందాక అన్నట్టుగా అది మాకు మ్యాథమెటికల్ ఈక్వేషన్ కాదు. హ్యూమన్ రిలేషన్స్, మన కోసం ఇంత కష్టపడి వాళ్ళు లేకపోతే వాళ్ళు మనం లేము. అంతే కదా. సో వాళ్ళకి మనకి ఎంత వచ్చినప్పుడు మనం కూడా వాళ్ళకి ఎంతో కొంత చెయ్యాలి కదా. వాళ్ళకి కూడా ఇప్పుడు వి గివ్ లాట్ ఆఫ్ స్కాలర్షిప్స్ టు దేర్ కిడ్స్. అవునా? వచ్చే చదువు కోసం అడిగిన వాళ్ళని ఎప్పుడు కాదనం. వాళ్ళకంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా స్కీమ్స్ అవన్నీ ఉంటాయి, సమ్ మెట్రిక్స్ ఉంటుంది. అవి ఎవరైతే హానర్ అయ్యారో వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్స్ ఇస్తాం మేము. కొన్ని 100 మంది స్టూడెంట్స్ని చదివిస్తాము కంపెనీ తరఫున, ఎంప్లాయీ కిడ్స్ని. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ వీ డూ. వీ వాంట్ టు మేక్ ష్యూర్ వీ రికగ్నైజ్ దేర్ హార్డ్ వర్క్, దేర్ కాంట్రిబ్యూషన్ ఇన్ దిస్ స్టోరీ. వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా మన ఎంప్లాయీస్ కాదు, ఇప్పుడు వాళ్ళు నా పార్ట్నర్లు. అంతే కదా, మేడ్ దెమ్ పార్ట్నర్స్. మేము 1-2 షేర్లు కంపెనీలో ఉంటే నేను కూడా పార్ట్నర్ కంపెనీ అని చెప్పుకుంటా నేను. అలాంటప్పుడు ఎంప్లాయీస్ కోసం 3.92% ఆఫ్ షేర్స్ పక్కకు పెట్టినప్పుడు న్యాచురల్లీ దేర్ ఆల్ యువర్ పార్ట్నర్స్. ఎగ్జాక్ట్లీ. అమేజింగ్ సార్. అసలు మన వాళ్ళకి నేను చెప్పేటప్పుడు అదే అంటాను, అరే మీరు కష్టపడితే మీకే కాదరా మనందరికి కూడా బాగుంటుంది. అంతే కదా. సో మీరు కూడా వెల్త్ బిల్డ్ అవుతుంటుంది, అందరం కష్టపడదాం, అందరం పైకి వద్దాం. అంటే యాజ్ లాంగ్ యాజ్ అది మీ పోర్ట్ఫోలియో పెరుగుతున్న రోజులు అది వాళ్ళు ఎగ్జాక్ట్లీ దట్స్ దేర్ అసెట్. అండ్ అది డిమార్క్డ్, మేము ముట్టుకోవడానికి వీల్లేదు. అది ఎంప్లాయీ వెల్ఫేర్ కోసమే వాడాలి అది. అండ్ దాని సపరేట్ ట్రస్ట్ మేనేజ్డ్ బై థర్డ్ పార్టీస్, మనకేం సంబంధం ఉండదు. మా కంపెనీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ సే ఆన్ ద ట్రస్ట్. ఇట్ ఇస్ అ థర్డ్ పార్టీ. కలామందిర్ ఫౌండేషన్ ఉంది, అదే ఫౌండేషన్ కాదు. ఎంప్లాయీ ట్రస్ట్ సపరేట్, కలామందిర్ ఫౌండేషన్ సపరేట్. ఎంప్లాయీ ట్రస్ట్ కూడా ఇట్స్ ఆల్ థర్డ్ పార్టీ మేనేజ్డ్ బై ఇండిపెండెంట్ డైరెక్టర్స్, వాళ్ళందరూ ట్రస్టీలు వాళ్ళందరూ ఉంటారు. అసలు మనకేం సంబంధం లేదు దానికి. గ్రేట్. అసలు
అంటే ఇంకోటి ఇప్పుడు ఇది మాట్లాడుతున్నప్పుడే ఫౌండేషన్ టాపిక్ వచ్చింది కాబట్టి కళామందిర్ ఫౌండేషన్ అని చెప్పి నేను ఇయర్ చూసేదాన్ని. అంటే జనరల్గా సిఎస్ఆర్ యాక్టివిటీ అని ఉంటుంది కదా, రైట్. ఇప్పుడు మ్యాండేటరీ అయింది అనుకుంటా 2014 or 13 ఆ ఇయర్లో. 2018 నుంచి మీరు ఫౌండేషన్ 2008 నుంచే మీరు పెట్టుకున్నారు. అదే కదా ఆ సీడ్ ఎక్కడ వచ్చింది సార్? అంటే బేసికల్గా అగైన్ ఇట్స్ యువర్ లాజికల్ థింకింగ్ అండి. వెన్ యూ గ్రో ఇన్ ఎ సొసైటీ యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్, మాకు ఐ ఆల్వేస్ ఫీల్ వీ నీడ్ టు గివ్ సంథింగ్ బ్యాక్ టు ద సొసైటీ. సో మీరు అన్నట్టుగా 2013-14 ఆ టైంలో గవర్నమెంట్ కంపల్సరీ కంపెనీ ప్రాఫిట్లో ఇంత పర్సంటేజ్ మీరు సోషల్ సర్వీస్ యాక్టివిటీస్కి, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్ వాడాలి. దానికి రావడానికి ముందే 7-8 ఏళ్ల క్రితమే, అంటే 2008 and 2014 6-7 years బిఫోరే మేము స్టార్ట్ చేసి మాకు చేతనైనంత వరకు మా తాహత్ తగ్గట్టుగా సోషల్ కాజెస్కి లాట్ ఆఫ్ వెల్ఫేర్ థింగ్స్ వీ డూ. మనకున్న చిన్న బడ్జెట్లో సంథింగ్ గివింగ్ బ్యాక్, లైక్ వీ వాంట్ టు ఎండ్ ఆఫ్ ది డే మనం ఎంత సంపాదించాం అనేది కాదండి, మనం ఎంత ప్రశాంతంగా పడుకున్నాం అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రశాంతంగా నిద్ర ఎప్పుడు వస్తుందంటే మనతో పాటు నలుగురిని బతికిచ్చిన రోజే మనకు ఆ ఫీలింగ్ వస్తుంది. అండ్ దట్స్ వాట్ వీ బిలీవ్ ఇన్. బేసికల్గా మా ఎంటైర్ ఫ్యామిలీ కూడా దిస్ ఈస్ ద సేమ్ పాలసీ. వీఆర్ ఆల్ గాడ్ ఫియరింగ్, గాడ్ లవింగ్ పీపుల్ అండ్ వీ బిలీవ్ ఇన్ కర్మ. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. మనం ఒకరు వాళ్ళ మంచి పని చేసి ఒకరికి సహాయం చేస్తే రేపు మన వాళ్ళకి ఎప్పుడన్నా ఎక్కడన్నా కావాలంటే వేరే వాళ్ళు వచ్చి మనకి సహాయం చేస్తారు. ఇట్స్ వి బిలీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్. అమేజింగ్ సార్. వాళ్ళందరి తరపున నేను నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఇన్స్పిరేషనల్ థింగ్. చాలా మంచి అనిపిస్తుంది అండ్ ఇంకా చాలా మాట్లాడాలి. సో మనము 60+ స్టోర్స్, 64 స్టోర్స్, 63 స్టోర్స్. ఇప్పుడు ఈ స్టోర్స్లో అంటే మీకు జనరల్గా కన్స్యూమర్ బిహేవియర్ చాలా అర్థమవుతుంది బికాజ్ యూఆర్ అంటే మల్టిపుల్ టైమ్స్ డేటా అని చెప్తున్నందుకు ఒక క్వశ్చన్ వచ్చింది. బిహేవియర్ ఆఫ్ కస్టమర్స్ అంటే మీరు కాంచీలో ఉంది మీకు స్టోర్, ఇక్కడ ఆంధ్రాలో ఉండొచ్చు, హైదరాబాద్లో మల్టిపుల్ ప్లేసెస్లో ఉంది కదా. కన్స్యూమర్ బిహేవియర్ని ఐడెంటిఫై చేస్తారా సార్? అంటే డిఫరెన్స్ ఎలా ఉంది, ఆ డిస్కషన్స్ అవుతాయా జనరల్గా? ఎనీ కైండ్ ఆఫ్ అబ్జర్వేషన్స్? మనకి ఇప్పుడు కంచి హైదరాబాద్కే కదా సార్. వాట్ వీ సెల్ ఇన్, మేము కుక్కడపల్లిలో అమ్మేదానికి, అమీర్పేటలో అమ్మేదానికి, దిల్సుఖ్ నగర్లో అమ్మేదానికి ఎంతో తేడా ఉంటుంది. ఇక్కడ మేము అమ్మేదానికి, విజయవాడలో అమ్మేదానికి, గుంటూరులో అమ్మేదానికి, విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళిన దానికి, లేకపోతే రాజమండ్రి నుంచి నెల్లూరు వెళ్ళిన దానికి ఇట్స్ డే అండ్ నైట్ డిఫరెన్స్. అవునా? ఒక 30-40% ప్రోడక్ట్స్ మ్యాచ్ అవుతాయి. బట్ రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లోకల్ ప్రిఫరెన్సెస్. మనకి ఇండియాలో మనకి భిన్నత్వంలో ఏకత్వం అంటారు, అదే. మన ఎవ్రీ 100 kilometers వెళ్ళేసరికి మొత్తం అన్నీ మారిపోతుంటాయి. సో టేస్ట్లు మారుతాయి, ప్రిఫరెన్స్లు మారుతాయి. బ్యూటీ ఆఫ్ దిస్ ఏంటంటే ఇంత డేటా మాకు ఉండబట్టి వీ ట్రై టు ప్రొఫైల్ ద స్టోర్స్. మనం అసలు ఏం అమ్మగలుగుతున్నాం, ఏం అమ్మలేకపోతున్నాం. ఒక ఫస్ట్ 90 days కొత్త షోరూంలో వీ విల్ హ్యావ్ ఏ క్లోజ్ అబ్జర్వేషన్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ 90 daysలో అర్థమైపోతుంది. ఓకే, ఈ ప్రోడక్ట్ అమ్మగలుగుతున్నాం, ఈ ప్రోడక్ట్ అమ్మట్లేదు, ఇలా పెట్టాలి, ఇది పెట్టాలి. ఎందుకంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం మేము, స్టాఫ్ మన ఎంప్లాయీ ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. దిస్ ఈస్ ఆల్ సిస్టమైజ్డ్. ఎవ్రీథింగ్ లైక్ ఇవన్నీ కూడా అండర్ కరెంట్ నడుస్తుంటాయి. అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ సిస్టమ్స్ ఇన్ ప్లేస్ టు వ్యాలిడేట్ ఆల్ దీస్ ఫీడ్బ్యాక్స్. అర్థమైంది. మన అంటే ఇవన్నీ కూడా ఫీడ్బ్యాక్ అర్థం చేసుకొని ఏం చేయాలి, ఎలా చేయాలనేది ఇవాళ ఇవాళ ఈ రీసెంట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ అని మాట్లాడుతున్నారు. మేము గత 6-7 ఏళ్ళగా ఇవన్నీ వాడుతూనే ఉన్నాం. అవునా? ఇవన్నీ ఎప్పటి నుంచో వాడుతున్నాం. బేసికల్గా ఆల్ దీస్ టెక్నాలజీస్ వీఆర్ వే హెడ్ ఆఫ్ ది మార్కెట్. అంటే అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా మేము మొదటి నుంచి కూడా మై ఓన్లీ థింగ్, ఇప్పుడు మార్కెట్లో ఏదైనా కొత్త హార్డ్వేర్ వచ్చినా, కొత్త సాఫ్ట్వేర్ వచ్చినా, కొత్త టెక్నాలజీ వచ్చినా, నేను మా వాళ్ళందరూ వద్దు వేస్ట్ అంటున్నా కానీ అది కొనుక్కొని వచ్చి వాళ్ళకి ఇచ్చి వాడిచ్చేదాకా నేను నిద్రపోను. ఐ ట్రీట్ ఇట్ యాజ్ ఇన్వెస్ట్మెంట్. బేసికల్లీ నాకు అర్థమవుతుంది ఏంటంటే మనం వీటన్నిటి మీద వాట్ మ్యాటర్స్ అనేది మనకు అర్థం కావాలి. ఇవన్నీ కూడా నేను ఇందాక అన్నట్టు ప్రతిదీ మనం లెక్కలేసుకుంటూ కూర్చుంటే కాదు. మనకి ఫ్యూచర్కి ఏం కావాలి, ఫ్యూచర్కి మనం ఎంత రెడీ ఉన్నాం అనేది ఇట్స్ నేమ్ ఆఫ్ ది గేమ్. యూ హ్యావ్ టు, మనం ఎప్పుడు కూడా కరువుకి అంటే మార్కెట్ కంటే మనం అహెడ్, మనం ఎప్పుడు ముందుగా ఆలోచన చేసి కావాల్సినవి చేస్తేనే రేపటికి మనం రెడీగా ఉంటాం. వాళ్ళు ఆ మార్పుకి మనం రెడీగా ఉండాలి. లేదంటే మనం ఆబ్సలీట్ కదా. మార్కెట్లో ఇప్పుడు ఒక సెంటర్లోకి వెళ్తే 100 షాపులు ఉంటాయి. నా దగ్గరికి ఎందుకు రావాలి, మన దగ్గరికి ఎందుకు రావాలి? కస్టమరు ఇవాళ వచ్చాడు, నిన్న వచ్చాడు, నిన్న వచ్చాడని రేపు వస్తాడని గ్యారెంటీ ఏంటి? సో అందుకనే మేము ఇవన్నీ కూడా కస్టమర్ బిహేవియర్ కానీ, మాకు బిగ్గెస్ట్ మాకు ఈ లాయల్టీ ప్రోగ్రామ్ ఉంది. ఓకే, మేము వీ విల్ ట్రాక్ అవర్ కస్టమర్. అన్ని బ్రాండ్స్కి ఉన్నాయి. సో మా కస్టమర్ ఎప్పుడు కొంటున్నారు, ఎందుకు కొంటున్నారు, ఎలా కొంటున్నారు, ఏం కొంటున్నారు,
మొత్తం ఎవ్రీథింగ్. బట్ వీ హ్యావ్ ఎ వెరీ స్ట్రిక్ట్ పాలసీస్ ఆన్ అవర్ డేటా ప్రైవసీ. వీ నెవర్ సెల్ అవర్ డేటా టు థర్డ్ పార్టీస్. వీఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్. ఆల్ దట్ వీ ట్రై టు అండర్స్టాండ్ ద డేటా అండ్ విల్ ట్రై టు మేక్ అవర్ సెల్ఫ్ బెటర్. మనకు మనం ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోగలం ఇవన్నీ కూడా, ఎందుకంటే అన్నీ వినపడుతుంటాయి సార్. అవును సార్. యాక్చువల్గా ఒక వ్యాపారం పడిపోవటం రాత్రి ఏ వ్యాపార సంస్థలు పడిపోవు, అవి కావాల్సిన ఎనఫ్ సిగ్నల్స్ ఇస్తాయి. నేను మొదటి నుంచి కూడా నేను వ్యాపారం మొదలు పెడతానికి కూడా ముందు ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ నేను క్రియేట్ చేశాను. ఎర్లీ వార్నింగ్ అంటే ముందుగానే మనకు అర్థమైపోతుంది ఆ సిస్టమ్స్, ఎందుకంటే ఆ పారామీటర్స్ అన్నీ మనం గనక కూర్చితే ఆ డాట్స్ కనెక్ట్ చేస్తే అర్థమైపోతుంది ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది. మొదటి నుంచి కూడా నా టార్గెట్, నా ఫోకస్ అదే. వ్యాపారం నడపడం ఇంపార్టెంట్ కాదు, అంటే వ్యాపారం పెట్టడం ఇంపార్టెంట్ కాదు, దాన్ని నడపడం ఇంపార్టెంట్. సో ప్రతి చోట కూడా ప్రతి మాడ్యూల్లో కానీ, ప్రతి వ్యాపారంలో కానీ, ప్రతి మా బిజినెస్లో ఉన్న ప్రతి ఆపరేషన్స్లో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఎక్కడన్నా ఏదైనా తేడా వచ్చిందంటే దన్న అందరికీ ట్రిగర్స్ వెళ్ళిపోతాయి. పైనుంచి కింద వరకు అందరు అటెన్షన్లోకి వచ్చేస్తారనమాట. సో అది ఎందుకంటే నాకు అర్థమైంది జనరల్గా ఏంటంటే ఈ బిజినెస్లో వ్యాపారం పడిపోవటం అలా కళ్ళకు కనపడుతుంటుంది. బై ద టైం మనకి అది రియలైజ్ అయ్యే లోపల ఇట్ విల్ బి టూ లేట్ టు ఫిక్స్. ఇది పెద్ద రాకెట్ సైన్స్ బిజినెస్ ఏం కాదు కదా సార్. ఇది ఒక వ్యాపారంలో నిజంగా ఎందుకు ఒక వ్యాపారం నడిచేది ఎందుకు నడవదు? ఏదో ప్రోడక్ట్లో ఎక్కడో తప్పు జరుగుతుంది, లేకపోతే మీ ప్రైసింగ్లో తప్పు జరుగుతుంది, మీ సేల్స్ మెన్లో ఎక్కడో తప్పు జరుగుతుంది, లేకపోతే కొత్త కాంపిటీషన్ వచ్చి ఉండొచ్చు, లేదంటే ఏదైనా ఎక్స్టర్నల్ ఏదైనా కన్స్ట్రక్షన్ వచ్చి ఆ ఏరియాను మూసేసి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇంతే కదా, తప్పులు ఇంతే ఇక్కడే ఉంటాయి, ఇక్కడ ఈ నాలుగిట్లోనే ఉంటాయి. ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. సో అందుకని ఇవన్నీ కూడా మనకి ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో ఏంటంటే ప్రతిదీ వీ హ్యావ్, మాకు టీమ్స్ ఉన్నాయి, డేటా సైంటిస్ట్ టీమ్ ఉంది. దే విల్ ఫాలో ఎవ్రీ సిగ్నల్, దే విల్ ఫాలో ఎవ్రీ ప్యాటర్న్, దే విల్ ఫాలో ఎవ్రీ సింగిల్ థింగ్. పట్టుకుంటారు అందరూ, జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం పట్టేసుకుంటారు. అందుకే మా కంపెనీలో కూడా మనం ఏం జరిగినా కానీ, ఇప్పుడు లాయల్టీ ప్రోగ్రామ్స్ కానీ, కొంతమంది వచ్చి కొంతమంది జనరల్గా బయట అంటే ఇళ్ళని వాళ్ళని కాదు, కస్టమర్ క్యాష్ ఇస్తే వీళ్ళు క్రెడిట్ కార్డులో వీళ్ళు గీసేస్తారు, స్టాఫ్ గీసేసుకొని క్యాష్ వాళ్ళు జేబులో పెట్టుకుంటారు. ఎందుకంటే ఇది నెల 2 నెలల తర్వాత కట్టచ్చు కదా, వాళ్ళకి డబ్బులు అడ్జస్ట్మెంట్, డే టు డే అడ్జస్ట్మెంట్ బ్యాంక్ లాగా అయిపోయింది. సో ఈ ఫ్రాడ్ డిటెక్షన్ కూడా సపరేట్ టీంలు ఉన్నాయి మా దగ్గర. అండ్ కొంతమంది క్యాషియర్లు ఉంటారు. క్యాషియర్లు పొద్దున్నే వాళ్ళు ₹1,00,000 కౌంటర్లో ఇచ్చామనుకోండి, ఆడ 50,000 బయటికి పంపిస్తాడు రోజువారీ వడ్డీలు తిప్పుకోవడానికి. మళ్ళీ సాయంత్రం తెచ్చి ఆ డబ్బులు లోపల పెడతాడు. సో మేము ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉంటాయి మాకు, వెళ్ళి టైంకి మాకు టీమ్స్ సపరేట్గా ఉంటాయి, వెళ్ళి వాళ్ళందరినీ బయట కూర్చోబెడతారు. వీళ్ళు వెళ్ళి కౌంటర్లోకి వెళ్ళి వెరిఫై చేస్తారు. ఏదైనా తేడా వచ్చిందంటే చొక్కా పట్టుకొని మెడ పట్టుకొని బయటికి తీసుకొస్తారు. అంటే అందులో తేడా ఏం లేదు సార్, ఎందుకంటే మనం వీ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్. మనం పబ్లిక్ మనీతో మనం కంపెనీ నడుపుతున్నప్పుడు వీ హ్యావ్ టు హ్యావ్ సర్టెన్ పాలసీస్ అండ్ ప్రిన్సిపల్స్, వెరీ స్ట్రాంగ్ స్ట్రిక్ట్ రూల్స్ ఉండాలి. తప్పు ఎవడు జస్ట్ కంపెనీలో మీరు ఏ తప్పు చేయండి, జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం పట్టేస్తాం మేము, జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అంతే. కొన్నిసార్లు ముందు కొన్నిసార్లు లేట్ అంతే, కానీ ఎవడు తప్పించుకోలేడు అనమాట. అంత స్ట్రాంగ్ సిస్టమ్స్ డిజైన్ చేసాం. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కానీ, మానిటరింగ్ కానీ, డేటా సైంటిస్ట్ టీమ్ కానీ, ఎగ్జిక్యూషన్ టీంలు కానీ, ఎక్కడికక్కడ. యాక్చువల్గా మీరు చెప్పడానికి మీకు చీరలు అమ్మేవాళ్ళ కనపడతాం, కానీ మేము చీరలు అమ్మేవాళ్ళం కాదు సార్. ఇట్స్ ఎ టెక్నాలజీ కంపెనీ ట్రైంగ్ టు సెల్ శారీస్. ఇట్ ఈస్ నాట్ ఎ శారీ కంపెనీ అడాప్టెడ్ టు టెక్నాలజీ. మేము టెక్నాలజీ కంపెనీ శారీస్ అమ్ముతుంటే అలా ఉంటుంది అనేది మేము మార్కెట్ చూపిస్తాం. అది సూపర్ సార్, అసలు క్రేజీ. అసలు యూ నీడ్ అన్ అప్లాడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, అమేజింగ్. అసలు ఒక్కొక్కటి చెప్తూ నాకు ఎలా రియాక్ట్ అవ్వాలి, అసలు ఇట్లా కూడా చేస్తారా, ఇలా కూడా చేస్తారా, ఇది కూడా ఉంటుందా అసలు సార్. అసలు అంటే మీరు మాట్లాడుతుంటే కొన్ని డౌట్స్ వస్తున్నాయి. నేను ఒక 1 year బ్యాక్ అనుకుంటా కెసినోకి వెళ్ళినా సార్. గోవాలో కెసినోకి వెళ్ళి వచ్చిన తర్వాత చిన్న క్యాజువల్ డిస్కషన్ స్టార్ట్ అయింది మా టీం అందరికి, మా ఫ్రెండ్స్ అందరికి. అరే అక్కడ మనకి నిద్ర రాకుండా ఒక గాల్లో ఒక చిన్న కెమికల్ వదులుతారా అని ఒకడు. కరెక్ట్. అరే ఇదేం చూసావరా, డిజ్నీ ల్యాండ్ అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్తే కింద ఎయిర్ విండ్స్ ఉంటాయి కదా, దాని నుంచి పాప్కార్న్ స్మెల్ వదులుతారా, మనకి ఆకలి కావడానికి పాప్కార్న్ తినాలనిపిస్తుంది అని థియేటర్స్లో కూడా వాడతారండి. ఇంకొకరు అదే రోజు మాట్లాడుతూ కొన్ని జ్యువెలరీ షాప్స్లోనంట ఫుల్ ఏసీ కొంచెం ఎక్కువ కూలింగ్ పెడితే తొందరగా కొనుక్కొని వెళ్ళిపోతారు, అంటే ఇటరేషన్ రేట్ ఫాస్ట్ ఉంటుంది అని చెప్పి. అంటే ఇవన్నీ వింటున్నప్పుడు నిజంగా ఇలాంటి స్టోర్స్లో ఇలాంటివి అవుతాయా, మీరు చేయకపోయినా ఇలాంటివి చేస్తారా? యాక్చువల్గా దీస్
ప్రాక్టీసెస్ ఆర్ దేర్ సార్. Okay. నాకు తెలిసి మన ఇండియాలో ఎవరు, ఎందుకంటే అంతేనా? మోస్ట్ ఆఫ్ అవర్ బిజినెస్ పీపుల్ ఎథికల్ గ్రౌండ్స్లోనే రన్ చేస్తాం. Mm. ఐ మీన్ ఐ ఫీల్ లైక్ ఎస్ వీ కెన్ అడాప్ట్ ఇట్స్ నాట్ రాకెట్ అవును, సైన్స్. ఏముంది అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అవును. మీరు అన్నీ కరెక్టే. అవన్నీ ఏంటంటే అలాంటి చోట్ల వాళ్ళ వర్కింగ్ స్టైల్స్ వేరు. మనకేంటంటే వీఆర్ హ్యావింగ్ మోర్ బాండేజ్ విత్ అవర్ కస్టమర్. Right. నేను ఒక కస్టమర్ని ఒక దేవుడిలాగా, నాకు అన్నం పెట్టేవాళ్ళలాగా మేము చూస్తాం. నేను దేవుడిని అన్నం పెట్టేవాళ్ళని మనం వాళ్ళ మీద ట్యాంట్రమ్స్ లేకపోతే వాళ్ళ మీద మనం తెలివి ఉపయోగిస్తే ఐ మీన్ లైక్ అది ఎవరు హర్షించదగ్గ. అట్లీస్ట్ నాకు తెలిసి మన బిజినెస్లో ఉన్నోళ్ళు ఎవరు కూడా అంత అలా ఐ డోంట్ రేట్ ఇట్ యాజ్ అనెథికల్ ప్రాక్టీస్, బట్ ఐ డోంట్ థింక్ పీపుల్ విల్ డూ దట్. అంటే మీరు ఈ మాట అనగానే ఉన్నారు లేని చాలా మంది ఉన్నారని ఒక చిన్న సర్కాస్టిక్ అనేసి పక్కకి తిప్పేస్తారు అనుకున్నాను, కానీ యూఆర్ టేకింగ్ అంటే అందరు సైడ్ తీసుకుని మాట్లాడుతున్నారు. అందరం ఒకటే కదా సార్, వ్యాపారస్తులు అందరం ఒకటే. ఓకే, పొద్దున్న లెగిసే కాంపిటీషన్ చేసుకున్నా కానీ బట్ అందరం ఒక దానిలో గొడవలమే కదా. అవును సార్. అందరం ఒక చోట నుంచి, అంటే అందరం కష్టపడే దానికోసమే కదా, బిజినెస్ కోసమే కదా. నాకు చాలా లైఫ్ లెసన్స్ ఉన్నాయి ఇక్కడ. అదే సార్, చిన్న ఫనీ క్వశ్చన్ అనుకోండి. లైక్ ఇందాక సేల్స్ గురించి మాట్లాడడం, హై టికెట్ సేల్స్ గురించి మాట్లాడడం కదా. ఇప్పుడున్న ఈ అనకూడదు కానీ జిడ్డు సేల్ తగిలింది అనుకోండి, అంటే 2 రోజులు తేలిని ఆల్మోస్ట్ ఒక డే అంతా పోయింది, అయినా వెళ్తలేదు ముందుకి, సేల్ ఎక్కడో దగ్గర అయిపోతుంది. అలాంటి చోట్ల ఏం చేస్తారు సార్? అంటే యాక్చువల్గా హానెస్ట్గా అవుతాయి కదా అలాంటివి, కష్టంగా ఉంటాయి కొన్ని. రైట్. ఎక్కడో ఒక 1000 మంది బేరాల్లో 1000 కస్టమర్లు ఒకళ్ళు ఇద్దరు తగులుతారు సార్, మనం ఏం చేయలేము దానికి. మనం వీళ్ళు కూడా పాపం సేల్స్మెన్లు కూడా దే ఆర్ హైలీ చార్జ్డ్, హైలీ మోటివేటెడ్. రైట్. వాళ్ళు కూడా పోనివ్వరు కదా. ఇంకా హ్యాండ్స్ అప్ అంటే వాళ్ళు మనసులో ఫిక్స్ అయిపోయారు అనుకోండి, నేను వీళ్ళ దగ్గర కొనొద్దు, ఇంకో చోట చూసుకోవాలి, లేకపోతే ఇప్పుడు కొనొద్దు, ఊరికే సరదాగా వచ్చి చూస్తున్నాను. ఇలా కొన్ని కేసెస్ ఉంటాయి. ఇక 100లో వేలలో తగులుతుంటాయి. బట్ ఇక పార్ట్ ఆఫ్ ది గేమ్, వీ కెనాట్ గో ఆఫ్టర్ ఎవ్రీ ప్రాబ్లం. సార్, బిజినెస్ వాల్యూస్ ఇవన్నీ గురించి మాట్లాడాం కదా, ఇంకొక సైడ్ టచ్ చేయాలన్నాను. ఇందాక మీకు ఐపీఓ గురించి టచ్ చేశాను కదా, విత్ సమ్ లిబర్టీ, విత్ యువర్ పర్మిషన్. నేను యాక్చువల్గా మీ టీమ్మేట్స్తోని, మీ ఎప్పటి నుంచో మీతో వర్క్లో ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు కొన్ని కామన్ వర్డ్స్. అగైన్ విత్ లిబర్టీ, విత్ యువర్ పర్మిషన్ అంటున్నాను, తప్పుగా తీసుకోకండి. 2013 ఫస్ట్ టైం మీరు ఐపీఓని ఎయిమ్ చేసుకొని దూసుకెళ్తున్న టైంలో పెద్ద రోడ్ బ్లాక్ పడ్డది. అది ఎందుకు ఏంటి నేను మీరే చెప్తే బెటర్. అది రోడ్ బ్లాక్ పడ్డ తర్వాత, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, చాలామంది మిమ్మల్ని డిస్కరేజ్ చేయడము, అంటే వచ్చిన 8 ఏళ్లలో అంత పెద్దగా ఎందుకు ఉరుకుతున్నాను, అలాంటి మాటలు విన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొకసారి విదిన్ 10 years మళ్ళీ ఒకసారి ఏం చేసి దాన్ని సక్సెస్ఫుల్గా కొట్టడానికి ఎలాంటి ఒక ఫోర్స్ ఉండింది మీకు? నాకు తెలిసిన తర్వాత అంత పెద్ద దెబ్బ తగిలిన తర్వాత, ఆర్ ఒకసారి రోడ్ బ్లాక్ పడ్డ తర్వాత ఎందుకు వచ్చిన పీరియడ్ మళ్ళీ మనం అందరం కళ్ళలో పడ్డం ఎందుకు అనుకుని ఆగిపోతాను నేనైతే మీ పొజిషన్లో ఉంటే. బట్ స్టిల్ నాట్ కంపేరింగ్ మీ విత్ యూ, కానీ అలాంటప్పుడు అంటే వాట్ వాజ్ యువర్ మైండ్ సెట్ దెన్? ఇంకా మళ్ళీ దానికి ఏం మైండ్లో ఎట్లా పెట్టుకున్నారు మీరు? మొదలు పెడతానికి ఈ బిజినెస్ మొదలు పెట్టినా కానీ యూ విల్ ప్రతి మనిషికి కూడా గోల్, మైల్ స్టోన్స్ ఉంటాయి. అవును. నా గోల్ చెప్తే ఇప్పుడు మీకు చెప్తే హాస్యాస్పదంగా ఉంటుంది, చేసినప్పుడు నేను మాట్లాడతాను అది. ఓకే. సో వన్ ఆఫ్ ది మేజర్ మైల్ స్టోన్ నేను నా జీవితంలో పెట్టుకుంది బిజినెస్ మొదలు పెట్టినప్పుడు. నేను మీకు చెప్పాను కదా, పబ్లిక్ నేను స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టాను. నేను ఆ రోజు తర్వాత ఇంతవరకు స్పెక్యులేషన్ చేయలేదు, గ్యాంబ్లింగ్ చేయలేదు. అంటే ఇప్పుడు లాస్ వేగస్ నేను ఎన్నోసార్లు వెళ్ళా లాస్ వేగస్కి. ఆ లోపల గ్యాంబ్లింగ్ టేబుల్స్ దగ్గర కానీ, ఆ స్లాట్ మెషిన్స్ దగ్గర కూడా వెళ్ళను. ఊరికే సరదాగా ఫ్రెండ్స్ వెళ్తే వాళ్ళు ఆడుకుంటుంటే నేను ఆ పక్కన కూర్చొని ఏదో బార్లో కూర్చొని ఏదో బీరే ఏదో తాగుతుంటాం అంతే, అంతవరకే. కానీ అక్కడికి వచ్చి లోపలికి వస్తే ఫ్రీగా ఇస్తారా మందు రామన్న నేను వెళ్ళను, సారీ. సో నేను ఐ వాజ్ వెరీ వెరీ పర్టిక్యులర్. ఆ రోజు నేను మనసులో పెట్టుకుంది ఏంటంటే, ఎందుకంటే ఎందుకు పోగొట్టుకున్నాం డబ్బులు అనేది స్టాక్ మార్కెట్ ఎవరి కంట్రోల్లో లేదు. వెరీ ఫ్యూ ప్లేయర్స్ రన్ ద షో. అది ఐ డోంట్ వాంట్ టు, అది జగమెరిగిన సత్యం. సో మనకి చేతిలో లేనిది, మనకి చేతకాని దానివల్ల డబ్బులు పోగొట్టుకున్నాం. మళ్ళీ ఎట్టి పరిస్థితిలో మనం అక్కడ స్టాక్ మార్కెట్లోనే మళ్ళీ మనం డబ్బులు చేయాలన్నా, మనం లిస్ట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా అక్కడ చేయాలనేది నా గోల్. ఏ వ్యాపారం చేసినా, ఇది షేర్లే కాదు, ఏ వ్యాపారం చేసినా నేను చేసేవాడిని. అంటే దట్ ఈస్ మై మైల్ స్టోన్ యాక్చువల్గా. రివెంజ్ స్టోరీ. సో అక్కడ ఆ మైల్ స్టోన్ పెట్టుకొని నేను వెనక నుంచి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసుకుంటూ వచ్చా.
యాక్చువల్గా నేను షోరూమ్ మొదలుపెట్టిన రోజే నేను నా తెలిసిన వాళ్ళందరితో ఫ్రెండ్స్ అందరితో కూడా నేను ఇది ఫస్ట్ షోరూమ్ 100 షోరూమ్లు పెడతానని ఆ రోజున ఏదో షోరూమ్ పెట్టడం అంటే ఏంది, ఏదో ఊరికే ఏదో శనక్కాయలు కొనుక్కొని తిన్నట్టు మాట్లాడుతున్నావు అంటే నేను మొదటి నుంచి మీకు చెప్పింది కూడా ఇందాక కూడా నేను చెప్పింది ఏంటంటే నాకు ఒక్కసారి క్లారిటీ వచ్చిందంటే ఆగను. ఇట్ మై టేక్ టైం. It's all success is a long story. It is never a short story. And it is a journey basically, milestone based journey. సో ఆ ఉద్దేశంతో 2005లో పెట్టిన తర్వాత 2012లోనో 13లోనో ఒక 8 yearsలో ఆ ప్రాసెస్ మొదలుపెట్టాను. ఆ ప్రాసెస్ ఏంటంటే అప్పుడు మా టర్న్ ఓవర్ కూడా ఎంత 100 కోట్లు ఉండేదేమో. ఆ ఆలోచనతో ఎస్ మనంతా ఇప్పుడు రెడీగా ఉన్నాం, మనం చేద్దాం అనే ఉద్దేశంతో మొదలు పెట్టేసిందంట. తర్వాత నాకు అర్థమైంది తొందరపడి ఒక కోయిల ముందే కూసిందన్న టైపు. సో బట్ ఐ లెర్న్ మై లెసన్. అక్కడ ఏమైందంటే తప్పు ఏం జరిగిందంటే బేసికల్గా నేను కరెక్ట్గా నేను అసెస్మెంట్ చేసుకోవాలి. ఆ మార్కెట్కి మార్కెట్ నన్ను ఏ విధంగా చూస్తుంది, మార్కెట్ని నన్ను ఏ విధంగా ఏ కళ్ళతో చూస్తుంది అనేది నేను అసెస్మెంట్ చేసుకోవాలి. ఎంతసేపటికి నన్ను నేను చూసుకున్నాను, నా స్ట్రెంగ్త్ చూసుకున్నాను, నా పర్ఫార్మెన్స్ చూసుకున్నాను, నా గ్రోత్ స్టోరీ చూసుకున్నాను, కానీ వాళ్ళ కళ్ళల్లో ఏంటి అనేది నాకు. మార్కెట్ అంటే ప్రోడక్ట్ మార్కెట్ అంటారా, స్టాక్ మార్కెట్? అక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ ఉంటారు కదా, దే లుక్ ఎట్ యూ ఇన్ ఎ డిఫరెంట్ పర్సెప్షన్. సో వెళ్ళాము. మాకు స్టార్ట్ చేసినప్పుడు మా తాహతు తగ్గట్టుగా మా బడ్జెట్లో వచ్చే ఎవరో మర్చెంట్ బ్యాంక్ అని ఒకరిని పట్టుకొని కింద మీద పడి వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఏంటంటే 2013లోనే అప్పుడు 80 కోట్లకు 90 కోట్లకు ఏదో రేస్ చేద్దామని అనుకున్నాం. ఓకే. సో 93% సబ్స్క్రిప్షన్ వచ్చేసింది. అంటే అబౌవ్ 92% యూ కెన్ కాల్ ఇట్ ఎస్ సక్సెస్ అండ్ యూ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్. కానీ అక్కడ ప్రాబ్లం ఏం జరిగిందంటే అందరూ కూడా హెచ్ఎన్ఐలోను రీటైల్ 3 రకాలు ఉంటారు ఇన్వెస్టర్లు. హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్, రీటైల్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్టిట్యూషన్స్. ఒక్క ఇన్స్టిట్యూషన్ రాలా. ఎందుకు రాలేదు అనేది ఒక స్టోరీ. ఎవరు రాకపోయేసరికి నాకు మార్కెట్లో అందరూ నాకు అడ్వైస్ చేసిందంటే ఇన్స్టిట్యూషన్స్ కనుక రాకపోతే నీకు సపోర్ట్ ఉండదు, నీకు చాలా ప్రెషర్ ఉంటుంది, నువ్వు డబ్బులు తీసుకున్నా కానీ తీసుకోకుండా ఉంటేనే బెటరు, ఆలోచించుకుంటే. నేను లాంగ్ టర్మ్ బిజినెస్ గురించి ఆలోచించి షార్ట్ టర్మ్ డబ్బులు 100 కోట్లు నాకు చేతిలో 80 కోట్లు 90 కోట్లు వచ్చేస్తున్నాయి, తీసేసుకొని తర్వాత సంగతి అనుకోవాలి. నేను ఎంతసేపటికి ఏంటంటే నేను ఎథికల్ ప్రాక్టీసెస్, మనం చేసేది కరెక్ట్గా చేయాలి, మనని నమ్మి డబ్బులు పెట్టినోడికి ఆడికి రూపాయికి మనం న్యాయం చేయాలి. సో అది ఎవరన్నా కానీ మనకు తెలిసినోడవని తెలియనోడవని, నేను ఇందాక చెప్పినట్టు ఐ బిలీవ్ ఇన్ కర్మ, వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. తెలియక తప్పు జరిగితే వేరు, తెలిసి తప్పు చేయను, నేను నా లైఫ్లో ఏది చేయను. సో వీళ్ళందరూ అడ్వైస్తో డబ్బులన్నీ మొత్తం వెనక్కి ఇచ్చేసాం. మొత్తం 5 కోట్లు 6 కోట్లు లాస్ ఆ రోజున. లాస్ కంటే కూడా లాస్ ఎలాగోలా పూడ్చుకుంటాను, పెద్ద ఇష్యూ కాదు, వ్యాపారంలో ఉన్నాం కాబట్టి, గ్రోయింగ్ బిజినెస్ కాబట్టి. కానీ అందరూ రకరకాల మాటలు, తెలిసినోడు తెలియనోడు, వీళ్ళకి అవసరమా, అక్కడ ముంబైలో అయితే చీరలు అమ్మేవాడికి స్టాక్ లేనిదా, మీరు స్టాక్ మార్కెట్లో నీకేం పనయా, నీ తాత తెలీదా, నువ్వు అది తెలీదా, ఇది తెలీదా, చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ మనకి కన్సోల్ చేసేవాళ్ళు ఉంటారు, వెనక నుంచి మన గురించి మాట్లాడేవాళ్ళు ఉంటారు. దిస్ ఈజ్ అ సొసైటీ, యూ క్యాంట్ హెల్ప్ ఇట్, యూ హ్యావ్ ఆల్ మిక్స్ ఆఫ్ పీపుల్. సో ఎంతో మనసులో పడి నాకు ఇంకా దాట్ బికేమ్ యాజ్ అ ఛాలెంజ్ అనమాట. ఇంకా అక్కడ నుంచి 10 years ప్రతిరోజు ప్రతి గంట నేను దీని గురించే తప్పించా. అంటే నేను అసెస్మెంట్ చేసుకున్నా, ఎక్కడ తప్పు జరిగిందో నేను చూసుకున్నా. ఎందుకు అసలు ఇది కాల్ ఆఫ్ చేయడానికి కారణం ఫండ్ షోలు రాలా. ఫండ్ షోలు ఎందుకు రాలా, మన స్టోరీ ఆడికి సరిగ్గా మనం చెప్పలేకపోయాము, మన స్కేలు వాళ్ళకి అంత పెద్ద స్కేల్ అనిపించలేదు. నా హెరిటేజ్ అంటే ఒక 8 ఏళ్ళ కదా వెనక్కి తిరిగి చూసుకుంటే 8 ఏళ్ళే ఉంది, ఈ హెరిటేజ్ వాళ్ళకి కిక్నివ్వాల. సో అప్పుడు ఓహో ఇదే ప్రాబ్లం అని అర్థమైన తర్వాత అన్నీ పక్కన పెట్టి, లేదు మనం కొట్టి చూపించాలి, గేమ్ కొట్టాలని ఇక వన్ సైడ్గా మొత్తం బ్యాక్ సీట్ అనమాట కోల్డ్ ఫ్రీజర్లో పెట్టేశాను, కోల్డ్ స్టోరేజ్. దిస్ ఐడియా ఈజ్ నో మోర్ ఇన్ మై మైండ్ ఆర్ హార్ట్. మై ఓన్లీ టార్గెట్, మై ఓన్లీ గోల్ ఈజ్ టు రీచ్ 1000 crores. 1000 కోట్లు కొట్టేదాకా పరిగెత్తాం. 1000 కోట్లు కాదు, 1000 ఎందుకంటే 1000 కోట్లు ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్. వాళ్ళు 1000 కోట్లు అంటే వాళ్ళు నీ మాట వింటారు. అంటే వాళ్ళ వర్త్ వాళ్ళు కూడా, బికాస్ దే ఆర్ బిగ్ ఫండ్స్, లైక్ దే హ్యావ్ దేర్ ఓన్ క్యాలిక్యులేషన్స్, వాళ్ళ లెక్కలు ఉంటాయి. సో వాళ్ళు ఆ 1000 కోట్లు ఉంటేనే మాట వింటారు అనేది నాకు ఆ రోజే వాళ్ళు చెప్పారనమాట. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్, నీకు 100 కోట్లే, నీకు ఇంకా 1000 కోట్లు ఉంటే నీ సినిమా వేరే ఉండేది, నిన్ను వేరేగా ట్రీట్ చేసేవాళ్ళు, అది ఇది అన్నారు. ఇక
పట్టుకొని పంతం పట్టి ఇక పొద్దున్న రాత్రి ఇక ఇదే నాకు వేరే యావగేషన్ ఏం లేదు, ఇదే పనిగా నేను వ్యాపారాన్ని పెంచుకుంటూ ఆర్గానిక్గా ఏదో 10 అడుగులు ముందుకు వేసేయటం మళ్ళీ 4 అడుగులు వెనక రావటం కాదు, ఒక్కొక్క అడుగు ఎంచి వ్యాపారాన్ని, బ్రాండ్స్ని, షోరూముల్ని, టీముని, సిస్టమ్స్ని, ప్రాసెసెస్ని, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ని ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా పెంచుకుంటూ 1250 కోట్లు వచ్చినప్పుడు అప్పుడు మార్కెట్లోకి వెళ్తే మళ్ళీ అదొక ఛాలెంజ్. మళ్ళీ అప్పుడు వెళ్ళిపోయిన అప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు లేరు, అంతా న్యూ సెటప్ పీపుల్. ఫస్ట్ మీటింగ్ కోసం అంటే పేర్లు నేను చెప్పను, బాగోదు, మర్యాదగా ఉండదు. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫండ్ మేము ఇంటర్వ్యూ అడిగాం అనమాట. ఫస్టే పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం, మన స్టోరీ చెప్పేద్దాం, నువ్వు సూపరు, హైదరాబాద్ నుంచి వచ్చావు, నువ్వు తోపు, వచ్చి కూర్చో, డబ్బులు రాసి ఇచ్చేస్తాడు అనుకున్నాం. వెళ్తే మర్చెంట్ బ్యాంకర్ ఉంటాడు మధ్యలో. వెళ్తే చీరలు అమ్మే వాళ్ళకి స్టాక్ మార్కెట్, మళ్ళీ అదే సేమ్ స్టోరీ. చీరలు అమ్మేవాడితో స్టాక్ మార్కెట్తో పని ఏంటి? వీళ్ళేమో కాదండి, వీళ్ళ స్టోరీ బాగుంది, వీళ్ళు మంచి గ్రోత్ స్టోరీ, మంచి హెరిటేజ్ ఉంది, ఇంత టర్న్ ఓవర్ ఉంది, ఇంత ప్రాఫిట్లు ఉన్నాయి, ఇవన్నీ చెప్పిన తర్వాత సరే ఓ పని చేద్దాం, మార్కెట్లో వీళ్ళకి 10 ఇంటర్వ్యూలు ఇప్పించు, 10 అపాయింట్మెంట్లు ఇప్పించు, 10 ఫండ్ మేనేజర్లు రకరకాల వాళ్ళతో 10 మంది వీళ్ళకి నిజంగా టైం ఇచ్చి వీళ్ళ స్టోరీ వింటే 11వ వాడిగా నా దగ్గర రా అన్నారు. సరే 10 కింద మీద పడి ఇంటర్వ్యూలు చేసాము, అదే అపాయింట్మెంట్లు తీసుకొని మన స్టోరీ అంతా చెప్పాము. 11వ వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గరికి పంతం మీద నేను మనసులో ఒకటి అనుకుంటే నేను వదలను, అంటే మనసులో నేను ఒక్కసారి నేను ఇది కావాలి అనుకుంటే నేను వెనక్కి తిరిగి చూసుకుని అది వచ్చేదాకా నిద్రపోను. సో మళ్ళీ 11వ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు యాక్చువల్గా 60 నిమిషాలు ఇస్తే 120 మినిట్స్ కూర్చున్నాడు మా స్టోరీ వినడానికి, మొత్తం స్లైస్ అండ్ డైస్ చేసి. అండ్ బిలీవ్ మీ, ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు రైట్ ద చెక్. ఆ రోజున నాకు ఎంత ఆనందం వేసిందంటే కొట్టానురా గేమ్ అయిపోయింది. ఇంకేముంది, అసలైనోడు వచ్చేస్తే పీపుల్ విల్ ఫాలో. పెద్దోడు ఒకడు వచ్చాడంటే 10 మంది మామూలు వచ్చేస్తారు, అది పెద్ద ఇష్యూ కాదు. అది ఇట్స్ స్మాల్ నెట్ టీమ్ అనమాట. వీళ్ళకి ఒక గుడ్ విల్ ఉన్నవాళ్ళు అనమాట. వీళ్ళ అనాలిసిస్ కానీ, వీళ్ళ థాట్ ప్రాసెస్ కానీ, వీళ్ళ ద వే దే లుక్ ఎట్ ది నెంబర్స్, దీస్ పీపుల్ ఆర్ నోన్, దే ఆర్ బిగ్గెస్ట్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ హైలీ క్రెడిబుల్. సరే అయిపోయిన తర్వాత చెప్పండి, నాకు యాంగ్జైటీ వస్తుంది. హైలీ క్రెడిబుల్ అనమాట. ఇచ్చేసరికి ఇంకా సినిమా అసలు మారిపోయింది అనమాట. అసలు ఈ ప్రాసెస్లో ఆల్మోస్ట్ ఒక 180 నుంచి 200 మీటింగులు తీసుకున్నాం. ఈచ్ మీటింగ్ ఈజ్ 60 minutes to 90 minutes. ఇండియాలో, సింగపూర్లో, ఫారెన్లో, అక్కడ దొరకనోడు ప్రతి వాడికి వెళ్ళి స్టోరీ చెప్పాం. ప్రతి వాడికి, అందరికి అదో పెద్ద ఛాలెంజ్. ఏంటంటే వాళ్ళందరూ పెద్ద పెద్ద ఫండ్ మేనేజర్లు, మనకంటే మన వ్యాపారం గురించి తెలుసు. వాళ్ళందరూ తిమింగిలాలు, దెర్ ఆల్ షార్క్స్, దే నో హౌ టు స్లైస్ అండ్ డైస్ యూ. అలా పీల్చి అలా వదిలేస్తారనమాట. దే విల్ మీటింగ్ అయిన తర్వాత అరే నేను ఎందుకు పనికిరాను అన్న ఫీలింగ్ తీసుకొచ్చి వదులుతారు ఒక్కొక్కడు. అంటే అంత ఎక్స్పర్ట్స్ వాళ్ళందరం బేసికల్గా. సో వీళ్ళందరినీ మెప్పించి అందరినీ కూర్చోబెట్టి వీళ్ళందరికీ అసలు శారీయా వీళ్ళు ఏంటంటే ఆ ముంబైలో, ఢిల్లీలో, సింగపూర్లో అక్కడ కూర్చొని వాళ్ళ ఆఫీసులో కూర్చొని వాళ్ళ విండోస్ నుంచి చూస్తే చీరలు కట్టుకున్నాడు ఎవడు కనపడ్డు. చీర అనేది అలాగే అర్థం కాదు అసలు మార్కెట్ తెలియదు వాళ్ళకి. అసలు వీళ్ళకి మార్కెట్ అసలు చీర అంటే ఏంటి వీళ్ళకి చెప్పాలి, చీరలో ఫ్యూచర్ ఉంది అని అర్థమైంది చెప్పాలి. అండ్ ఇది అనార్గనైజ్డ్ మార్కెట్లో ఆర్గనైజ్డ్ ప్లేయరు, మా స్ట్రెంత్ ఇదని చెప్పాలి. ఇవన్నీ నమ్మించాలి. ఇవన్నీ నమ్మిన తర్వాత మన నెంబర్ల గురించి మాట్లాడతారు. అవన్నీ అర్థమయ్యేది చెప్పాలి. అసలు మీకు అన్నిటికంటే సింగపూర్కి వెళ్ళాం. సింగపూర్లో ఒక ఫండ్ మేనేజర్, ఆడు చైనీస్ వాడు, ఆడు ఇంతవరకు ఇండియా గురించి తెలియదు, ఇండియాకి రాలే. ఆడు కూర్చున్నాడు మాతో. ఫస్ట్ ఆడికి చీర అంటే ఏంటో తెలియదు, ఇండియా అసలు ఎథనిక్ బ్యాక్గ్రౌండ్, పెళ్ళి అంటే ఏంటో తెలియదు, పండగలు అంటే ఏంటో తెలియదు, బిజినెస్ అంటే ఏంటో తెలియదు. ఆడికి అర్థమయ్యేట్టు 1.5 గంట శ్వాస వచ్చింది మాకు ఆడికి అర్థమయ్యేట్టు చెప్పడానికి. అంటే ఇంగ్లీష్ యాక్సెంట్ కూడా వాళ్ళు అంత క్విక్గా, వాళ్ళకి చాలా వేరియేషన్ ఉంటుంది. సో ఆడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, మనం ఇంగ్లీషే, మనం మాట్లాడే ఇంగ్లీష్ ఆడికి అర్థమయ్యి, మన భాష అర్థమయ్యి, మన భావం అర్థమయ్యి, మన బాధ అర్థమయ్యి, మన వ్యాపారం అర్థమయ్యేసరికి మాకు సినిమా కనపడింది. 4 మీటింగ్లు క్యాన్సిల్ చేసుకున్నాం వీడితో మాట్లాడేసరికి. అంటే it is a very lengthy process, very tedious and very extensive work అనమాట. ఇది అంత ఈజీ కాదు. బట్ ఫైనల్గా ఏంటంటే అందరినీ మెప్పించాము. ఇవాళ నాకు గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే ఈ IPO స్టోరీలో 2 నాకు బాగా కిక్కినిచ్చినాయి. ఏంటంటే మొత్తం మేజర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఫ్రమ్ ఆల్ మేజర్ ఫండ్స్. ఇవాళ మొత్తం ఇన్స్టిట్యూషన్, నాకు తెలిసిన ఒక్క ఫ్రెండ్ని కానీ, నాకు తెలిసిన ఒక చుట్టాని కానీ, నాకు తెలిసిన ఒక వెండర్ని కానీ ఎవరిని డబ్బులు పెట్టమని ఒక్కడిని కూడా అడగాల. ఒక్కడికి కూడా చెప్పాలి డబ్బులు పెట్టమని. ఐ వాంట్ టు డూ ఇట్ ఆర్గానికల్లీ.
ఇష్టమైతే అదే పెట్టుకుంటారు. నేను ఎవరిని అడగల, ఎందుకంటే నా బిజినెస్ మీద, నా మోడల్ మీద, నా ఫ్యూచర్ మీద, నా గ్రోత్ స్టోరీ మీద అంత నమ్మకం నాకు ఉంది. ఇవాళ వాళ్ళు మేజర్ ఇన్వెస్టర్స్ వాళ్ళు. అది ఒక ఎత్తు అయితే, రెండో ఎత్తు ఈ మనకి బెల్ సెరమనీ అని ఉంటుంది. లిస్టింగ్ రోజున వెళ్ళి బెల్లు కొడతాం అనమాట ఫ్యామిలీ అందరం. ఆ సెరమనీకి ఎప్పటి నుంచో నాతో అసోసియేట్ అయిన వీవర్ని, వాళ్ళందరూ పాపం అంటే వాళ్ళందరూ మంచోళ్ళు, డబ్బున్నోళ్లే, కాకపోతే చదువు లేనోళ్ళు, వాళ్ళంతా పాపం అంత పల్లెటూరు ఆ టైపు వాళ్ళని అందరినీ తీసుకొచ్చి స్టాక్ మార్కెట్లో వాళ్ళందరి ముందు కూర్చోబెట్టి, వాళ్ళందరి ముందు నా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో పాటు నా వీవర్లు వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ ముందు కొట్టారు. వాళ్ళందరూ కొట్టిన తర్వాత వాళ్ళందరూ కళ్ళమ్మ నీళ్ళు అనమాట. మేము అసలు స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్లోకి రావడమే గ్రహణం, మమ్మల్ని కూర్చోబెట్టి చేశారు. మాకు ఈ రికగ్నిషన్ అంటే బికాస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ హియర్ ఈస్, మనం ఎంత పెరిగినా కానీ మన రూట్స్ని మర్చిపోకూడదు. you have to always remember and connect to your roots. That is the success. Crazy sir, great inspiration. మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ. మీతో మాట్లాడుతుంటే ఒక్కొక్క నాకు తెలుసు సార్, మీరు ఎక్కడ మాట్లాడలేదు అన్నీ, నాకోసం మాట్లాడలేదు అంతే. అంటే సీరియస్ నో బేసికల్గా ఇంటర్వ్యూ చెప్పేవాళ్ళకంటే క్వశ్చన్స్ అడిగేవాళ్ళే అది వెరీ ఇంపార్టెంట్. మీరు నీలో నచ్చింది ఏంటంటే మీరు రైట్ క్వశ్చన్స్ రైట్ వేలో ఆన్సర్ల కోసం మీరు కరెక్ట్గా అడుగుతున్నారు. అంటే దీనికి ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేసి చాలా బాగా అర్థం చేసుకొని, అంటే ఎవరితో మాట్లాడుతున్నాం, వాళ్ళ నుంచి ఏమి మాట్లాడిస్తే మీ యూజర్లకు కానీ, ఇప్పుడు యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ వాళ్ళందరికీ ఏది ఉపయోగపడుతుందో మీకు క్లారిటీతో మీరు క్వశ్చన్లు అడుగుతున్నారు. ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తున్నాను. నేను గొప్పగా చెప్పింది కాదు ఇది. నువ్వు క్వశ్చన్ అడిగినా అడగకపోయినా ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్ ఇన్ మై హార్ట్, ఇన్ మై మైండ్, ఇన్ మై సిస్టమ్. నువ్వు బయటికి తీసుకురావడం అనేది ఇది. అండ్ నా అడ్వైజ్ ఏంటంటే, బేసికల్గా నువ్వు క్వాంటిటీ వెనకాల పరిగెత్తకుండా క్వాలిటీ వెనకాల ఇలాగే మంచిగా రీసెర్చ్ చేసి జనాలకి 10 మందికి ఉపయోగపడే ఇంటర్వ్యూలు చేయించి 10 మంది దీనివల్ల ఉపయోగపడి వాళ్ళు పైకి వస్తే దట్ ఈస్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీన్స్ అ లాట్. అంటే మీ దగ్గర నుంచి రావడం అంటే మీకు ఇంత ముందు కూడా అంటే షూట్ కంటే ముందు కూడా చెప్పాను కదా, లైక్ అంటే నా డిసే తగ్గుతుంది మా టీం మీద. బట్ I have a great team and మీరు అన్నట్టు we focus a lot అంటే క్వాలిటీ మీద క్వాంటిటీ మీద కాకుండా. డెఫినెట్లీ I'll note your advice and greatest compliments. Thank you very much sir. Thank you very much. Great lessons వస్తున్నాయి నాకు. ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకొంచెం టైం తీసుకుంటాను. నో ప్రాబ్లం, టేక్ యువర్ టైం. అంటే లైక్ దిస్ ఇస్ నాట్ ఎ కాంప్లిమెంట్, దిస్ ఇస్ జస్ట్ మై వ్యూ అంతే. అంటే ₹1,00,000 స్టార్ట్ చేసుకొని ఇవాళ 1,300 కోట్ల పైన ఉంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్. అంటే స్టార్టింగ్లో 30 మంది 50 మంది ఎంప్లాయీస్ అన్నారు, ఇప్పుడు 6,000 కంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారు మీ దగ్గర. అండ్ ద వే యూ స్పీక్ అబౌట్ యువర్ వైఫ్ కానీ, అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నప్పుడు, మీ బిజినెస్లో ఇన్వాల్వ్ అయిన ఫ్యామిలీ మెంబర్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది సార్ నాకైతే. సో ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ సార్. యాక్చువల్గా ఈ బిజినెస్ నేను చెప్పినట్టు మొదలుపెట్టింది నేను, నా వైఫ్. రైట్. తర్వాత నా వైఫ్కి 3 కజిన్స్ ఉన్నారు. రైట్. సో దే ఆర్ లైక్ తనును వాళ్ళందరూ కలిపే పెరిగారు. సో అక్క అని పిలుస్తారు అనమాట. వరుసకి బావ అదే అంటే అన్న చెల్లెల పిల్లలు వీళ్ళందరూ. ఓకే. సో బట్ అక్క అని పిలుస్తారు అనమాట. మొదటి నుంచి వీళ్ళందరూ కలిసి పెరిగారు అనమాట. సో మొదలు పెట్టగానే నేను ఫస్ట్ కళ్యాణ్ నాతో అసోసియేట్ అయ్యాడు. లాస్ట్ నేమ్ కూడా కళామందిర్ కళ్యాణ్ అయిపోయాడు. రైట్. సో తర్వాత బిజినెస్ పెరిగే కొద్దీ నాకు అన్నిటికంటే ఇంపార్టెంట్ టీముని పెంచాలన్నప్పుడు లైక్ మైండెడ్ పీపుల్, ఎడ్యుకేటెడ్ పీపుల్, మన విజన్ షేర్ చేసుకునేవాళ్ళు. అంటే మంచి రోజుల్లో ఎవడన్నా నుంచుంటాడు సార్, చెడు రోజుల్లో మనతో నుంచోవాలి అంటే ఇట్ హ్యాస్ టు బి యువర్ బ్లడ్. రైట్. నేను మొదటి నుంచి కూడా ఐ బిలీవ్డ్ ఇన్ ఫ్యామిలీస్ కమింగ్ టుగెదర్ అండ్ క్రియేటింగ్ వెల్త్. నాట్ ఓన్లీ మొదటి నుంచి కూడా డబ్బులు సంపాదించడం నా టార్గెట్ కాదు సార్. ఐ వాంట్ టు క్రియేట్ వెల్త్ అరౌండ్ మీ. రైట్. ఆ వెల్త్ క్రియేషన్ ఈజ్ వెరీ వెరీ ఛాలెంజింగ్. ఒక్క మనిషితో, 2 మనుషులతో అవ్వదు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, లైక్ మైండెడ్ పీపుల్ కలిసి ఒక పెద్ద గ్యాంగ్ గ్రూప్ని తయారు చేసి అది ఎగ్జిక్యూషన్లో దిగి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఈ థాట్తో. సో ద ఫస్ట్ ఐ బిలీవ్డ్ ఇన్ మై బ్లడ్. నాకు 2 బ్రదర్స్, మేము మొత్తం 4 ఒక చెల్లి, నేను ఎల్లెస్ట్ ఇన్ ద ఫ్యామిలీ. నా తర్వాత ఉన్న వాళ్ళందరూ అమెరికాలోనే ఉన్నారు. ఓకే. ఎప్పుడో వెళ్ళిపోయారు వాళ్ళు. మా మదర్ సైడ్ ఫ్యామిలీస్ అందరూ కూడా అక్కడే ఉన్నారు. సో నేను బిజినెస్ పెరుగుతున్న కొద్దీ నా 2 బ్రదర్స్ని వాళ్ళని అర్థమయ్యేటి చెప్పి అక్కడ కాదని ఇక్కడ తీసుకొచ్చి బిజినెస్లో జాయిన్ చేసుకుని, అదే టైంలో నా కళ్యాణ్ వాళ్ళ ఇంకో 2 తమ్ముళ్ళు కూడా ఉంటే వాళ్ళందరినీ కలిపి అందరం వీఆర్ టోటల్ 6 ఫ్యామిలీస్. అండ్ ఇప్పుడు మా అల్లుడి గారితో కలిపితే 7 ఫ్యామిలీస్. సో అందరూ ఉమెన్ ఇన్ ద ఫ్యామిలీ, ఎవ్రీబడి కంట్రిబ్యూట్స్ టు ద బిజినెస్. నా పెద్ద కూతురు తన డాక్టరు, షీఈ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బిజినెస్. బట్ రెస్ట్ అవుట్ ఆఫ్ ది 7 ఫ్యామిలీస్ 13 పీపుల్
డే అండ్ నైట్ ఇంక్లూడింగ్ ఉమెన్ అండ్ మెన్ దే వర్క్ ఈక్వల్లీ హార్డ్. ఎందుకంటే ద బ్యూటీ ఏంటంటే సిస్టమ్స్ అన్నీ ఉండేసరికి ఎవరు వాళ్ళ స్కిల్ సెట్ ఏంటి, వాళ్ళ టాలెంట్ ఏంటి ఐడెంటిఫై చేసి ఎవరెవరికి ఏం పని ఇస్తే వాళ్ళు బాగా చేయగలరు అనేది నేను అసైన్ చేశాను మొదటి నుంచి. సో ఇవన్నీ చేస్తూ ఓకే, నేను ఇంకొకటి నేను చూసింది ఏంటంటే ఈ ఫ్యామిలీ రన్ బిజినెస్లన్నీ కూడా ఒక స్టేజ్ దాటిన తర్వాత ముందుకు వెళ్ళకపోవటం, కింద పడిపోవటం చూశాను. ఇది ఎందుకు జరుగుతుంది అంటే దెర్ ఈజ్ ఫస్ట్ జనరేషన్ అంతా బాగానే ఉంటారు, ప్రాబ్లమ్ ఈజ్ సెకండ్ అండ్ థర్డ్ జనరేషన్. ఎప్పుడైతే ఆ లోపల రావటం వస్తుందో ఫస్ట్ జనరేషన్కి దే నో ది వాల్యూ ఆఫ్ బీయింగ్ టుగెదర్, ఆకలి తెలుసు, కష్టాలు తెలుసు. సెకండ్ థర్డ్ జనరేషన్కి ఏం తెలియవు. సో ఈ కొత్త జనరేషన్ వచ్చినప్పుడు యాంబిగ్యూటీ వల్ల వ్యాపారాలు ముందుకు వెళ్ళకపోవడం, పడిపోవడం జరుగుతున్నాయని నేను మొదటే ఒక ఆలోచించి ఒక ఫ్యామిలీ ట్రస్ట్ని క్రియేట్ చేసాం. అంటే ఫ్యామిలీ ట్రస్ట్ అంటే కాన్స్టిట్యూషన్ క్రియేట్ చేసాం, సక్సెషన్ ప్లాన్. సో తర్వాత సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ వరకు మేము రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసాం, డూస్ డూ నాట్స్. ఇఫ్ సంబడి వాంట్స్ టు కమ్ ఇన్ టు ద బిజినెస్, how they have to come, how they have to be inducted, what is their role, అలా కాంపన్సేషన్ ప్యాకేజీలు ఏంటి, ఏం చేయాలి, ఎలా చేయాలి, వెల్త్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి, మొత్తం ఎవ్రీథింగ్. అంటే నేను పోయిన తర్వాత కూడా ఈ సంస్థ వ్యవస్థ నిలవాలి. ఈ ముందుగా ఎందుకంటే ఇట్ ఈస్ ఎంటర్ప్రెన్యూర్ అన్నా, లీడర్ అన్నా, విజనరీ అన్నా, హూ కెన్ సీ టుమారో దే విల్ బీ సక్సెస్ఫుల్. రేపు ఏంటి అనేది అవగాహన వచ్చినోడే వ్యాపారంలో కానీ జీవితంలో కానీ పైకి రాగలరు. సో అండ్ లక్కీగా నాకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కానీ, నాకున్న మార్కెట్లో అవగాహన వల్ల కానీ నాకు చేతనైనంత వరకు, నాకు తోచినంత వరకు ఈ ఫ్యామిలీని అంతా కంట్రోల్ చేసి, అంటే కంట్రోల్ ఇన్ ద సెన్స్ బీయింగ్ టుగెదర్, అండ్ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకు వస్తాయి ముందుగానే ఐడెంటిఫై చేసి దానికి ప్రాబ్లం రాకముందే సొల్యూషన్స్ ఎతికి రెడీగా పెడితే దట్ విల్ బీ కేక్ వాక్ అన్నట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటూ వచ్చాం. సో ఫ్యామిలీ ట్రస్ట్ క్రియేట్ చేసాం. అమేజింగ్ సార్. ఇవన్నీ బుక్లో చదివాను కానీ అంటే లైక్ స్ట్రాంగెస్ట్ పిల్లర్స్ ఉన్నప్పుడు న్యాచురల్లీ ఎవరు ఆపలేరు. ట్రూ. ఐఎమ్ షూర్ మీరు ఇందాక అన్నారు, చెప్పలేదు మైల్ స్టోన్ ఏమనుకుంటారు కానీ ఖచ్చితంగా ఐఎమ్ షూర్ ఐఎమ్ ప్రేయింగ్ డెఫినెట్లీ యుల్ రీచ్ దేర్. సో ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు అంటే మధ్యలో సడన్గా వచ్చేసింది, మళ్ళీ రీస్టార్ట్ చేయాలన్నా మళ్ళీ శారీస్ బిజినెస్ స్టార్ట్ చేస్తానన్నారు. దాని చిన్న ఎక్స్టెన్షన్ అనుకోండి దానికి. అంటే ఇప్పుడు చూసేవాళ్ళు ఒక 20 years 25 years యంగ్స్టర్ కనుక ఈ పాడ్కాస్ట్ చూస్తుంటే వాళ్ళకి కూడా ఇన్స్పిరేషనల్ అనిపించి వాళ్ళు 10 లక్షలు చేతిలో పట్టుకొని స్టార్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళకు రోడ్ మ్యాప్ ఇస్తే మీరు ఎలాంటి రోడ్ మ్యాప్ ఇస్తారు? మేబీ మీ ఎక్స్పీరియన్స్ రాకపోవచ్చు వాళ్ళకి, బట్ మీరు చూస్తున్న ఈ పాయింట్స్ చెక్ చేసుకోండి అన్నట్టు ఏదని చెప్తే. బేసికల్గా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ కస్టమర్. మనకేంటంటే మనం ఏ టార్గెట్ ఆఫ్ కస్టమర్ అంటే ఏ టార్గెట్, కస్టమర్ టార్గెట్ ఎవరు, వాళ్ళకి ఏం కావాలి. ఎందుకంటే దిస్ ఈస్ ఎ వ్యాస్ట్. మేము ఇప్పుడు మా దగ్గర ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో 100 రూపాయల దగ్గర నుంచి 3 లక్షల వరకు అమ్ముతున్నాం. మెన్స్ దగ్గర నుంచి, కిడ్స్ దగ్గర నుంచి, లేడీస్ అపారల్ దగ్గర నుంచి, ఫ్యాన్సీ చీరల దగ్గర నుంచి, ఇన్ని చీరల దగ్గర నుంచి. అంటే ఇన్ని లిమిటెడ్ బడ్జెట్ ఉన్నప్పుడు ఇదే బిజినెస్ చేద్దాం అనుకున్నప్పుడు మాకంటే ఇదివరకు మేము మొదలుపెట్టిన దగ్గర కంటే ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడంతా క్లోజ్డ్ మార్కెట్, ఎక్కడ ఏం దొరుకుతుందో తెలిసేది కాదు. అంతా తెలిసినా కానీ తొందరగా మనకి సపోర్ట్ చేయరు. ఇవాళ మార్కెట్ అంతా ఓపెన్ అయిపోయింది. కలకటాకి వెళ్తే దొంగోళ్ళకు కూడా సరుకిస్తారు, సూరత్కి వెళ్తే ఎవరికైనా ఇస్తారు. సో ఈ మార్కెట్ ఈజ్ ఓపెన్. అంటే మంచోళ్ళకి ఇంకా చాలా అవకాశాలు ఉంటాయి. వచ్చి తీసుకొని జాగ్రత్తగా హోల్సేలా, సెమీ హోల్సేలా, లేకపోతే ఆన్లైన్ పెట్టి అమ్మటం. దెర్ ఆర్ 100 different ways. ఇదివరకు మనం చెయ్యాలి అంటే ఏంటి, మనకు ఆప్షన్ ఏంటి, షాప్ పెట్టుకొని అమ్ముకోవాలి. అది చిన్న షాపా పెద్ద షాపా సెకండరీ. వాళ్ళ మీకు షాప్ కూడా అక్కర్లేదు కదా, ఆన్లైన్లోనే పెట్టి అమ్ముకోవచ్చు. So there are so many people are surviving. Right. And try to take one step at a time till you understand, go one step at a time. ఒక్కసారి మీ కాన్ఫిడెన్స్, కంఫర్ట్ వచ్చిన తర్వాత, బిజినెస్ మీద మీకు అర్థమైన తర్వాత యూ కెన్ అగ్రెసివ్లీ గో. రైట్, గాట్ ఇట్. అది ఇప్పుడు అంటే మీరు ఆన్లైన్ గురించి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, ఇప్పుడు బికాస్ ఆఫ్ దిస్ కామర్స్ అనే ఒక ఎరా వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఇంకా క్విక్ కామర్స్, లిటరలీ ఇంట్లో మిక్సర్ల దగ్గర నుంచి హెయిర్ డ్రైయర్లు ఏదైనా కూడా ఆన్లైన్లో 10 నిమిషాలు వచ్చేస్తున్నాయి. అండ్ ఇక బట్టల దగ్గరికి వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ వాడడం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు బూస్ట్ పోస్ట్ చేసేసి దే ఆర్ ఏబుల్ టు సెల్ టీషర్ట్స్ కానీ, ప్రింటెడ్ టీషర్ట్స్ అని అవన్నీ. అండ్ మీరు కూడా కోవిడ్లో యూ హ్యావ్ స్టార్టెడ్ కామర్స్ కదా సార్, మీరు కోవిడ్లో షాప్స్ మోషన్ కూడా కామర్స్ స్టార్ట్ చేశారు. సో ఈ షిఫ్ట్ ఎలా అనిపిస్తుంది మీకు? అండ్ దీనివల్ల అంటే నేను విన్నాను ఇంకో దగ్గర ఈ రిటర్న్స్ అండ్ ఎక్స్చేంజెస్ వల్ల కామర్స్లో బిగ్గెస్ట్ లాస్ టు ది ఎకానమీ అవుతుందని విన్నాను. అగైన్ ఈ మర్చెంట్ ఎకానమీ, వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? ఎట్లా అనిపిస్తుంది మీకు? ఫస్ట్ థింగ్ సార్, నేను కూడా ఐ స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ కామర్స్ వెన్ కోవిడ్ హిట్. రైట్. ఏం చేయాలో తెలీదు, మా సిస్టమ్స్ అన్నీ సెటప్, టీమ్ అంతా ఉండేటట్టు 1 weekలో మేము సిస్టమ్స్ అన్నీ అప్ అండ్ రన్నింగ్ చేసి కామర్స్ చేయడం మొదలుపెట్టాం.
అంత ముందు అంత పెద్ద సీరియస్గా ఎందుకంటే బికాస్ లైక్ పీపుల్ లైక్ ఇదేంటంటే చీర కొనటం అనేది రిచువల్, బేసికల్గా ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. నేను ఇందాక అన్నట్టు ఒక రెడ్ ఉందంటే దానిలో రెడ్ అంటే రెడ్ కాదు 10 రెడ్లు ఉంటాయి. అది ఎల్లో లైట్లో ఒక రకంగా, సన్ లైట్లో ఒక రకంగా, వైట్ లైట్లో ఒక రకంగా కనబడుతుంది. అండ్ వచ్చి మీద పెట్టుకొని చూసి వాళ్ళ కళ్ళతో చూసి ఎక్స్పీరియన్స్ చేసి, ఎందుకంటే చీరలో కూడా చాలా ఉంటుంది, ఫాల్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే స్టిఫ్ ఫ్యాబ్రిక్ ఇష్టపడతారు, కొంతమంది ఫ్రీ ఫాల్ అనేది ఇష్టపడతారు. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్. సో బేసికల్గా వాట్ యూ సీ ఇన్ ద పిక్చర్ ఈజ్ వాట్ యూ సీ ఇన్ ది రియల్ ఈజ్ టోటలీ డిఫరెంట్. సో వీటన్నిటి ఫ్యాక్టర్తో ఏ రోజు కూడా ఇప్పటికి కూడా మేము ఈ కామర్స్ జెయింట్స్తో ఏ రోజు కూడా మేము భయపడలేదు. ఇప్పుడు కేటగిరీలే లేపేశారు వాళ్ళు. యూనో గ్రాసరీ అంటే మొత్తం ఈ కామర్స్, ఇవాళ క్విక్ కామర్స్ ఆర్ ఈ కామర్స్, అదే ఎలక్ట్రానిక్స్ అంటే మొత్తం ఈ కామర్స్ మయమైపోయింది. ఈ రోజు కూడా ఈ కామర్స్ ఇంత డీప్గా పెనిట్రేట్ అయినా మా బిజినెస్లు చేయలేకపోతున్నారు. రీజన్ ఏంటంటే దిస్ ఈస్ మోర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. బట్ వాట్ వీ ట్రై టు డూ ఈస్ లైక్ వీ విల్ ట్రై టు జనరేట్ కంటెంట్ ఆన్లైన్లో. రోజు లైవ్ షోస్, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో లైవ్ షోస్ ఇచ్చి మా దగ్గర ఉన్న కొత్త డిజైన్లు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో నచ్చిన వాళ్ళు ఇక దూరాలు ఎంతో మంది దేశాలు దాటి కొనుక్కుంటారు. ఎందుకంటే బ్రాండ్ హెరిటేజ్ ఉంది, వాళ్ళకి తెలుసు, వీళ్ళు చెప్పిందే అమ్ముతారు. బ్రాండ్ హెరిటేజ్ ఉంది కదా, నమ్మకం ఉంది కదా. నిజంగానే ఎవరికైనా ఏదైనా జెన్యూన్ ప్రాబ్లం ఉందంటే వీ విల్ అడ్రస్ ఇట్ అండ్ వీ విల్ రిజాల్వ్ ఇట్ ఇన్ 24 hours. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ ఆన్ దట్. సో దీంతో కొద్దిగా వ్యాపారం జరుగుతుంది. బట్ దీనివల్ల ఏంటంటే దానికంటే కూడా మనకి షోరూమ్లకు వచ్చి కొనుక్కునే వాళ్ళే దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్. ఎందుకంటే 63 స్టోర్స్ అక్రాస్ లెంత్ అండ్ బ్రెడ్త్ మనం స్ప్రెడ్ ఉన్నాం కాబట్టి ఎవరికి ఏ బ్రాండ్లో ఎప్పుడు కావాలన్నా వాళ్ళు వచ్చి కొనుక్కోవడానికి మనం అనుకూలంగా ఉన్నాం. అండ్ దే ప్రిఫర్ డూయింగ్ దట్. ఆల్సో అంటే అడ్వైస్ లాంటిది ఇది కూడా. అంటే జనరలీ మేము స్టార్టప్స్ గురించి, బిజినెసెస్ గురించి ఆలోచిస్తున్నప్పుడు తెలుగులో ఎక్కువ బిజినెసెస్, స్టార్టప్స్ రావు. ఎందుకు మనం గుజరాతీ వాళ్ళనో లేకపోతే నాట్ అంటే ఫోకసింగ్ ఆన్ సింగిల్ పీపుల్ కానీ మార్వాడీస్నో ఇలాంటి వాళ్ళని ఎక్కువ చూస్తాం కదా. తెలుగు వాళ్ళకి ఎందుకు రాదు, ఎందుకు అంత ఫాస్ట్ ఉండట్లేదు? మేబీ నోటబుల్ కొంతమంది ఉండొచ్చేమో, అగైన్ ఇట్స్ మై వ్యూ. అట్లా మేము అనుకుంటున్నప్పుడు ఏదో చేయాలరా బాబు అనుకున్నప్పుడు ఈ కాంటెంట్ అది చేసుకుంటూ మెల్లిమెల్లిగా రీసెంట్గా ఓపెన్ మైక్స్ ఫర్ స్టార్టప్స్ అని అలాంటివి చేస్తూ ఉంటాం. ఈ యాక్టివిటీస్ ఏవైతే చేస్తున్నామో స్టార్టప్స్ని కొంచెం మోటివేట్ చేయడానికి వీటికి న్యాచురల్లీ కొంతమంది హెల్ప్ చేస్తూ ఉంటారు, దీనిలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. మీ సైడ్ నుంచి అంటే బికాస్ యూఆర్ ఆన్ దాట్ పైన ఉన్నారు కాబట్టి మీకు కనబడుతున్న దాన్ని బట్టి తెలుగు వాళ్ళ రీజన్స్ కానీ లేకపోతే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది తెలుగు బిజినెస్ ఎకోసిస్టమ్కి? ఇప్పుడు ఈ టెక్నాలజీతో వరల్డ్ బికేమ్ వెరీ స్మాల్. రైట్ సార్. వీళ్ళు తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్, నో బడీ కెన్ స్టాప్ ఎనీబడి. ఇదివరకు ఏంటంటే సపోర్ట్ సిస్టమ్ ఉండేది. గుజరాతీ వాళ్ళు ఎందుకు పైకి వచ్చేవాళ్ళు అంటే, మార్వాడి వాళ్ళు ఎందుకు పైకి వచ్చేవాళ్ళు అంటే వాళ్ళకి కమ్యూనిటీ సపోర్ట్ సిస్టమ్ ఈస్ డిఫరెంట్, డైనమిక్స్. వాళ్ళు ద వే దే ఆపరేట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు ఈ టెక్నాలజీ మనుషుల్ని ఇంత చిన్నగా చేసినప్పుడు మనకి టాలెంట్ ఉంటే, మన దగ్గర నిజమైన ప్రోడక్ట్ ఉంటే, లేకపోతే నిజమైన ఐడియా ఉందంటే నో బడీ కెన్ స్టాప్. And that's what I believe in. Yeah, it might take time for various reasons. ఆ కమిట్మెంట్ లెవెల్స్ ఉండాలి, ఆ సీరియస్నెస్ ఉండాలి వాళ్ళు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఓవర్ నైట్ సక్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తూ దాని వెనకాల పరిగెత్తితే ఏది రాదు. వీ నీడ్ టు స్టార్ట్ స్లో, వీ నీడ్ టు ప్రూవ్ అవర్ మోడల్. మనకి స్టెప్స్ ఉంటాయి కదా దానిలో కూడా. ప్రతి దానిలోనూ యూ నీడ్ టు ట్రావెల్. వితౌట్ దట్ ట్రావెల్ యూ కెనాట్ బీ సక్సెస్ఫుల్ ఓవర్ నైట్. సార్, ఇది ఒక చిన్న ఫన్నీ సెగ్మెంట్ అనుకోండి. ర్యాపిడ్ ఫైర్ లాంటి క్వశ్చన్స్ కానీ మీరు లెంది కూడా చెప్పొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ బ్రేక్లో మా వాళ్ళని అడిగారు అనమాట. ఒకసారి సార్ వేసుకున్న డ్రెస్ ఖరీదరు డిజైనర్ వేరా, ఎంత కాస్ట్, ఎంత డ్రెస్ కనుక్కోనట్టు? ఇదా యాక్చువల్గా నేను జనరల్గా నాకు కావాల్సినవన్నీ కూడా నేను అమెరికాకి వెళ్ళినప్పుడు కొనుక్కుంటా. ఓకే, ఇది అక్కడ కొనుక్కున్నదే. ఎగ్జాక్ట్లీ ఐ డోంట్ రిమెంబర్ ద బ్రాండ్, ఐ డోంట్ రిమెంబర్ ద ప్రైస్ ఆల్సో. ఓకే, అంటే లోగో కనబడకపోతే డిజైనర్ వేర్ అనుకుంటాం మేము, అందుకని ఎగ్జాక్ట్లీ లైక్ నేను కూడా ఇంతకుముందు నేను కూడా పెద్ద పెద్ద బ్రాండ్స్ లోగోస్ కనపడేట్టు వేసుకునేవాళ్ళం. సో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఓకే, ఆ దగ్గర ఒక బ్యాగ్ ఒకటి ఉంది. ఓకే, హై ఎండ్ బ్యాగ్, ల్యాప్టాప్ బ్యాగ్. సో నేను దుబాయ్లో ఎయిర్పోర్ట్లో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు బ్యాగ్, బ్రీఫ్ కేస్ మీద బ్యాగ్ పెట్టుకొని వెళ్తే ఎల్వీ షోరూమ్కి వెళ్ళా. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సార్ ఇది ఏ బ్యాగ్, వాట్ బ్యాగ్ ఈజ్ దిస్ అని అడిగారు. ఎందుకంటే దెర్ ఇస్ నో లోగో ఇన్ దట్. సో దానికి ఏంటంటే దాని జిప్ ఒకటే దాని లోగో బేసిక్గా టామ్ ఫోర్డ్. ఓకే, సో అప్పుడు దే టోల్డ్ లైక్ వెరీ రేర్లీ వీ సీ పీపుల్ క్యారీ సైలెంట్ లగ్జరీ.
సో అప్పుడు నాకు క్లిక్ అయిందనమాట, అరే మనం మన కోసం వేసుకుంటున్నాం, ఇంకా బ్రాండ్ పేర్లు ఉన్నాయని ఈ మధ్యకాలం నుంచి అన్నీ ఆపేశాను. బ్రాండ్ పేరు ఉంటే వేసుకోవట్లా నేను. ఓకే సార్, ఇంకోటి బాగా వింటూ ఉంటాం కాబట్టి అడుగుతున్నా ఈ క్వశ్చన్. నేను యాక్చువల్లీ ఈ క్వశ్చన్ మా ఫ్యామిలీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నా. ఇదేంట్రా బాబు, ఆడవాళ్ళకి ఎన్ని చీరలు ఉన్నా ఇంకొక చీరకి స్పేస్ ఉంటుంది బీరువాలో. దీని గురించి మీరు ఆలోచించారు ఎప్పుడన్నా? యా, యాక్చువల్గా బేసికల్గా వన్ ఆఫ్ ది నాకు నిజంగా ఇంత కాన్ఫిడెన్స్ ఈ బిజినెస్ రావడానికి కూడా కారణం అదే. లైవ్ ఎగ్జాంపుల్, ఇంట్లో కూడా ఎవరింట్లో అయినా సేమ్ స్టోరీ. మనకు ఒక వార్డ్రోబ్ ఉందంటే వాళ్ళకి 4 ఉంటాయి, అయినా కానీ ఉండవు. ఎన్ని బట్టలు ఉన్నా కానీ కొత్త బట్టలు కావాల్సిందే, ఇంకొకటి. అండ్ బికాస్ దట్ ఈస్ ద డ్రైవింగ్ ఎకానమీ. యాక్చువల్గా ఏంటంటే, ఇంతకంటే ముందు నేను ఇందాక చెప్పడం కూడా మర్చిపోయింది ఏంటంటే, బేసికల్గా మన ఇండియన్ ఎకానమీ ఈజ్ బ్యూటిఫుల్లీ డిజైన్డ్ బై అవర్ యాన్సిస్టర్స్. ఓకే, బై డిజైన్. ఇట్స్ ఆల్ కల్చర్ బేస్డ్. మన కల్చర్లోంచి వచ్చిందే పెళ్ళిళ్ళు, పండగలు. ఈ పెళ్ళిళ్ళు, పండగలు సెలబ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఎకానమీ. మీరు ఇండియాలో చూడండి, మేజర్ డ్రైవర్ ఫర్ అవర్ ఇండియన్ ఎకానమీ ఈజ్ పెళ్ళిళ్ళు, పండగలే. మనకి ఇందాక నేను అన్నట్టు పెళ్ళిళ్ళకి, పండగలకి ఖర్చు పెట్టినంత ప్రపంచంలో ఎవడో ఖర్చు పెట్టాడు. ఎక్కడ ఏ పెళ్లిలో, అమెరికాలో కూడా మీరు ఏ పెళ్లికి వెళ్ళినా మళ్ళా ఎంత లావిష్గా, ఎంత లగ్జరీ, ఎవరి తగ్గట్టు ఎక్కువ ఖర్చు పెడతారు. లక్ష ఉన్నోడు దాని తగ్గట్టు ఎక్కువ ఖర్చు పెట్టుకుంటారు, కోటి ఉన్నోడు అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టుకుంటాడు. అలా దట్ ఈస్ హౌ మన ఎకానమీని డిజైన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ డిజైన్. సో దట్ ఏంటంటే, మనకి మీరు చూసుకుంటే క్యాలెండర్లో ఎవ్రీ 2 నెలలకి, ఎవ్రీ నెలకు, నెల 15 రోజులకు ఒక పండుగ ఉంటుంది మనకి. ఎవ్రీ 2 నెలలకు ఒక పెళ్ళి ఉంటుంది. ఇప్పుడు మన అదృష్టానికి తగ్గట్టు ఎవ్రీ వారానికి ఒకటి కిట్టి పార్టీలు ఉంటాయి. సో ఇండియా ఈజ్ ఆల్ అబౌట్ సెలబ్రేషన్. రైట్ సార్. బేసికల్గా పీపుల్ సెలబ్రేట్ చేస్తున్నప్పుడు ఇందాక నేను చెప్పినట్టు, ఫర్ ఉమెన్ ఎట్లీస్ట్ ఎస్పెషలీ సౌత్ ఇండియన్ ఉమెన్కి జ్యువెలరీ అండ్ సారీస్. ఇప్పుడు కిట్టి పార్టీలు వీటన్నిటికి వెళ్ళినప్పుడు జ్యువెలరీ పెట్టుకోరు. దే షో కేస్ దేర్ వెల్త్ ఆర్ దేర్ హ్యాపీనెస్ త్రూ ద సారీ. రైట్. సో అందుకే మీరు ఎన్నున్నా కానీ మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేయట్లేదు ఎవరు కూడా. సో అందుకే వాళ్ళు పాపం, ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకి అది వేరే వాళ్ళకి ఇవ్వడానికి మనసు రాదు, వాళ్ళు వేసుకోవడానికి మనసు ఒప్పదు, దాన్ని పారేయడానికి మనసు రాదు, దాన్ని అలాగే పెట్టుకోవాలి, ప్లేస్ సరిపోదు. పాపం మేనేజ్మెంట్ ఈస్ ఎ బిగ్ సైన్స్, యాక్చువల్ ప్రాక్టికల్ ఇష్యూ. ప్రతి ఒక్కరు రిలేటెడ్ 100%. అవును సార్, అంటే మీ వైఫ్కి ఫస్ట్ కొనిచ్చిన శారీ గుర్తుందా? యా. అండ్ ఇప్పుడు కూడా మీరు అంటే ఇన్వాల్వ్ అవుతారా తను కొనుక్కునే శారీలో? ఫస్ట్ కొన్న శారీ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు నేను చెప్పాను కదా, తను నాకు పెళ్లి కాకముందే షీఈ్ మై హై స్కూల్ స్వీట్ బేసికల్గా. సో ట్రాక్ ఉంది కదా, మర్చిపోయాను. సో పెళ్ళైన కొత్తల్లో అప్పుడే 2000కో 3000కో 35 ఏళ్ల క్రితం ఇదంతా జరిగింది స్టోరీ. ఒక 2000 పెట్టు 3000 పెట్టు ఒక చీర తీసుకొచ్చాను. చీర చూడంగానే తన మనసులో ఎంతో సంతోషపడిపోయింది. ఓకే, ఐ మీన్ అట్లీస్ట్ యాక్ట్ చేసింది. సో మీరు 30 ఏళ్ళ కింద 3,500 రూపాయలు శారీ కొనిచ్చినప్పుడు న్యాచురల్ ఉంటుంది సార్. సో ఎంతో సంతోషపడింది. సరే, ఎప్పుడు చూసినా చీర కట్టుకోదు, ఎప్పుడు ఏమో కొత్త చీర ఉంది ఎందుకు వేసుకోవట్లేదు అంటే, నేను చెత్తిన చీర కాబట్టి నాకు గుర్తుందిగా, మంచి అకేషన్కి వాడుతున్నా, మంచి అకేషన్ కోసం పెట్టానంటది, ఎన్ని నెలలైనా వాడదు. ఫైనల్ గా నాకు అర్థమైంది ఏంటంటే, చీర నచ్చలేదు తనకి. అయ్యో. సో యాక్చువల్గా అది కూడా నా బిజినెస్కి, నా బిజినెస్ గ్రోత్కి కూడా అది ఉపయోగపడింది. ఎందుకంటే నాకు అప్పుడే అర్థమైంది నేను చీరలు సెలెక్ట్ చేయడానికి పనికిరాను. అందుకే నాకు తెలియని పని నేను చేయకుండా తెలిసిన వాళ్ళతో చేయిస్తాను నేను ఆ పని. ఓకే, నైస్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ లెర్నింగ్. అంటే ఇప్పుడు కూడా తీసుకుంటారా సార్ మీరు? అంటే సారీస్లో ఇన్వాల్వ్ అవుతున్నారా? ఇప్పుడు తీసుకుంటాను, కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది కదా, ఇగో ఈ 4 చీరలు ఏది తీసుకోమంటాను అడిగితే తను చెప్పిందే తీసుకెళ్తా. అంటే ఇట్ ఈస్ వీఆర్ టూ ఫార్ అవే ఫర్ దట్ సర్ప్రైజెస్. ఏదో పెళ్ళైన కొత్తల్లోనో లవర్స్ ఉన్నప్పుడు, లేకపోతే కొత్తల్లో అవన్నీ బాగానే ఉంటాయి సర్ప్రైజెస్, బట్ ఈవెన్చువల్గా అండ్ ఈ మధ్యలో రాటాక్స్ లో ఇర్రెగ్యులర్ క్వశ్చన్స్, అంటే ఇప్పుడు అడగడానికి క్వశ్చన్స్ 1-2 ట్రై చేస్తున్నా ప్రతిసారి. అందులో ఏదో ఒకటి అనమాట. మీ కంప్లీట్ మీ జర్నీలో మీకోసం కానీ మీ ఇంట్లో వాళ్ళ కోసం కానీ కొన్న కాస్ట్లీయెస్ట్ థింగ్, అంటే జ్యువెలరీ కాకుండా ఏముంటాయి? ఐ డోంట్ నో. తక్కువ ఏం గుర్తొస్తే డబ్బులు అడగను, ఎంత అడగను. యా, వాచ్. ఇవాళ వాచ్లే, ఇంకా ఇప్పుడు ఎక్స్పెన్సివ్ గిఫ్ట్లు అంటే ఇవాళ వాచ్లే కదా. వాళ్ళకి బ్యాగులు, ఆడవాళ్ళకి ఏమో హ్యాండ్ బ్యాగ్స్, వాచ్లు, అంతే. 10-20 లక్షలు ఉంటుంది సార్ ఇవన్నీ ఇంకెందుకులే కానీ. ఓకే, సార్ ఈ వాచ్ నా వైఫై గిఫ్ట్ ఇచ్చింది. ఓ వావ్, యా. చూడచ్చు సార్, ఏమొచ్చది చూడండి. ఓకే, అయిపోయింది తర్వాత చూస్తా. అయితే ఈ రౌండ్లో లాస్ట్ క్వశ్చన్ ఒకటి సీరియస్ క్వశ్చన్ అయితే, అగైన్ మీకు ఓకే అయితే ఆన్సర్ ఇవ్వండి.
మీ టీంతో మాట్లాడిన తర్వాత ఒక ముగ్గురితో ఐడెంటిఫికేషన్ అయితే, అంటే ముగ్గురితో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్కరు ఇద్దరు 10-15 ఏళ్ళ కంటే ఎక్కువ నుంచి మీ దగ్గర ఉన్నారు. బట్ వాళ్ళు కామన్ ఒకటి చెప్పారు, అంటే కంప్లైంట్ కాదు అది, సార్కి వర్క్ విషయంలో చాలా కఠినంగా ఉంటారు సార్, వైఫా కూతురా కోడలా ఇవన్నీ ఉండవు, అంటే రఫ్ చేస్తారు ఒక్కొక్కరిని అని. అంటే దీనివల్ల ఎప్పుడు ఇబ్బంది రాలేదు సార్, అంటే బీయింగ్ సీరియస్ అట్ వర్క్? అంటే నేను ఎవరి మీద కోపపడితే అది నాకు క్లోజ్ ఉన్నోళ్ళు, నా క్లోజ్ ప్రాక్సిమిటీ ఉన్నోళ్ళు. రోడ్డు మీద వాళ్ళు నేను కోపడితే ఆడేందుకు ఊరుకుంటాడు, మనం వెంటనే కోపడితే ఆడేందుకు సంబంధం లేకుండా ఆడ తప్పు లేకుండా అంటే అంటారు. వీళ్ళందరూ కూడా దే అండర్స్టూడ్ మై దిస్ థింగ్. నాకేంటంటే ఇట్స్ ఇన్స్టెంట్. ఆ తప్పు జరిగితే లేకపోతే ఆ ఇన్సిడెంట్ గురించి నేను మాట్లాడతాను, దాని తర్వాత ఐ విల్ నాట్ క్యారీ. అంటే ఇప్పుడు నేను నీ మీద టార్గెట్ పెట్టి నీ మీద గ్రడ్జ్ తీర్చుకోవడం, నేను ఇబ్బంది పెట్టడం, ఏడిపేయటం, ఐ నెవర్ డూ దాట్. పాయింట్ టు పాయింట్, టాపిక్ టు టాపిక్, పాలకు పాలు నీళ్ళకి నీళ్ళు. నువ్వు మంచి చేస్తే అప్రిషియేట్, చిన్నోడైనా పెద్దోడైనా ఐ డోంట్. అండ్ ఒక్కొక్కసారి ఫ్లోలో నేను ఏదన్నా నిజంగా అనకూడని మాటలు అన్నా, అవసరం లేకుండా అన్నా కానీ మళ్ళీ నేను సంభాలించుకొని తర్వాత పిలిచి, నేను డైరెక్ట్గా సారీ చెప్పకపోయినా ఏమనుకోకురా, ఇలా ఏదో ఏమనుకోకు అని అంటే వాళ్ళకి అర్థం అవుతుంది. ఇంకా మనం ఈ లెవెల్లో ఉండి ఆడికి సారీ చెప్పలేని పరిస్థితి కదా, వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట, రిపెంట్ అవుతున్నారు అని. సో ఐ హ్యావ్ దట్, లైక్ తప్పు నా వల్ల జరిగిందని నాకు తెలిస్తే ఐ నెవర్ షై అవే కమ్యూనికేటింగ్ మై రిగ్రెట్స్ టు వాట్ హ్యాపెన్ టు ద పీపుల్. అదే చిన్నోడైనా పెద్దోడైనా ఐ ఇమ్మీడియట్లీ డూ దట్. అంటే నాకు రియలైజేషన్ రావాలి, అరే అనవసరంగా ఎక్కువ తిట్టేశానా, లేకపోతే నిజంగా ఆడి తప్పు లేకపోయినా తిట్టానా, లేకపోతే నాకు ఎక్కడ ఉన్న ప్రెషర్ స్ట్రెస్ ఆడమే తీర్చుకున్నాను. ఐ మీన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వాళ్ళు అంత లాయల్ గా అంత ప్రేమగా మీ గురించి మాట్లాడుతున్నప్పుడు దే నో నథింగ్ పర్సనల్, ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్. అంటే కొన్నిసార్లు మాట్లాడుతూ అర్థం అవుతుంది కదా, ఇది చెప్పాలి కాబట్టి చెప్పడం ఒకలా ఉంటుంది, అవసరం లేకపోయినా కొన్ని పాయింట్స్ చెప్తుంటే నాకు చాలా మంచిగా అనిపించింది. డెఫినెట్లీ ఇట్ షోస్ యువర్ అటిట్యూడ్ టువర్డ్స్ దెమ్. సార్ మీ త్రూ అవుట్ ఇంత జర్నీలో మీరు ఇందాక ఫెయిల్యూర్స్ గురించి బ్రహ్మాండంగా చెప్పారు. అండ్ డెఫినెట్లీ బిజినెస్ అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి న్యాచురల్లీ. ఎప్పుడన్నా ఏడవడం కానీ, అంటే మగవాళ్ళు ఏడవరు అంటారు కానీ లోపల ఏడవడం దుఃఖం కానీ, అది ఎందుకు స్టార్ట్ చేశాను అనిపించడము, లేకపోతే ఇది ఎందుకు చేశాను అనవసరంగా అనేటట్టు ఏదైనా రిగ్రెట్ ఉందా సార్ లైఫ్లో? అంటే రిగ్రెట్ అంటే వెన్ యూ సీ ఫెయిల్యూర్, ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. అవును, ఐ క్రై ఇన్ సైలెంట్, ఇన్ సైలెన్స్ ఐ విల్ క్రై. ఎవరు కళ్ళమ్మట నీళ్లు రాలేని మగోడు ఎవడన్నా, మగోడే కాదు, మనిషి ఉంటాడు, మనిషి కాదు. సో దెర్ ఆర్ సో మెనీ ఇన్సిడెంట్స్, లైక్ ఈవెన్ ఐఎమ్ ఇమోషనల్ ఫుల్, లైక్ ఐ హ్యావ్ ఫుల్ ఆఫ్ ఇమోషన్స్ సమ్టైమ్స్, లైక్ you lose your control, but I don't do it publicly, but within myself, like I feel that I have that. ఆల్సో సార్, లైక్ అంటే ప్రతి ఎపిసోడ్లో లాస్ట్ ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాం. ఒకటి, మీ ఇన్స్పిరేషన్ ఏంటి? ఇట్ కెన్ బి అ థింగ్, ఇట్ కెన్ బి అ సిచ్యువేషన్, ఒక మూవీ అవ్వచ్చు, మనిషే కావచ్చు. లాస్ట్ది, చూసే యంగ్స్టర్స్ అందరికి మేజర్లీ మీ అడ్వైస్ ఏంటి? సార్ ఫస్ట్ ఐ విల్ ఆన్సర్ యువర్ సెకండ్ క్వశ్చన్. యంగ్స్టర్స్కి మై అడ్వైజ్ ఈజ్ దెర్ ఈజ్ నో షార్ట్ కట్ టు ద సక్సెస్. మనం చూస్తున్న బ్యూటిఫుల్ ఫెయిరీ టేల్ స్టోరీస్ అన్నీ 100లో 1000లో ఒకడు, ఆడిని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి కానీ ఆ ఫుట్ స్టెప్స్లో ఫాలో అవ్వలేము. ఎందుకంటే వాళ్ళకు కూడా ఆ సక్సెస్ స్టోరీలో కూడా ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి సార్. ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే దే వాంట్ క్విక్ మనీ, క్విక్ సక్సెస్. దట్స్ నెవర్ గోన్ హ్యాపెన్. ఎంత మనం ఒక స్ట్రాటజీ, ఒక టార్గెట్, నేను ఇందాక చెప్పినట్టు బేసికల్గా ఒక మనిషి ప్రతివాడు కూడా టార్గెట్ ఒకటి పెట్టుకోవాలి. ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నించి ముందుకెళ్తుండాలి. ఆ బై ప్రోడక్టే యువర్ సక్సెస్ కానీ, యువర్ ఫేమ్ కానీ, యువర్ వెల్త్. ఇఫ్ యూ రన్ అరౌండ్ వెల్త్, ఇఫ్ యూ రన్ అరౌండ్ మేకింగ్ మనీ, యూ విల్ నెవర్ అచీవ్ ఎనీథింగ్. సో ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి మనం రైట్ స్టెప్స్, తప్పులు జరుగుతుంటాయి, కింద పడుతుంటాం, లెగుస్తుంటాం, మనం మళ్ళీ సరిదిద్దుకోవాలి, మన తప్పులు అర్థం చేసుకోవాలి. బట్ కన్సిస్టెంట్గా, కమిటెడ్గా, అన్నిటికంటే ఇంపార్టెంట్ డిసిప్లిన్, ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు నేను ఇన్ని నేర్చుకొని నేను మీకు ఇంత దూరం వచ్చానంటే ఇవాళ దిస్ ఈజ్ నాట్ సక్సెస్ స్టోరీ ఫర్ మీ. అంటే ఇది 1 షాట్లో వచ్చింది కాదు. నేను ఇందాక చెప్పినట్టు నా బిజినెస్లో, మా ఫ్యామిలీ బిజినెస్లో నేను ఎమ్మడలేకపోయాను. అక్కడ నేను నేర్చుకున్నది ఏంటి, బేసికల్గా అకౌంటింగ్, క్యాష్ మేనేజ్మెంట్, బిజినెస్ ఏం చేయాలి, ఫండమెంటల్స్ అని అక్కడ నేర్చుకున్నాను. తర్వాత నెక్స్ట్ స్టోరీ, నెక్స్ట్ ఫెయిల్యూర్ కానీ లేకపోతే సెట్ బ్యాక్ కానీ స్టాక్ మార్కెట్లో నేను నేర్చుకుంది ఏంటి, జీవితంలో స్పెక్యులేషన్ చేయకూడదు, మనకి చేతిలో లేనిది, మనకి చేతకాని దాని మీద బెట్ చేయకూడదు ఎప్పుడు. మూడోది ఏంటి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. యూ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సెల్ఫ్. నేను ఎప్పుడైతే దుబాయ్లో వెళ్ళానో,
దుబాయ్ నాకేమి ఇచ్చిందని చూస్తే నన్ను నాకు పరిచయం చేసింది, నేను ఎవరినో నాకు పరిచయం చేసింది. అండ్ అక్కడి నుంచి నేను అమెరికాకి వెళ్ళినప్పుడు ఇవాళ ఇంత వ్యాపారం నడుపుతున్నాం అంటే అక్కడ నేను నేర్చుకున్న బిజినెస్ ఫండమెంటల్స్, పెద్ద పెద్ద కార్పొరేట్స్, దేర్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ అండ్ ఆ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్, ఇవాళ ఇవన్నీ కలిపి ఇవాళ ఇక్కడ దీనిలో ఈ బిజినెస్లో పెట్టాను కాబట్టి ఈ సక్సెస్ అయింది. అది జస్ట్ లైక్ దట్ వచ్చింది కాదు. రైట్ సార్. స్టీవ్ జాబ్స్ ఆయన ఎక్కడో కాలేజీలో ఫైనల్ స్పీచ్ ఇస్తున్నప్పుడు చెప్పాడు, డోంట్ ట్రై టు కనెక్ట్ ద డాట్స్ వైల్ మూవింగ్ ఫార్వర్డ్, జస్ట్ మూవ్ ఫార్వర్డ్, వెన్ యూ లుక్ బ్యాక్ ఆటోమేటిక్లీ డాట్స్ విల్ బి కనెక్టెడ్. అంటే మనం ప్రతి ఫెయిల్యూర్లోనూ ఏదో ఒక లెర్నింగ్ ఉంటుంది. ఆ లెర్నింగ్ మనం ఎప్పుడైతే ఉపయోగపడే పనిలో పెట్టి, టార్గెట్ పెట్టి, కష్టపడి దాన్ని రిలెంట్లెస్గా, నాకు 20 ఏళ్ళు పట్టింది సార్ ఇవాళ ఇక్కడికి రావడానికి. 20 ఏళ్ళు పట్టింది నేను పబ్లిక్ లిస్టింగ్ చేయాలని నా కోరిక తీర్చుకోవడానికి. 20 years అంటే ఆల్మోస్ట్ 240 months, నెలకి 30 రోజులు, రోజుకి 24 గంటలు ఇదే పని మీద ఉన్నాను నేను. సో ఐ మీన్ మై అడ్వైజ్ ఈజ్ డోంట్ గో ఫర్ షార్ట్ కట్స్. లైక్ ప్రతిదీ కూడా ఇప్పుడు డోంట్ గెట్ డోంట్ ట్రై టు ఫాల్ అండర్ దట్ ఫాల్స్ ఈ యూనికాన్స్, వాల్యుయేషన్స్, ప్రాఫిట్ లేకుండా వాల్యుయేషన్స్ తెచ్చుకుందాం. ఏ వ్యాపారం నిలవదు సార్ ప్రాఫిట్ లేకుండా. ఇట్స్ ఆల్ లైక్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్, ఇట్స్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్. బట్ మనిషిగా మనం సర్వైవ్ అవి, మనిషిగా ఫ్యూచర్లో మనం పైకి రావాలంటే కష్టపడాలి, వ్యాపారం ఏదోటి సరిగ్గా, ఉద్యోగం ఏదోటి చేయాలి. ఎండ్ ఆఫ్ ది డే మన ఖర్చులు పోను ఎంతో కొంత ప్రాఫిట్ మిగిల్చాలి. ప్రాఫిట్ లేనిదే అసలు ఏది చేయకూడదు. సో ఆ ప్రాఫిట్ అలా కూర్చుకుంటూ వెళ్ళి ఇంకొక స్టెప్ ముందుకేయడానికి, అది పెట్టుబడిగా పెట్టుకొని ముందుకు వెళ్ళాలి మనం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దిస్ ఈస్ వాట్. And when it comes to the inspiration, there are so many people and it's like not 1%, 2%. నాకు ఎవరు మంచి చెప్పినా వింటాను, అందరి దగ్గర నేను ఒద్దిగ్గానే వింటాను. నా కాంపిటీటర్స్లో కూడా నేను చాలా కార్డియల్గా ఉంటాను. వాళ్ళు ఏం చెప్పినా వింటాను. నా కింద స్టాఫ్ కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్ నాకు ఇందాక నేను మీకు చెప్పినట్టు నాది ఓపెన్ డోర్ పాలసీ. నాకు కింద చిన్న గూడ్చేవాడు వచ్చి షోరూంలో హౌస్ కీపింగ్ కూడా వచ్చినా, లేకపోతే షోరూంలో ఒక చిన్న హెల్పరు సేల్స్మెన్ కింద వచ్చినా, సేల్స్మెన్ వచ్చినా, పైన వచ్చినా, ఎవడొచ్చినా వాళ్ళు చెప్పిన వింటాను. అది రైటా రాంగా, అది నాకు ఉపయోగపడుతుందా లేదా సెకండరీ. ప్రతిదీ కూడా ఐ కీప్ మై ఇయర్స్ ఓపెన్ టు ద గ్రౌండ్. ప్రతి వాడు చెప్పిన దానిలో 100 చెప్పినా ఒకటి అర్థం, ఒక్కటి ఆ సిగ్నల్ని పట్టుకోవడం. లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక మనిషి మాట్లాడితే 10 చెప్తాడు, అదంతా డిస్టర్బెన్సే. కానీ ఒక్క సిగ్నల్ ఉంటుంది, ఆ సిగ్నల్ని పట్టుకున్న రోజే మనం పైకి రాగలం. ఎవడు కూడా ఊరికే ఎవరి దగ్గర మనం వదలం. సో ఐ విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ కెన్ నాకు ఏ విధంగా ఏది ఉపయోగపడుతుంది అని చూసుకుంటాను. నాకు నిజంగా ఉపయోగపడేది ఉంటే ఐ విల్ అడాప్ట్ అండ్ ఐ విల్ ట్రై టు డూ మై బెస్ట్. అసలు ఇన్ని బిజినెస్ లెసన్స్, ఇన్ని లైఫ్ లెసన్స్ సార్, గ్రేట్ మోటివేషన్. ఇందాక చెప్పినట్టు లైక్ ది అడ్వైస్ జాబ్ గివెన్, అసలు అంటే ప్రతి నోట్ రాసుకుంటూ పోతే 100-200 పాయింట్లు వెళ్తాయి మొత్తంలో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యూర్ టైం. ఇంకొకసారి ఛాన్స్ దొరికితే మీ దగ్గరకు వచ్చి కూర్చోాలని ఉంది నాకు. ఎనీ టైం. చెప్పాను కదా ఓపెన్ డోర్. నువ్వు అమీర్పేట ఆఫీస్లోనే ఉంటాను నేను, ఎప్పుడు రావాలన్నా కానీ మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్, మీన్స్ అ లాట్. ఆల్ ద బెస్ట్ టు యువర్ టీమ్. ఇట్స్ రియల్లీ గ్రేట్ హార్డ్ వర్క్. ఐఎమ్ సీయింగ్ యువర్ పీపుల్ ఎంత కష్టపడుతున్నారో. అందరికీ నాకు అందరి పేర్లు గుర్తు లేకపోయినా, అందరి ఇలా తెలియకపోయినా, ప్రతి వాళ్ళకు కూడా నిజంగా స్పెషల్ థ్యాంక్స్. యూ డిడ్ ఎ ప్రాపర్ రీసెర్చ్. యువర్ టీమ్ ఎఫర్ట్ ఈజ్ ఎక్సలెంట్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఎపిసోడ్ ఎన్నిసార్లు క్లాప్స్ కొట్టాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.